ఈరోజు వీ హ్యావ్ అ డిఫరెంట్ పర్సన్ హూ ఈజ్ అన్ ఆంటర్ప్రినర్, అ కంటెస్టెంట్ ఆఫ్ అ రియాలిటీ షో. తను రియల్గా ఎలా ఉంటారు, పర్సనాలిటీ ఎలా ఉంటుంది, తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అసలు హౌ డిడ్ హిస్ జర్నీ స్టార్ట్ ఏంటి అని తెలుసుకుందాం. వీ హ్యావ్ మనీష్ మర్యాద విత్ us. ఎంసెట్ ఏ ర్యాంక్ వచ్చింది? చిన్నప్పుడు 90కి తక్కువ వస్తుంది. ఐఐటి ర్యాంక్ వచ్చింది. అప్పట్లో ఆర్కిటెక్ట్ అవ్వాలని చాలా ఉండే నాకు. ఐఎమ్ అన్ ఆర్కిటెక్ట్. ఓ నీలో ఎవరు కోటీశ్వరుడు? అందరికంటే వేగంగా ఆన్సర్ చేయండి, ఎవరో చూసేద్దాం. మనీష్, వెల్కమ్ 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 మనీష్ గారు. ఎంత గెలుచుకున్నా? కంగ్రాచులేషన్. దట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాలిటీ షో? ఫస్ట్ రియాలిటీ షోనా? ఎవ్రీవన్ విల్ బి సర్ప్రైజ్. ఏంటి మాయాదీపం? ఐ లవ్ రియాలిటీ గేమ్స్ అన్నమాట. యూఎస్ వెళ్ళారు? 2016లో యూఎస్ వెళ్ళాను. జాబ్ రాలేదు కూడా నాకు యూఎస్లో. అంటే వి డోంట్ కమ్ ఫ్రమ్ వెల్ ఆఫ్ ఫ్యామిలీ, ఇట్స్ లైక్ మిడిల్ క్లాస్. ఇవేవి నేను ఇంట్లో చెప్పలేదు అసలుకి. I was into crypto trading in US. Oh. The first salary what I got from them was, ఈ కంపెనీ ఎక్కడికో వెళ్తుంది అబ్బా, 1 crore టచ్ అయింది. He became the hottest startup in India. అవుతున్న కొద్దీ రెగ్యులేషన్స్ వచ్చాయి. అప్పుడు I took the decision, let me resign from this job. Oh. And we both started building Fellow in 2020. కోవిడ్ హిట్ అవ్వలేదా మరి దానికి? వెళ్ళాం, బరితెగించినాం చెప్తున్నా అసలుకి. సో యూ స్టార్టెడ్ బిల్డింగ్ ఫ్రమ్ బెంగళూరు. మీరు అంత క్లాషెస్ మెయింటైన్ చేసి ఒక కంపెనీని సక్సెస్ చేసిన బిగ్ బాస్ లో 3 weeksలో ఎందుకు వచ్చింది? బిగ్ బాస్ అన్నది 15 స్ట్రాంగ్ మైండెడ్. వై డిడ్ హీ ఫెయిల్? 7 years వచ్చిన ఎక్స్పీరియన్స్ ఈ లెవెల్ ఆఫ్, ఆ రోజు ఎవరైతే ఫ్రెండ్స్ అని అనుకున్నాను, మీరు అది రియల్ లైఫ్లో చూడలేదా? మస్తు చూసాను నేను. మీరు ఇప్పుడు అన్నారు కదా, ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పర్సన్ ఇప్పటి వరకు రైట్, దాన్ని కూడా జనాలని ఏమన్నారు బయట. అప్పుడు ఒకటే రియలైజ్ అయింది, గ్రాఫ్ ఇట్లా పెరిగింది. నామినేషన్స్ నెక్స్ట్ వీక్ నోటీస్ చేశారా అన్న, మీరు అన్నవన్నీ నిజమవుతున్నాయి. ఫేమ్ హిట్ యూ. నా ఇన్బాక్స్ చూస్తే అసలుకి ఇదే. ఓ రోజు నేను మెట్రోలో వచ్చాను. Too late to realize it. 15 days of Bigg Boss, I enjoyed it. It's one of the most memorable days in my life, to be honest. హాయ్, వెల్కమ్ టు PodX Talks Telugu. మనం చాలామందిని ఇప్పటివరకు ఇంటర్వ్యూ చేస్తూనే ఉన్నాము. బట్ ఈరోజు వీ హ్యావ్ అ డిఫరెంట్ పర్సన్, వీ హ్యావ్ అ యూనిక్ పర్సన్ హూ ఈజ్ అన్ ఆంటర్ప్రినర్ అండ్ ఆల్సో అ కంటెస్టెంట్ ఆఫ్ అ రియాలిటీ షో. మనకి రియాలిటీ షోస్ అంటే ఏ సింగింగ్ రియాలిటీ షోనో, డాన్సింగ్ రియాలిటీ షోనో కాదు. సో ఇట్ ఈజ్ అ రియాలిటీ షో బేస్డ్ ఆన్ క్యారెక్టర్, అ ట్రూ పర్సనాలిటీ. సో ఆ పర్సనాలిటీని, ఆ క్యారెక్టర్ని తను స్క్రీన్ మీద చూపించినట్టు తను రియల్గా ఎలా ఉంటారు, పర్సనాలిటీ ఎలా ఉంటుంది, తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అసలు హౌ డిడ్ హిస్ జర్నీ స్టార్ట్, ఎక్కడ స్టార్ట్ చేశారు ఏంటి అని తెలుసుకుందాం. వీ హ్యావ్ మనీష్ మర్యాద విత్ us. హాయ్ మనీష్ గారు. ఎలా ఉన్నారండి? సూపర్. శ్రీతేజ గారు అగైన్ ఆఫ్టర్ లాంగ్ టైం. ఆఫ్టర్ లాంగ్ టైం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా కొత్తగా ఉంది, ఎందుకంటే కో కంటెస్టెంట్స్. ఎస్, అగ్ని పరీక్ష, బిగ్ బాస్ అగ్ని పరీక్ష కో కంటెస్టెంట్స్ ఇద్దరు, అండ్ ఇద్దరికి ఒకటే టాస్క్ వచ్చింది. అవును. ఆ రోజు లైక్ ఫస్ట్ బిఫోర్ ద ఏమంటారు మన కాన్వర్సేషన్ స్టార్ట్స్ ఆల్సో, ఇది మనకి చెప్పే ఆపర్చునిటీ రాలేదు. ఐ వాంట్ టు టెల్ దిస్ ఆల్సో, మీకు తెలుసు. అండ్ ఇది నేను యాక్చువల్లీ హౌస్లో కూడా మాట్లాడాను. ఇది ఏ రోజు మాట్లాడానో నాకు గుర్తుంది. ఇట్ వాజ్ ఆన్ మై 7th or 8th డేనో, నా వీకెండ్. సృష్టి ఎలిమినేట్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మా నామినేషన్స్ ఉన్న డే రోజు నేను మాట్లాడనేది. సో నాకు దర్ ఓన్లీ 2 people హు హ్యావ్ సీన్ ఏమంటారు నాకు యాంగ్జైటీ అటాక్ రావడం. ద ఫస్ట్ పర్సన్ ఇస్ మీరు అండ్ ద సెకండ్ పర్సన్ ఇస్ ఇమాన్యుయల్ అన్న. లోపల హౌస్ లోపల ఆ రోజు అగ్ని పరీక్షలో షూట్ అయిపోయారు. షూట్ ఇంకా అవ్వలేదు,
టాస్క్ అయిపోయింది, షూట్ అయ్యే డెసిషన్ ఉందను. డెసిషన్ ముందు. సో ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఐ వాంట్ థ్యాంక్ యూ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఆఫ్టర్ లాంగ్ టైం నాకు ఒక ఎపిసోడ్ ఆఫ్ యాంగ్జైటీ అటాక్ వచ్చింది. అండ్ అది కూడా ఎందుకు వచ్చిందంటే ఒక పర్సన్, నాకేంది ఈ ఫీల్డ్కి కొత్త అసలు మొత్తం, వచ్చినాం గేమ్ ఆడదామని వచ్చినాం అండ్ సడన్లీ టాస్క్ వచ్చేసి ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా యూ హ్యావ్ టు టేక్ ఆఫ్ యువర్ షర్ట్. బాడీ షైన్ కూడా అది ఏది లేదు, లైక్ సూపర్ కాన్ఫిడెంట్. మీకు రీజన్ కూడా చెప్పాను ఆ రోజు. ఇంత తిట్టుకున్నాను మా డాడీని ఇంటికి వెళ్ళిన తర్వాత. మా డాడీ అన్నాడు, ఏమంటారు, నువ్వు షోల కోసం చొక్కాలు ఇప్పి షో ఆఫ్లు వేవ్ చేయకు అని. అసలుకి ఎందుకు అన్నారో తెలియదు అది అసలు ఫస్ట్లీ. అండ్ ఫుల్ కాఫీ, మార్నింగ్ నుంచి నైట్ వరకు కాఫీ తాగుతూనే వచ్చిన. షో ఆఫ్ అంటే షో ఆఫ్ కోసమా టాస్క్ కోసం? జనరలీ నాకు అదే మైండ్లో తెలియలేదు కదా. అండ్ టాస్కే అది వచ్చేసింది మనకి మైండ్లో. చిన్నది ఉండే వ్యాక్సింగ్ టాస్క్ కాదు, మనకి అది ఇచ్చారు కదా, ఏది రాయమని ఒక 50-70 పేజెస్ ఒక భగవద్గీత రాయమని చెప్పి దాంట్లో రాసారా షర్ట్, అందుకని ఇచ్చారు. రాసిన నేను రాస్తే అప్పుడు ఇంకా లైక్ ఫస్ట్ నో అని వేస్తాడు, వెళ్ళిపోతా అంటారు. లోపల ఏమంటారు, యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది బట్ ప్రూవ్ చేయాలి. నవదీప్ గారు ఏమో స్పాట్లో పెడుతున్నారు. సరే లెట్స్ గో ఫర్ ఇట్ అంటాను. బట్ అయిపోయిన తర్వాత కూడా మైండ్లో అదే రన్ అవుతుంది. స్టేజ్ మీద ఏమైపోయిందంటే యాంగ్జైటీ ఘోరంగా ట్రిగర్ అయిపోయింది. అందరు గేమ్ మోడ్లో ఉన్నారు, ఎవరెవరిని నమ్మాలో కూడా తెలుస్తలేదు అసలుకి. వెన్ ఎవర్ ఐఎమ్ యాంగ్షియస్ ఐ స్పీక్ విత్ సమ్వన్. ఇట్స్ ఇంపార్టెంట్ టు స్పీక్ అవుట్. దట్ ఈస్ మై రికవరీ మెకానిజం. మీకు గుర్తుందో లేదు, మనం బ్రేక్కి వెళ్తాము, వెనకాల నుంచి వచ్చి ట్యాప్ చేస్తాను, శ్రీతేజ ఐ హ్యావ్ టు టాక్ విత్ సమ్మన్ అని ఇమీడియట్లీ వెళ్ళాం పక్కకి వెళ్ళి మాట్లాడుకుని బ్రేక్అవుట్. అది లేకపోతే సార్ చెప్తున్నాను కదా, ఐ గెస్ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ అ వెరీ వెరీ డిఫరెంట్ స్టేట్. అండ్ దానికి ఐ ఓ లాట్ టు యూ. ఆ రోజు నెక్స్ట్ డే కూడా ఏమంటారు, ఇమ్మన్నతోటి ఇదే చెప్పాను. ఆ రోజు నాకు అగ్ని పరీక్షలు అయిన తర్వాత ఈ రోజు వచ్చింది నాకు యాంగ్జైటీ అటాక్. ఆ రోజు శ్రీతేజ నుండి ఈరోజు మీరున్నారు, థ్యాంక్స్ లాట్ అండి. బిఫోర్ ఐ ఆస్ దట్ క్వశ్చన్, వే డిడ్ యూ స్టార్ట్? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీ జర్నీ? అసలు బిగ్ బాస్ జర్నీ కాదు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బిగ్ బాస్. అసలు మీది ఇప్పుడు ఫోర్బ్స్ 30 అని పెట్టుకున్నాను. ఫోర్బ్స్ 30 దానికి బీజే ఎక్కడ పడింది? సో ఫస్ట్ నేను MJ8లో అండర్ గ్రాడ్ చేస్తున్న రోజుల్లో నా ఫస్ట్ ఇంటర్న్షిప్ జిప్పర్ అని ఒక స్టార్టప్లో అయింది హైదరాబాద్లో. ఆదిత్య ఊచి ఈజ్ అ ఫౌండర్. అండ్ దాంట్లో ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు స్టార్టప్స్ అనేది నా లైఫ్లో ఇంట్రడ్యూస్ అయింది. ఐ గెస్ యు ఆర్ వెరీ అకాడమిక్ అనుకుంటున్నాను. ఎంసెట్ ఏ ర్యాంక్ వచ్చింది? డాడీ ప్రెషర్ వల్ల అకాడమిక్స్ అది ఇది అయింది. చిన్నప్పుడు 90కి తక్కువ వస్తే తనులు పడుతుండే ఇంట్లో. IIT ర్యాంక్? AIEEEలో అప్పట్లో ఆర్కిటెక్ట్ అవ్వాలని చాలా ఉండే నాకు. ఇట్ వాజ్ అ వెరీ బిగ్ థింగ్ నాకు. ఐఎమ్ అన్ ఆర్కిటెక్ట్. ఓ ఇది తెలియలేదు నాకు, ఇది తెలియలేదు అసలుకి. ఐఎమ్ అ ర్యాంకర్. ఆర్కిటెక్ట్ కావాలని AIEEE BRకి రాసినప్పట్లో ఆల్ ఇండియా ర్యాంక్ 960 వచ్చింది. అండ్ డాడీ ఏమంటారు, లేదు మా కజిన్ అన్న IIT అని కావాల్సిందే అని. IIT తప్పితే మిగతా అన్నీ వచ్చాయి. అండ్ మా డాడీ ఏమన్నా ప్రైవేట్ యూనివర్సిటీలు పంపేది లేదు నిన్ను అసలుకి, నువ్వు లాంగ్ టర్మ్ చేయి అన్నాడు. నాకు పాప BRకి వచ్చింది, వెళ్తాను నేను, ఐ బికమ్ అన్ ఆర్కిటెక్ట్ అంటే, లేదు ఏం చేస్తావు ఆర్కిటెక్ట్ అది ఇది అని. దెన్ ఇట్లా కోపం వచ్చి ఏదన్నా చేసుకోండి, నేను అసలు లాంగ్ టర్మ్ చేయను, ఐ జస్ట్ జాయిన్ ఆఫ్ ఇన్ సమ్ ఎంసెట్ కాలేజ్, go ahead. MJ8లో I studied mechanical engineering. I wanted to become a robotics engineer. I wanted to get into, so చిన్నప్పుడు ఇట్లా either architect, I wanted to get into space tech. So అది ఉండే దానికి one of my tattoos is a rocket. You mean aeronautical? No, I wanted to get into mechanical engineering and దాంట్లో నుంచి I wanted to get into space tech in some way of the fashion. Aerospace is again a different field. Mechanical engineering ని ఎందుకు పెట్టుకున్నానంటే ఉత్త స్పేస్ టెక్ కాకుండా ఇట్ గివ్స్ యూ అదర్ ఆపర్చునిటీస్ టు గెట్ ఇన్ టు అదర్ ఫీల్డ్స్. యూ కెన్ ఎక్స్ప్లోర్ డిఫరెంట్. యా. బట్ ఈ ప్రాసెస్లో స్టార్టప్స్ కేమ్ ఇన్ టు మై లైఫ్ త్రూ జిప్పర్లో వర్క్ చేసేటప్పుడు ఒక డైలీ ప్రాబ్లమ్. వెన్ డిడ్ దిస్ హ్యాపెన్? దిస్ వాజ్ ఇన్ 2014. అప్పుడు డైలీ ప్రాబ్లమ్ వీళ్ళు సాల్వ్ చేస్తుంటే నాకు మజా వచ్చింది. అరే దిస్ ఇస్ అ రియల్ టైమ్ ప్రాబ్లమ్, లైక్ అందరు జనాలు ఫేస్ చూస్తున్న వీళ్ళు బంచ్ ఆఫ్ 3-4 టెకీస్ ఆర్ సాల్వింగ్ ఇట్ అని మజా వచ్చింది. అండ్ ఐఎమ్ ఇంటర్నింగ్ విత్ దెమ్. 2015లో HSBCలో నేను వర్క్ చేస్తుంటే బోరింగ్, absolutely boring. You worked for HSBC? I worked for HSBC. Though I was a mechanical engineering, I was great at coding. So I used to code the hell out of things. HSBCలో జాయిన్ అయ్యాక నాకు ఒక కార్పొరేట్ జాబ్ అనేది నచ్చలేదు అసలు. I actually got jobs into mechanical engineering and all also. Zipper అయిన తర్వాత 2 things. Startups came into my life and that's the first time trading came into my life. I started trading at a very young age. Zipper is the first startup you worked for? I worked for it. Okay.
అక్కడి నుంచి కార్పొరేట్ లైఫ్ నచ్చలేదు, ఫైనాన్స్ చాలా నచ్చేసింది. ఐ వాజ్ లైక్ లెట్ మీ గెట్ ఇన్ టు ద ఫిన్టెక్ ఫీల్డ్. I wanted to become an investment banker. How did that transition happen? Because Zipperలో వర్క్ చేస్తున్నప్పుడు that's the first time trading also came into my life. అంటే ఏదో ఒక చిన్న పాయింట్ ఉంటుంది కదా, ఇది చాలా భలే ఉంది ఇక్కడ. ఇంటరాక్టివ్ ట్రేడింగ్ అని ఒక ట్రేడింగ్ కాంపిటీషన్ నడిచింది 2014లో మా కాలేజ్లో. అండ్ మాక్ ట్రేడింగ్ చేయాలి. ఆ ట్రేడింగ్ కాంపిటీషన్ ఆడుతుంటే దిస్ ఇస్ గివింగ్ మీ దట్ అడ్రినాలిన్ రష్ అని. మెకానికల్ ఇంజనీరింగ్ అంతా బాగానే ఉంది, ఐ వాజ్ గ్రేట్ అట్ అకాడ్స్, బట్ అగైన్ ఫైనాన్స్ ఇస్ సంథింగ్ ఐ వాజ్ లిటరలీ సీయింగ్ మనీ బీయింగ్ మేడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. అండ్ ఆ అడ్రినాలిన్ రష్ నెక్స్ట్ లెవెల్ ఉండే ఇంకా. సో ఓకే లెట్స్ చేంజ్ గేర్స్, ఈ రోబోటిక్స్ అన్నీ బాగానే ఉంది, బట్ ఫైనాన్స్ ఇస్ సంథింగ్ విచ్ ఐ రియలీ 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 లవ్. అండ్ అప్పుడు హెచ్ఎస్బీసీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు లెట్స్ గో ఇన్ టు హెచ్ఎస్బీసీ, లెట్స్ సీ కార్పొరేట్ వరల్డ్ నచ్చలే, స్టార్టప్స్ నచ్చినాయి. వెంట్ టు యూఎస్, డిడ్ మై మాస్టర్స్. అండ్ అప్పుడు అడ్మినిస్ట్రేషన్ చేంజ్ అయిపోయింది. బిగ్ బాస్లో ఉన్నప్పుడు మీలో ఎవరు కోటీశ్వరుడు వచ్చింది. అది ఇప్పుడు వెన్ డిడ్ దట్ హ్యాపెన్? వచ్చినప్పుడు కోవిడ్ 2020లో. ఓకే ఓకే ఓకే, కోవిడ్ అప్పుడు అయింది. అది ఎంత గెలుచుకున్నారు? 3.2 lakhs. రిగ్రెట్ అయితే తెలుసా, 2 లైఫ్ లైన్ పెట్టుకొని మరి మా ఫ్రెండ్ కరెక్ట్ ఆన్సర్ చెప్పినా కూడా నేను చదివినా అనమాట. ఐ రెడ్ అబౌట్ బాబర్ ఆ ఎపిసోడ్లో. అండ్ మా వాడు లాస్ట్ మినిట్లో దట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాలిటీ షో? No, that's not my first reality show. అది కావాలి. ఫస్ట్ రియాలిటీ షోనా? Everyone will be surprised. It's మాయాద్వీపం. ఏంటి మాయాద్వీపం? నేను చిన్న ఉన్నప్పుడు వెళ్ళాను మాయాద్వీపం అండ్ యాహూ వర్ మై ఫస్ట్ రియాలిటీ షో. యాహూ కూడా వెళ్ళారా? యాహూ అప్పుడు అంటే నాకు క్విజింగ్ చాలా ఇష్టం. ఓకే. ఇప్పుడు చూస్తూ టిల్ నౌ ఐ హావ్ బీన్ పార్ట్ ఆఫ్ 5 రియాలిటీ షోస్. యాహూ, మాయాద్వీపం, జయప్రకాష్ నారాయణ గారిది దెర్ వాజ్ దిస్ షో కాల్డ్ బ్రిలియంట్ మైండ్స్. అదొకటి నేను చేశాను. అండ్ ఐ లవ్ రియాలిటీ గేమ్స్ అనమాట. ఐ లవ్ ద అడ్రినాలిన్ రష్ అవుట్ ఆఫ్ రియాలిటీ గేమ్స్. సో అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ మై జర్నీ. ఎవ్రీథింగ్ ఐ వాస్ క్రాకింగ్ యాజ్ కామనర్ ఓన్లీ. లైక్ ఐ నో ద ప్లే బుక్, హౌ దీస్ థింగ్స్ వర్క్. ప్రతిసారి ఇట్లా టీవీలో స్క్రోలింగ్ వస్తుంది, ఐ అప్లై ఫర్ ఇట్, వెళ్తాను ఆడిషన్స్లో. ఈచ్ గేమ్ షో వాజ్ అట్ వెరీ డిఫరెంట్ ప్రాసెస్. అండ్ నచ్చిన గేమ్ షోస్కే వెళ్తుండే. మాయాద్వీపం కూడా ఎట్లయిందంటే నికెలోడియన్లో లెజెండ్స్ ఆఫ్ ద హిడెన్ టెంపుల్ అని ఒక షో వస్తుండే చిన్నప్పుడు, పిచ్చా షో. అండ్ దీని ప్రమోషన్ ఎట్లా చేశారంటే లెజెండ్స్ ఆఫ్ ద హిడెన్ టెంపుల్ తెలుగులో వస్తుంది అని వెళ్ళాను నేను అన్నట్టు. కొంచెం ఖుష్ అయ్యాను నేను. ఏమంటారు, రియాలిటీ షోస్ పిచ్చి తగ్గింది. బట్ చిన్నప్పుడు మా మామయ్య కేబీసీకి ట్రై చేశారు. అప్పటి నుంచి కేబీసీ. సో యువర్ ఆన్ స్క్రీన్ ఆల్రెడీ? నాట్ ఆల్ ద టైమ్. చిన్నప్పుడే ఏమంటారు అదొకసారి 2-3 క్విజ్ షోసే. ప్రైమర్లీ ఇట్ వాస్ ప్రిడామినెంట్లీ క్విజ్ షోస్. బిగ్ బాస్ అన్నది ఇట్స్ సంథింగ్ విచ్ ఐ రియలీ రియలీ అస్పైర్డ్ టు బీ వన్ ఫైన్ డే. సో యూఎస్ వెళ్ళారు? 2016లో యూఎస్ వెళ్ళాను. 2017 ఎండ్లో ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా బికాస్ ఆఫ్ మై వీసా ఇష్యూస్. జాబ్ రాలేదు కూడా నాకు యూఎస్లో. అండ్ ఐ హ్యాడ్ అ హ్యూజ్ లోన్ అరౌండ్ లైక్ 20-25 lakhs ఉండే లోన్, నాకు ఎడ్యుకేషన్ లోన్. అది కూడా ఆఫ్టర్ హ్యూజ్ స్కాలర్షిప్ ఐ గాట్ లైక్ 50% ఆఫ్ మై ఫీ వేవ్డ్ ఆఫ్ బికాస్ ఆఫ్ మై జిఆర్ఈ స్కోర్స్. అండ్ ఫీ వేవర్ అయినా కూడా ద ఫీ వాజ్ సిగ్నిఫికెంట్లీ హై. ఏమంటారు, నాన్ స్టెమ్ అంటే బిజినెస్ స్కూల్స్లో ఫీజు ఎక్కువ. సో లోన్ తోటి ఇండియా రావడానికి మా డాడ్ ఒప్పుకోవడం, ఇట్స్ హిస్ కరేజ్ ఫస్ట్లీ. అంటే వీ డోంట్ కమ్ ఫ్రమ్ వెల్ ఆఫ్ ఫ్యామిలీ. ఇట్స్ లైక్ మిడిల్ క్లాస్ అప్బ్రింగింగ్ మాది, అబ్సల్యూట్ మిడిల్ క్లాస్ అప్బ్రింగింగ్. సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారు? అక్కుంది, ఒక టెక్ కంపెనీకి వర్క్ చేస్తుండే యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అదే కంపెనీ జస్ట్ 2.5 years ago తను యూఎస్ పంపించారు. రైట్ నౌ షీ స్టేస్ ఇన్ మయామి. యూఎస్ నుంచి 2017 వచ్చాను. సో ఇక్కడ నాకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ జాబ్ వచ్చింది, ఇండియాలో వచ్చింది. ఐ వాజ్ ఇంటర్వ్యూయింగ్ విత్ గోల్డ్మన్ సాక్స్. And I was also interviewing for other boutique investment banking firms. In Zipper అయిపోయాక HSBC చేసి HSBC నుంచి you went to US. Yes. And then came back. Yes. And you worked for Goldman Sachs. I did not work for Goldman Sachs. So you got an offer in Goldman Sachs. I was interviewing with them for the 5th round. And then ఇక్కడ హైదరాబాద్లో వేరే జాబ్ ఆఫర్స్ వచ్చాయి. ముంబైలో కొన్ని బొటిక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీస్ కూడా ఆఫర్ చేశారు నాకు. అప్పుడు I was into crypto trading in US. Oh. Yeah. I studied finance in US, by the way. I did my master's in finance because I wanted to transition into finance కాబట్టి ఫైనాన్స్ చదివాను అక్కడ. అప్పుడు క్రిప్టో కేమ్ ఇన్ టు మై లైఫ్. అండ్ మా అన్న మెసేజ్ చేశాడు, అరే నేను ముంబైలో కూడా చూస్తున్నా ఆపర్చునిటీస్. కాయినెక్స్ అని ఒక బంచ్ ఆఫ్ 3 టెక్కీస్ ఆర్ లుకింగ్ ఫర్ ఫైనాన్స్ గై వాళ్ళ కంపెనీలో. ఆ టెక్కీస్ ఏజ్ వచ్చేసి 22, 23, 24. I was 23 బ్యాక్ దెన్.
దే ఆర్ లుకింగ్ ఫర్ అ ఫైనాన్స్ గా, వై డోంట్ యూ స్పీక్, బికాజ్ వాళ్ళు ఏమంటారు ఫైనాన్స్ గాని చూస్తున్నారని వెళ్ళాను, మాట్లాడాను. దట్ ఈస్ ద బెస్ట్ బెట్ ఐ ఎవర్ టుక్ ఇన్ మై లైఫ్. లైక్ వాళ్ళతో మాట్లాడంగానే ఐ వాజ్ లైక్ ఐఎమ్ నాట్ వర్కింగ్ ఇన్ MNCs ఎనీమోర్, ఐఎమ్ జాయినింగ్ దిస్ కంపెనీ. దే టోల్డ్ నో టు మీ, దే వర్ లైక్ వీ కాంట్ అఫోర్డ్ యూ. ఐ వాజ్ లైక్ డోంట్ పే మీ. వాళ్ళకి అప్పటికి ఇంకా ఫండింగ్ రాలేదు, కొత్త కంపెనీ, క్రిప్టో ఫస్ట్ టైం ఇన్ ఇండియా, రెగ్యులేషన్స్ ఇంకా వస్తాయో లేవో కూడా తెలీదు. ఐ టుక్ ద బెట్. దట్స్ ద బిగ్గెస్ట్ బెట్ ఐ ఎవర్ ఐ టుక్ ఇన్ మై, నో ఐ ఫీల్ దట్స్ ఓకే ఫస్ట్ బిగ్గెస్ట్, సెకండ్ బిగ్గెస్ట్ బెట్. US నుంచి రావడం వాజ్ ద ఫస్ట్ బెట్. MNC జాబ్స్ వదిలేసి ఒక నాన్ ఫండెడ్ స్టార్ట్అప్కి ఆల్రెడీ అన్న ఆఫర్స్ ఉన్నా సరే. సో ద ఫస్ట్ శాలరీ వాట్ ఐ గాట్ ఫ్రమ్ దెమ్ వాజ్ 40,000 రూపీస్. 40,000 ముంబై. నా రెంట్ చెప్తాను, నా రెంట్ 25,000. సాలరీ 40, 25 రెంట్ 15,000. ముంబై ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇట్ ఇస్ సో ఎక్స్పెన్సివ్ అండి. అది కూడా ఏమంటారు, రూమ్ వాజ్ స్మాల్, 25,000 అంటే అమ్మా అని ఇట్లా ఎగిరిపోయింది. ఇవేవి నేను ఇంట్లో చెప్పలేదు అసలుకి. ఇది అవుతున్నప్పుడు చిన్న హోప్, ఈ కంపెనీ ఎక్కడికో వెళ్తుంది అబ్బా, ఆ చిన్న హంచ్ ఉండే. వాట్స్ ద కంపెనీ కాల్డ్? ఇట్స్ కాల్డ్ CoinX, KOINEX. ఓ రైట్ CoinX. ఇది చాలా యాడ్స్ కూడా వచ్చాయి యాక్చువల్గా. CoinDCX వచ్చాయి. CoinDCX ఈవెన్చువల్లీ CoinX అక్వైర్ చేసేసింది వెరీ రీసెంట్. అచ్చా, CoinX is different, CoinDCX is different. Okay. I know the founders of CoinDCX also, crypto industry కాబట్టి. నేను జాయిన్ అయినప్పుడు మా కంపెనీ ట్రేడింగ్ వాల్యూమ్, CoinX ట్రేడింగ్ వాల్యూమ్ ఆ రోజు 1 crore టచ్ అయింది నేను జాయిన్ అయిన రోజు. విత్ ఇన్ 2 months కంపెనీ ట్రేడింగ్ వాల్యూమ్ పర్ డే went to $265 million. క్రిప్టో ట్రేడింగ్ అంటే అంతమంది ట్రేడ్ చేస్తున్నారు. సో ఆన్ December 18th, 19th, 2017 ఐ స్టిల్ రిమెంబర్, our trading volume said $265 million. We became the hottest startup in India. Every investor were behind us. Unicorn? No. We did not raise funding. అప్పుడు మాకు ఫండింగ్ ఆపర్చునిటీస్ రావడం స్టార్ట్ అయ్యి సీడ్ రౌండ్ చేసి ఇట్ వెంట్ వెరీ వెల్. ఓకే, బిఫోర్ వీ జంప్ టు ద నెక్స్ట్ పాయింట్, నేను యూనికార్న్ అన్నాను. యూనికార్న్ అంటే చాలా మంది తెలియదు. మీ నుంచి వస్తే యూనికార్న్ అంటే ఏంటి అన్నది జస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్. యూనికార్న్ అంటే ఇప్పుడు కంపెనీకి వాల్యుయేషన్స్ ఉంటాయండి. ఆ కంపెనీ ఫండ్ రైజ్ చేసినప్పుడు ఆ కంపెనీ వాల్యుయేషన్ $1 billion కంటే ఎక్కువ ఉంటే, $1 billion కంటే ఎక్కువ ఉంటే ఇట్ బికమ్స్ అ యూనికార్న్ స్టేటస్ వస్తుందన్నమాట. సో మేము అప్పటికి యూనికార్న్ కాదు, ఇంకా ఫండింగ్ రైజ్ చేయలేదు అప్పటికి. ఇంకా సీడ్ రౌండ్ వచ్చింది, దాని తర్వాత నెక్స్ట్ ఇంకో ప్రీ-సిరీస్ రౌండ్ కూడా రైజ్ చేశాము. అండ్ ఇట్ వెంట్ వెల్. అవుతున్న కొద్దీ రెగ్యులేషన్స్ వచ్చాయి గవర్నమెంట్ వాళ్ళకి. క్రిప్టో బ్యాన్ కాదు, ఇది బిగ్గెస్ట్ మిస్కాన్సెప్షన్ ఈవెన్ ఇన్ ఇండియా రైట్ నౌ, క్రిప్టో బ్యాన్ అని. ఫస్ట్ గవర్నమెంట్ క్రిప్టో గురించి మాట్లాడి బ్యాంక్స్ ఎవరిని పార్ట్నర్ కావద్దండి. బ్యాంక్సే పార్ట్నర్ కాకపోతే జనాలు క్రిప్టోస్ ఎట్లా కొంటారు? సో దట్ వాజ్ ద ఫస్ట్ ఛాలెంజ్. తర్వాత ఈ రెగ్యులేషన్ తీసేసి ఇంకో రెగ్యులేషన్ తీసుకొచ్చారు. ఇట్స్ నాట్ అ లీగల్ టెండర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇట్స్ నాట్ ఎక్స్చేంజ్. ఈ మైక్ కొనాలంటే నేను క్రిప్టోస్ తోటి కొనలేదు, కానీ మీరు ట్రేడింగ్ చేయొచ్చు అన్నారు. ఓకే, బట్ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమ్ లైక్ రెగ్యులేటరీ అన్సర్టెనిటీ ఇంకా ఎందుకుందంటే, క్రిప్టో కరెన్సీ అంటున్నారు కదా, దీని నేచర్ని ఇండియన్ గవర్నమెంట్ ఆర్ ఇండియన్ రెగ్యులేటరీ బాడీస్ డిఫైన్ చేయలేకపోతుంది. ఇప్పుడు RBI ఉంది, సెబీ ఉంది. RBI డీల్స్ ఓన్లీ విత్ కరెన్సీస్, మన రూపీ గురించి. సెబీ డీల్స్ విత్ స్టాక్స్. క్రిప్టో బ్యూటీ ఏంటంటే ఇట్స్ బిట్వీన్ కరెన్సీ అండ్ స్టాక్. సో RBI సేస్ సెబీ సేస్ లేదు కరెన్సీ. సెన్స్ అంటే క్రిప్టోలో మనకి చాలా అనెథికల్ థింగ్స్ ఎక్కువ అయిపోయాయి. దట్ ఈస్ ద అన్ఫార్చునేట్ రియాలిటీ. రెగ్యులేషన్స్ లేనప్పుడు, రెగ్యులేషన్స్ వస్తేనే ఇవన్నీ ఆపొచ్చు. మేము ఏమంటాం, వీ కన్సల్టెడ్. సో లైక్ నేను ఒక రోజు వెళ్ళి ముంబైలో ఒక రోజు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో మాట్లాడి టు ఎక్స్ప్లెయిన్ హౌ క్రిప్టో వర్క్స్, వేరే కంపెనీస్ని కన్సల్ట్ చేయడం, ఇవన్నీ కూడా చేసాం మేము. వి డిడ్ ఎవ్రీథింగ్. అప్పట్లో మా ఫౌండర్స్ రాహుల్, రాకేష్, ఆదిత్య, దే ఆల్సో స్పోక్ విత్ ద ఎకనామిక్ అఫేర్స్ మినిస్ట్రీ టు ఎక్స్ప్లెయిన్ హౌ క్రిప్టో క్యాన్ బీ యూస్ ఫర్ ద బెటర్ గుడ్ ఆఫ్ ది ఈకో సిస్టమ్ ఇవన్నీ. బట్ రైట్ నౌ ఇప్పుడు ఏమైందంటే చాలా స్కామ్స్ జరిగాయి మధ్యలో ఇండియా. ఎలా యూజ్ అవుతాయండి ఇది క్రిప్టో, అసలు ఎలా యూజ్ అవుతుంది? సో ఫస్ట్లీ ద బ్యూటీ ఆఫ్ క్రిప్టో కరెన్సీ ఏంటంటే ఇట్ ఈస్ డీసెంట్రలైజ్డ్ మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మన రూపీ ఉంది అనుకోండి, రూపీ RBI సెంట్రలైజ్ చేస్తుంది. దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే, ట్రాన్సాక్షన్స్ ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరు ట్రాన్సాక్షన్ ఉందనుకోండి, ఇది ఈ పూలకుండా ఉందనుకోండి, ఇది RBI, వీళ్ళకి ఒక్కరికే తెలుస్తుంది ట్రాన్సాక్షన్ మన ఇద్దరిది. అదే ఇప్పుడు క్రిప్టో ట్రాన్సాక్షన్ ఏందనుకోండి, ఉన్న మన కెమెరామెన్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఒక ట్రాన్సాక్షన్ హ్యాష్ ఎంటర్ చేసేసి వీళ్ళు ట్రాన్సాక్షన్ చేశారు,
లెజిటిమేట్ ట్రాన్సాక్షనా కాదు, ఎవ్రీథింగ్ ఇస్ పబ్లిక్. ఇప్పుడు రూపీ వాల్యూ తగ్గుతుంది పెరుగుతుంది అంటున్నాం కదా, అసలు రూపీ వాల్యూ ఎందుకు తగ్గుతుంది? బికాజ్ మోర్ మనీ ఈస్ కమింగ్ ఇన్ టు ద మార్కెట్. రైట్. మనీ ఎందుకు, ఫ్రెష్ మనీ ఎందుకు వస్తుంది? ఎక్కడో దగ్గర మనీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. క్రిప్టోస్ త్రూ ఏమవుతుందంటే ఏ వెల్త్ ఎవరి దగ్గరికి వెళ్తుందో ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, అండ్ అట్ ది సేమ్ టైం వాల్యూ అనేది తగ్గదు, వాల్యూ ఆఫ్ అ కరెన్సీ అనేది తగ్గదు. ఈ ట్రాన్స్పరెన్సీ కోసం డీసెంట్రలైజేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అండ్ దట్ ఈస్ వేర్ క్రిప్టో కేమ్ ఇన్ టు పిక్చర్. బెస్ట్ ఎగ్జాంపుల్ 2008 ఎకనామిక్ క్రైసిస్ అయినప్పుడు, వెన్ లీమన్ బ్రదర్స్ ఇవన్నీ క్రాష్ అయిపోయినప్పుడు యుఎస్ గవర్నమెంట్ పంప్ న్యూ మనీ ఇన్ టు ద ఈకో సిస్టమ్. ఇప్పుడు 100 రూపాయలు ఉందంటే ఆ 100 రూపాయలు ఎవరిదో, ఇప్పుడు 100 రూపాయలు లేవు అంటుండ్రు, ఎవరి దగ్గరనో వెళ్ళే కదా 100 రూపాయలు, అది ఎవరు అది తెలియదు ఇన్ సెంట్రలైజ్ సిస్టమ్. డీసెంట్రలైజ్ సిస్టమ్లో 100 రూపాయలు ఎవరి దగ్గరికి వెళ్ళినా తెలుస్తుంది. అంతే కదా. ట్రూ. దట్ ఈస్ వై I feel that the future is cryptocurrencies. ఇందాక స్కామ్స్ అంటున్నారు. Because now the beauty is governments వచ్చి they started regulating it. Okay. For example, US లో crypto ETFs can be traded. US గవర్నమెంటే వాళ్ళ, ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ వాళ్ళ క్యాష్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో గోల్డ్లో పెడతారు, వేరే కంట్రీస్కి అప్పిస్తారు. యుఎస్ గవర్నమెంటే వచ్చి బిట్కాయిన్లో దే ఆర్ స్టోరింగ్ ద రిజర్వ్స్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ వ్యాలిడేషన్. యూఏలో క్రిప్టో ట్రాన్సాక్షన్స్ ఆర్ లీగల్. ఆస్ట్రేలియాలో దే ఆర్ క్రిప్టో టాక్సేషన్ లాస్. ఎవ్రీ కంట్రీ స్టార్టెడ్ రెగ్యులేటింగ్ ఇట్. ఇంకా మనకు కొంచెం మనం వైల్ వీఆర్ టాకింగ్ సార్ రైట్ నౌ, నేను బిగ్ బాస్ హౌస్ వెళ్ళినప్పుడు క్రిప్టో లైక్ బిట్కాయిన్ పర్ బిట్కాయిన్ వాజ్ $100,000. ఇప్పుడు వైల్ వీఆర్ టాకింగ్ ఇట్స్ $125,000. 25% పెరిగింది. బికాస్ ఎకానమీ స్టార్టెడ్ ఫాలింగ్ డౌన్, and when economy start going down, the exchange of dollar is also going down. Dollar is going up, but dollar కూడా తగ్గుతుంది. Dollar going down అంటున్నా. అదే ఎగ్జాక్ట్లీ. గోల్డ్ పెరిగిపోతుంది అండ్ బిట్కాయిన్ ఇస్ గోయింగ్ అప్, అండ్ దిస్ ఇస్ హై టైమ్ పీపుల్ స్టార్ట్ లుకింగ్ ఇన్ టు ఇట్ ఆన్ సీరియస్ నోట్. అండ్ మన గవర్నమెంట్ కూడా ఇఫ్ దే రియలీ లుక్ ఇన్ టు ఇట్ ఆన్ అ సీరియస్ నోట్. అంటే యూ స్టిల్ బిలీవ్ క్రిప్టో హ్యాస్? ఐఎమ్ అ హ్యూజ్ బిలీవ్. నేను వన్ ఆఫ్ ద థింగ్స్ అట్లీస్ట్ నా క్లోజ్ ఫ్రెండ్స్కి చెప్తాను, దిస్ నాట్ అ ఫైనాన్షియల్ అడ్వైస్, ఇస్ మై పర్సనల్ బిలీఫ్. బికాస్ ఇవన్నీ చెప్పాలి ఈ మధ్య తెలుసా. అదే ఇన్వెస్ట్ ఇన్ క్రిప్టో అంటారు. ఐ వుడెంట్ సే ఇన్వెస్ట్ ఇన్ క్రిప్టో. మీరు ఇన్వెస్ట్ చేస్తారు? ఐ డూ ఇన్వెస్ట్ ఇన్ క్రిప్టో. ఐ ఇన్వెస్ట్ ఇన్ క్రిప్టో బికాజ్ సింపుల్, నేను ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాను, నాకు ఇండస్ట్రీ తెలుసు, నాకు ఈకోసిస్టమ్ తెలుసు. ఐ ఫాలో మ్యాక్రో అండ్ మైక్రో ఎకనామిక్స్ వెరీ క్లోజ్లీ. ఐ డూ మై ఓన్ ఫండమెంటల్ అనాలిసిస్. అట్లాంటప్పుడు నా దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి, నేను అట్లీస్ట్ 5 years వరకు ఆ 100 రూపాయలు దేకనంటే నేను బ్లైండ్లీ క్రిప్టోలో పెడతాను. సో దట్ ఈస్ మై థీసిస్. చూసే వాళ్ళది వాళ్ళ ఇష్టం. Where did this journey go then? After సో అది అయిన తర్వాత కాయినెక్స్ ఏమంటారు, ఇట్ గ్రూ మ్యాడ్లీ. రెగ్యులేటరీ ఛాలెంజెస్ వచ్చాయి. కాయినెక్స్ పివటెడ్ టు అనదర్ బిజినెస్. అంటే ఆ బిజినెస్ని వీ చేంజ్ టు లైక్ వీ షట్ డౌన్ ద ఎక్స్చేంజ్ అండ్ వీ బిల్ట్ అనదర్ బిజినెస్ కాల్డ్ ఫ్లోబిస్. వాట్ వాజ్ యువర్ రోల్? సో ఫౌండర్స్ ఉంటారు కదా, ఫౌండర్స్ తర్వాత ఐ వాజ్ లుకింగ్ ఇన్ టు ఎవ్రీథింగ్ ఎల్స్. లైక్ ఫౌండర్స్కి సెకండ్ ఇన్ కమాండ్ నేను ఉండే, బట్ ఈవెన్చువలీ ఐ వాజ్ లుకింగ్ ఇన్ టు ప్రోడక్ట్ అండ్ బిజినెస్ ఆఫ్ ద కంపెనీ. బట్ ఫౌండర్స్కి సెకండ్ ఇన్ కమాండ్ ఉన్నప్పుడు ఐ వాజ్ లుకింగ్ ఇన్ టు ద లీగల్, ఫినాన్షియల్ ఆపరేషన్స్, ఎవ్రీథింగ్. బట్ నా బిగ్గెస్ట్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఇట్ కేమ్ ఇన్ టు ప్రోడక్ట్ సైడ్ ఆఫ్ థింగ్స్, అండ్ ఐ వాజ్ లుకింగ్ ఇన్ టు ద ఎంటైర్ ప్రోడక్ట్. బట్ నాకు ఫినాన్షియల్ ఆపరేషన్స్ అన్న ఇస్ సంథింగ్ విచ్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ మీ టు డూ. ప్రొడక్ట్ డెవలప్మెంట్ మీద వచ్చారు. ప్రొడక్ట్ మేనేజర్. ఐ లవ్ బిల్డింగ్ న్యూ ప్రొడక్ట్స్. సో దట్ ఈస్ వేర్ వెన్ ఫ్లోబిస్ పివట్ అయిపోయిన తర్వాత, ఫ్లోబిస్ వాజ్ అన్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్. కోడింగ్ ఇక్కడికి వెరీ మచ్. బట్ అగైన్ కోడింగ్ మానేసి చాలా ఏళ్ళు అయిపోయింది కాబట్టి ద బిగ్గెస్ట్ స్కిల్ సెట్ నాకు ఏముండే అంటే ఐఎమ్ ప్రోడక్ట్ మేనేజర్ హూ కుడ్ స్పీక్ టెక్. సో దానివల్ల నాకు కోడింగ్ చేయకపోయినా కూడా పర్లేదు, ఐ కుడ్ గో అండ్ ఇన్స్ట్రక్ట్ టెకీ దట్ నాకు ఇట్లా లెట్స్ యూజ్ దీస్ టూల్స్, లెట్స్ బిల్డ్ ఆన్ రియాక్ట్ ఆర్ సంథింగ్. ఆ కమాండ్ ఉండే నాకు. సో ఇట్ హెల్ప్ మీ అ లాట్ ఇన్ మై నెక్స్ట్ వెంచర్. ఫ్లోబిస్ అగైన్ స్కేల్డ్ అమేజింగ్లీ వెల్. ఫ్లోబిస్ ఐ వాజ్ దేర్ టిల్ ద సిరీస్. వాళ్ళు $10 million రేజ్ చేసే వరకు నేను ఉండే. దట్స్ ద పాయింట్ ఆఫ్ టైమ్ ఐ రియలైజ్ ఫ్లోబిస్ కాయినెక్స్ పివటెడ్ టు ఫ్లోబిస్, సేమ్ కంపెనీ. అచ్చా. అండ్ ఫ్లోబిస్ మేము ముంబై నుంచి మా ఆఫీస్, సిస్టర్ కంపెనీ లాగా? సిస్టర్ కాదు, ఆ కంపెనీ షట్ డౌన్ చేసి, అంటే లైక్ ఆ బిజినెస్ క్లోజ్ చేసి పేరు మారింది, కొత్త బిజినెస్ స్టార్ట్ చేసాం. అదే టీమ్ సేమ్. అందరం నమ్మాం, ఫౌండర్స్ని నమ్మి వి మూవ్డ్ ఫ్రమ్ ముంబై టు బెంగళూరు. అందరం ఓకే, బెంగళూరు మూవ్ అయిపోయాం. అండ్ దిస్ ఇస్ ఇన్ 2019. అప్పుడు ఏమంటారు ఫ్లోబిస్ స్టార్ట్ అయింది. ఫ్లోబిస్ ఆల్సో గ్రూ వెరీ మ్యాడ్లీ. అండ్ అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, నేను ఒక కంపెనీకి ఇంత వాల్యూ జనరేట్ చేస్తున్నాను, ఐ కెన్ జనరేట్ వాల్యూ ఫర్ మై సెల్ఫ్. ఒక స్టార్టప్ ఎలా బిల్డ్ చేయాలో తెలిసిపోయింది.
ఎలా వాట్ గోస్ ఇన్ టు బిల్డింగ్ అ స్టార్టప్, హౌ టు ఫండ్ రేస్, ఇవన్నీ తెలిసిపోయాయి. అండ్ ఆ జిప్పర్ మైండ్లో ఇంకా ఉంది, వీ హ్యావ్ టు బిల్డ్ సంథింగ్. ఒకటే అండి, డే టు డే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే ఆ అడ్రినాలిన్ రష్ ఇస్ సంథింగ్ ఎల్స్. రైట్. అప్పుడు ఐ టుక్ ద డెసిషన్, లెట్ మీ రిజైన్ ఫ్రమ్ దిస్ జాబ్. మా ఫౌండర్స్ అడిగారు లైక్ ఉండిపో, లైక్ లెట్స్ డూ ఇట్ లేటర్ అంటే, లేదు, ఐ ఫీల్ దిస్ ద రైట్ టైమ్ ఫర్ మీ టు రిజైన్ అని. 2020 Jan 24th, దట్ ఈస్ ద డే ఐ రిజైన్ ఫ్రమ్ ఫ్లోబిజ్ నుంచి. ఐ రిమెంబర్ ద డేట్. ఎవరు ఆపలేదా మిమ్మల్ని? ఎవరు? ఉండండి, వెళ్ళొద్దు. ఫౌండర్స్, ఎవ్రీవన్. ఐ స్టిల్ రిమెంబర్ నాకు ఇంకా నా రెసిగ్నేషన్ లెటర్ మీద సైన్ చేయలేదు. 23rd Jan 2020 నేను మా ఫౌండర్ రాహుల్ ఇద్దరం వి బోత్ వెంట్ టు ఏమంటారు బార్ అండ్ మాట్లాడుకున్నాం పచ్చిగా, లైక్ ఎందుకు వెళ్తున్నావు, నిజం చెప్పు, లైక్ ఇస్ ఇట్ సాలరీ, ఇస్ ఇట్ సంథింగ్, లైక్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ అంటే నా పిచ్ డెక్ చూపించాను. నిజం ఇదే రాహుల్, నాకు నిజంగానే ఏమంటారు, ఐ వాంట్ టు బిల్డ్ అ న్యూ బిజినెస్ అండ్ దట్స్ వై ఐఎమ్ గోయింగ్, నథింగ్ ఎల్స్. ఇప్పుడు మీరు ఇచ్చే సాలరీ ఆల్సో నాట్ ఎక్సైటింగ్ మీ. ఐ హ్యావ్ దట్ ఇచ్ సిన్స్ లాంగ్ టైమ్. హీ నోస్ ఇట్ ఆల్సో, ఐ హ్యావ్ దట్ హిచ్ అని. అండ్ దట్స్ ద పాయింట్ ఆఫ్ టైమ్. అంటే అతను రీకన్ఫర్మేషన్ చేసుకుంటున్నాడు, ఇస్ సంథింగ్ ఇన్ ద కంపెనీ బాదరింగ్, బికాస్ ఫస్ట్ ఎంప్లాయీ లీవ్ చేస్తే ఇట్లా ఎందుకు లీవ్ చేస్తున్నాడు అని ఒకటి ఉంటుంది కదా. మీ రాహుల్, రాకేష్, ఆదిత్య బికమ్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ రైట్ నౌ. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ బిల్డింగ్ అ స్టార్ట్అప్. రిలేషన్షిప్స్ బిల్డ్ అవుతాయి. సో దెన్ దే హెల్ప్ మీ అ లాట్ ఇన్ మై నెక్స్ట్ వెంచర్. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా దే వర్ దేర్. సో అట్లా ఐ రిజైన్డ్. హైదరాబాద్కి వచ్చాను నేను. జాగిల్ అనే ఒక కంపెనీకి ఐ జస్ట్ వర్క్ ఫర్ టైమ్ బీయింగ్. బట్ అప్పుడే ఐ అప్లైడ్ ఫర్ దిస్ ఇంక్యుబేటర్ కాల్డ్ ఆంటర్ప్రెన్యూర్ ఫస్ట్. ఆంటర్ప్రెన్యూర్ ఫస్ట్ ఏం చేస్తుంది అంటే, హూ ఆల్ వాంట్ టు బిల్డ్ అ బిజినెస్ బట్ దే డోంట్ హ్యావ్ బ్యాకింగ్ ఆఫ్ వెంచర్ క్యాపిటల్ ఆర్ సంథింగ్. ఆ ఇండివిజువల్స్ని సెలెక్ట్ చేసి ఒక 3-month ప్రోగ్రామ్ ఇస్తుంది. వీసీస్ని మీరు రిఫర్ చేస్తారా? ఆంటర్ప్రెన్యూర్ ఫస్ట్ ఇస్ అన్ ఇంక్యుబేటర్. అచ్చా. మోర్ ఇంక్యుబేటర్ కంటే దే సెలెక్ట్ ఫౌండర్స్ హూ హ్యావ్ ఫౌండర్ మెటీరియల్స్. వాళ్ళని 3 months ప్రోగ్రామ్ ఉంటుంది. దే పే అ స్టైపెండ్ ఆఫ్ $2,000 per month. 50 మందిని సెలెక్ట్ చేస్తారు. ఆ 50 మందిని దే హోప్ ఈ 50లో ఎవరో ఒకళ్ళు కో-ఫౌండర్ మ్యాచింగ్ చేసేసి దే బిల్డ్ అ కంపెనీ అని. దట్స్ హౌ ఐ మెట్ మై కో-ఫౌండర్ శౌర్య అండ్ వీ బోత్ స్టార్టెడ్ బిల్డింగ్ ఫెలో ఇన్ 2020. అప్పుడు స్టార్ట్ అయిందండి స్టార్టప్ జర్నీ. కోవిడ్ హిట్ అవ్వలేదా మరి దానికి? వెళ్ళాం, బరితెగించినాం. చెప్తున్నా అసలుకి ఏం చెప్తా, ఇట్స్ లైక్ మ్యాడ్ ప్యాషన్ టువర్డ్స్ స్టార్టప్స్. అనుకున్నాం కోవిడ్ అదే ఇదే అంటే లేదు. డ్యూరింగ్ పీక్ కోవిడ్ చిన్న బ్రేక్ వచ్చింది మధ్యలో. మీ అండ్ శౌర్య వాజ్ సో ప్యాషనెట్ అబౌట్ స్టార్టప్స్, వీ ఫ్లూ డౌన్ టు బెంగళూరు. వెళ్ళి ఒక కోవిడ్లో ఏమంటారు ఒక అపార్ట్మెంట్ తీసుకొని రోజు హీ వాస్ కోడింగ్, ఐ వాస్ ట్రైంగ్ టు సెల్ ద బిజినెస్. అండ్ అట్లా సెల్ అంటే లైక్ పిచ్చింగ్. And atla we got our first, pre-seed check from Entrepreneur First. So you started building from Bangalore? Yeah. Oka flat lo undi. Yeah, oka flat lo undi. And of course, ma EF, who turned out to be our investors later, వాళ్ళది ఆఫీస్ కూడా ఉండే. ఆ ఆఫీస్ యూజ్ ఎవరు రాలేదు ఆఫీస్కి డ్యూరింగ్ కోవిడ్. మేము ఇంకో కంపెనీ ఫ్రమ్ ఢిల్లీ వాళ్ళిద్దరే వచ్చారు. వీళ్ళిద్దరూ దే ఇన్వెస్టెడ్. ఆల్మోస్ట్ బిగ్ బాస్ హౌస్ లాగా. లేదు బిగ్ బాస్ హౌస్ లైక్ కాదులే. బిగ్ బాస్ హౌస్లో ఏమంటారు వేరే లొల్లులు అన్నీ ఉంటాయి. ఇక్కడ కంప్లీట్ కార్పొరేట్ లొల్లులు. ఇట్స్ డిఫరెంట్, ఇట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. లొల్లులు అయితే ఉంటాయి. అంటే ఫౌండర్కి గొడవ పడాలండి. బికాజ్ అంట్లో అన్లెస్ మీకు ఫౌండర్కి గొడవ లేకపోతే ఫ్రెష్ థాట్స్ రావు. ఇద్దరు సేమ్ ఓకే అనుకుంటూ కూర్చుంటే బోత్ ఆర్ థింకింగ్ అలైక్ అని అర్థం. పీపుల్ నీడ్ టు థింక్ డిఫరెంట్లీ. ఇప్పుడు మీరు కంపెనీ బిల్డ్ చేసేటప్పుడు ఫౌండర్కి మీ కింద ఉన్న ఎంప్లాయీస్కి ఇలాగ కొంచెం క్లాష్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి కదా? 100% వస్తాయి కదా. క్లాష్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చినప్పుడు మీరు దాన్ని బిల్డ్ చేసుకుంటూ యూ కేమ్ టు యువర్ పాయింట్ వేర్ యూ హ్యావ్ అ కంపెనీ, యూ గేవ్ ఎంప్లాయ్మెంట్ టు ఫ్యూ పీపుల్. ఇలాగా అది బిగ్ బాస్ లోకి వచ్చేసరికి లెట్ మీ రిలేట్ టు ఇట్. మీరు అంత క్లాషెస్ మెయింటైన్ చేసి ఒక కంపెనీని సక్సెస్ చేసినప్పుడు బిగ్ బాస్ లో 3 weeks లో ఎందుకు వచ్చాయి? బిగ్ బాస్ లో క్లాష్ ఆఫ్ పర్సనాలిటీ రాలేదా? క్లాష్ ఆఫ్ పర్సనాలిటీయా? బిగ్ బాస్ గేమ్ ఇట్స్ క్లాష్ ఆఫ్ పర్సనాలిటీస్. 15 స్ట్రాంగ్ మైండెడ్, లైక్ నేను ఒక మనీష్ని కదా, దేవర్ లైక్ 14 డిఫరెంట్ స్ట్రాంగ్ మనీషెస్ అక్కడ. ఇప్పుడు బిగ్ బాస్కి ఇంకా దీనికి డిఫరెన్స్ ఏంటో తెలుసా? కార్పొరేట్ లైఫ్లో ఎవ్రీ అవుట్కమ్ ఇస్ ఇన్ మై హ్యాండ్స్. బిగ్ బాస్ అవుట్కమ్ ఇస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. దర్స్ అ థర్డ్ పార్టీ, దర్స్ అ సెకండరీ ఫ్యాక్టర్ విచ్ ఇస్ పబ్లిక్. ఇట్లాంటి టైంలో లైక్ అంటే మీరు ఇప్పుడు కంపెనీ బిల్డ్ చేశారు. అవును, అది కార్పొరేట్ స్టైల్లో బిల్డ్ చేసిన ఎండ్ ప్రొడక్ట్ అనేది ఎవరికి వెళ్తుంది? కస్టమర్స్ లైక్డ్ ఇట్.
కస్టమర్స్ అబ్సల్యూట్లీ. ఎందుకంటే కస్టమర్స్ అంటే నార్మల్ మాకు కస్టమర్ ఫీడ్బ్యాక్ 24/7 ఉంటుంది కదా. ఇక్కడ బిగ్ బాస్ వల్ల కస్టమర్ ఫీడ్బ్యాక్ లేదు. వీకెండ్ నాగార్జున ఎపిసోడ్ కానీ అంటే జిప్పర్ నుంచి స్టార్ట్ అయ్యి. అవును. I'm not cornering you. No, absolutely I just not. want to understand Yes. how it turned out. Yeah. Zipper నుంచి స్టార్ట్ అయ్యి went to US and then came back. Yeah. You got an offer from Goldman Sachs. You rejected it. Goldman Sachs ఆఫర్ రాలేదు. ఇంటర్వ్యూయింగ్ విత్ దెమ్ అదర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఫర్మ్స్. ఓకే రైట్. సో గోల్డ్మన్ సాక్స్ నుంచి ఆ తర్వాత అగైన్ కాయినెక్స్ నుంచి అండ్ దెన్ ఫ్లోబిజ్ నుంచి మై కంపెనీ. ఫ్లోబిజ్ నుంచి యువర్ కంపెనీ. దిస్ ఇస్ హోల్ ప్రాసెస్ ఫర్ అబౌట్ ఆల్మోస్ట్ 5 to 7 years. ఎస్, మోర్ దెన్ దట్. 5 to 7 years ప్రాసెస్ లో మీరు చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసుంటారు. చాలా గొడవలు పడి ఉంటారు. చాలా క్లాషెస్ అయి ఉంటాయి. ఎడ్రినల్ రష్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం డౌన్ ఉన్న మూమెంట్స్ కూడా ఉంటాయి. రూమ్ లో మీరు కూర్చుని ఏడ్చిన రోజులు ఉంటాయి. ఇదంతా క్రాస్ చేసి వచ్చి బిగ్ బాస్ లో ఎక్కడైనా ఇంప్లిమెంట్ చెయ్యలేదు, నేను ఇంత నేర్చుకుని ఇంప్లిమెంట్ చేయలేదని అనిపించిందా? బిగ్ బాస్ లో ఇంత ఇంప్లిమెంట్ చేయలేదనా? ఎందుకంటే 7 years ప్రాసెస్ అనేది ఇట్స్ హ్యూజ్ ప్రాసెస్. చాలా ఎక్స్పీరియన్స్ అది. నిజంగా ఇప్పుడున్న కంటెస్టెంట్స్ ఎవరైనా చూసుకుంటే కనుక అందరికీ ఒక్కొక్క ఫీల్డ్ లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్. అన్డౌటెడ్లీ. సో ఎవరిని తక్కువ చేయట్లే కానీ అఫ్ కోర్స్ నేను ఆలోచిస్తున్నాను. యాక్చువల్లీ ఫస్ట్లీ టు బి ఆనెస్ట్ ఈ లెవెల్ ఆలోచించలేదు. ఫస్ట్లీ ఈ లెవెల్ వరకు మన కార్పొరేట్ వాళ్ళు ఒకటి నేర్చుకున్నాము, ఇది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచించలేదు. మనీష్ మర్యాద అనే పర్సన్ చాలా హీస్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్. హీస్ అ బ్రెయినీ ఇంటెలిజెంట్ పర్సన్. ఓకే, హీ కెన్ టాక్ రియల్లీ వెల్. హీ కెన్ పుట్ హిస్ స్టేట్మెంట్స్ రియల్లీ వెల్. ఎస్. బట్ వై డిడ్ హీ ఫెయిల్? 7 years వచ్చిన ఎక్స్పీరియన్స్, లేకపోతే ఈ 7 years ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే తెలిసింది. ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ స్పోక్ టు యూ బిఫోర్ దిస్ ఇంటర్వ్యూ అబౌట్ ఈ లెవెల్ ఆఫ్ ఏమంటారు ఓపెన్ అప్ అయితే అవ్వలేదు ఇప్పటివరకు ఇంటర్వ్యూ. సో కానీ అంత ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ఎందుకు ఎనలైజ్ చేయలేకపోయారు ఒక్కొక్క పాయింట్ ని? అగ్ని పరీక్ష అంటున్నారు, మళ్ళీ మెయిన్ బిగ్ బాస్ మెయిన్ బిగ్ బాస్కి వచ్చేసరికి మెయిన్ బిగ్ బాస్ లో అంటున్నారా? ఫస్ట్లీ అగ్ని పరీక్ష నుంచి ఐ వాంట్ ఆన్సర్ ద ప్రీవియస్ క్వశ్చన్ ఆల్సో. ఒకసారి మీరు అన్నారు కదా, లైక్ మీరు అనుకున్నా నేను ఓవర్ అనలైజ్ చేశాను ఫ్యూ థింగ్స్ అని. లైక్ అంటే నా అంతలు నేనే సమ్ ఆఫ్ థింగ్స్ ఎట్లా అంటే, ఒకవేళ మీరు నేను తప్పనంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. దట్ ఇస్ మై పర్సోనా. నార్జునారోడు ఏదైనా తప్పంటే చెప్పేస్తుండే. అగ్ని పరీక్షలో ద డే వేర్ ఐ రియలైజ్ కి ఐఎమ్ ఓవర్ అనలైజింగ్ ఎప్పుడు అనుకున్నానంటే, ఇది మనకి బాక్స్ టాస్క్ ఉండే ఎపిక్ ఫెయిల్ ఆ రోజు అసలుకి. దట్ ఈస్ ద ఫస్ట్ టైం. ఆ రోజు అభిజిత్ గారు అంటారు, అభిజిత్ గారు ఏమంటారంటే, యు ఆర్ ట్రయింగ్ టు అవుట్ స్మార్ట్ ద గేమ్ అన్నారు. హీ వాస్ 100% స్పాటర్. హీ వాస్ 100% స్పాట్ ఆన్. దట్ ఈస్ ద ఫస్ట్ టైం. అది కూడా ఆ ఓవర్ థింకింగ్ ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ ఎపిసోడ్లో ఆ ముందు ఎపిసోడ్ లైక్ 1 2 3 4 5 6th ఆన్ ఎయిర్ 6th ఎపిసోడ్ ఏదైతే అయిందో, ఆ రోజు ఎవరైతే ఫ్రెండ్స్ అని అనుకున్నానో స్టేజ్ మీద రాగానే రూపురేపలు మారిపోయినాయి ప్రతి ఒక్కరిది. ఎవ్రీబడి ప్లేస్ దేర్ ఓన్. దట్స్ ద థింగ్ రైట్. నేను కొన్ని థింగ్స్ ఐల్ టెల్ యూ. అప్పటి వరకు నా మీరు అది రియల్ లైఫ్లో చూడలేదా? మస్తు చూసాను, నేను చెప్తున్నాను కదా, లైక్ మస్తు అంటే మస్తు అయింది. దట్ వాజ్ వన్ థింగ్. ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ద స్టేజ్. ఒకటి గుర్తు, మీరు ఇప్పుడు అన్నారు కదా, లైక్ దిస్ ఇస్ వేర్ ఐ గెస్ చాలా ఎక్స్పెక్టేషన్ నా మీద పెరిగిపోయాయి. ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పర్సన్ ఇప్పటి వరకు హీ హాజంట్ బీన్ ఆన్ అ స్టేజ్, హీ హాజంట్ బీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. ఈ పర్సన్ హ్యాస్ అ వెరీ డిఫరెంట్ లైఫ్ ఆఫ్ కెమెరా. సడన్లీ కెమెరా ముందు పెట్టారు. హీ డజంట్ నో హౌ అదర్ పీపుల్ రియాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, బికాస్ ఐ వాస్ గోయింగ్ విత్ ద ఫ్లో. ఐ ఫెల్ ద వన్ ఆఫ్ ది పర్సన్స్ హూ యాక్చువల్లీ సా ద ప్యూరెస్ట్ వర్షన్ ఆఫ్ మైసెల్ఫ్ వాజ్ యూ సా ఇట్ యాక్చువల్లీ. రైట్. దాన్ని కూడా జనాలను ఏమన్నారు బయట, అరే మనోడు ఏం చేస్తున్నాడు, వీడు అనలైజ్ చేస్తున్నాడు సొల్లు. నేను చెప్తున్నాను కదా, లోపల గజ వణుకుతున్నారు. అరే కెమెరా ముందు ఇవన్నీ చేస్తున్నాను, దిస్ ద ఫస్ట్ టైం అనిపిస్తుంది కదా. మరి ఏమంటారు, ఇన్ని రోజులు కంఫర్ట్ జోన్ నుంచి బయట వచ్చి చేస్తున్నాను, ఏమవుతుంది అసలుకి ఇది అని. ఇది మన ఫర్ ఎగ్జాంపుల్ వన్ థింగ్ ఐ డి నాట్ ఈవెన్ థింక్ అండ్ వెంట్ విత్ ద ఫ్లో విచ్ విల్ హెల్ప్ మీ అవుట్ వాస్ నవదీప్ గారి మీద వాటర్ కొట్టే టాస్క్. ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సో నిజంగా ఎదురుకుండా వచ్చి కొట్టమని కొట్టేసేవారు ఆ రోజు. మీరు కూడా చూస్తారు, నేను అట్లీస్ట్ వెళ్ళాను అక్కడి వరకు. బికాస్ అప్పటివరకు మనకి ఆపర్చునిటీ రాలేదు. అందరు ప్రూవ్ చేసేసుకున్నారు. అందరు ప్రూవ్ చేసుకున్నారు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో కౌంట్ డౌన్ అవుతున్నప్పుడు నా మైండ్లో నడిచింది ఏంటంటే, పక్కా కొట్టనివ్వరు, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అ పర్సనాలిటీ టెస్ట్ అండ్ మనం స్పాట్లో పెడతారని అది వచ్చింది. మీకు ఎక్స్పీరియన్స్ ఇక్కడ యూజ్ అయింది. సో ఇట్ హెల్ప్డ్ అవుట్. బట్ కమింగ్ బ్యాక్, ఓవర్ అనలైజ్ చేశాను, గట్టిగా అనిపించేసింది, డౌన్ అయిపోయాను నేను. ఇంకా దాని తర్వాత ఇంకా నేను ఓవర్ అనలైజ్ చేసి గేమ్సే ఆడే ఆపర్చునిటీ కూడా రావట్లేదు నాకు అసలుకి. నెక్స్ట్ ఎపిసోడ్స్ వరకు ఏమంటారు, క్లీనింగ్ టాస్క్ వరకైనా అగ్నిపరీక్ష రాలేదు.
అప్పుడు ఒకటే రియలైజ్ అయ్యాను, మానేద్దాం, లెట్స్ నాట్, దిస్ అ మిస్టేక్ వాట్ ఐ డిడ్. గేమ్ని ఎంజాయ్ చేయడం మానేసి గేమ్ని సీరియస్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. 5th అంటే లైక్ మళ్ళీ టెలికాస్ట్ ఎపిసోడ్ అంటే లైక్ టాప్ 15 5th ఎపిసోడ్ నుంచి ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ మై సెల్ఫ్ ఇన్ ద గేమ్. గ్రాఫ్ ఇట్లా పెరిగింది. ఇప్పుడు నేను మళ్ళీ బిగ్ బాస్ తీసుకొస్తాను. 7th డే వరకు ఐ వాజ్ ఎంజాయింగ్ ద గేమ్. నేను నామినేషన్స్ ఘోరంగా ఎంజాయ్ చేశాను చెప్తున్నా. నామినేషన్స్ ఐ వాజ్ 100% మై సెల్ఫ్. దాని తర్వాత మళ్ళీ ఐ స్టార్టెడ్ టేకింగ్ ద గేమ్ సీరియస్. ఎందుకంటే నామినేషన్స్లో పడ్డాను కదా. సో ఐ వాజ్ కాన్ఫిడెంట్, నా గేమ్ గురించి చాలా కాన్ఫిడెంట్ ఉండే. బట్ ఫస్ట్ టైం నామినేషన్ కామనర్స్కి ఎలా అవుతుందో తెలియదు, ఎందుకంటే ప్రీవియస్ సీజన్ డెమాన్ కూడా వెళ్ళిపోయాడు. అండ్ ఏది ట్రై చేస్తున్నా ఎవరు ఆపర్చునిటీలు ఇస్తలే, ఎవ్రీ వన్ ఈస్ గ్రాబింగ్ ఆఫ్ అన్ ఆపర్చునిటీ. అప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఎంజాయింగ్ ద గేమ్ని సీరియస్ తీసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. దట్ ఈస్ వేర్ మై మిస్టేక్ కేమ్ అప్. అండ్ ఇది ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయలేకపోతే ఇట్ ఇస్ లైక్ పాయింట్లెస్. జనాలు ఇంత అంటారు కదా ఓవర్ థింకింగ్ అది ఇది అని. గేమ్లో ఓవర్ థింకింగ్ ఛాన్స్ లేదు. ఇప్పుడు సింపుల్, నన్ను ఎవరైతే 2nd వీక్ వరకు ఓవర్ థింకింగ్ ట్యాగ్ అన్నారో, ఎలిమినేట్ అయ్యాక ఎవరన్నారు అది? ఆడియన్స్ ఎవ్రీ వన్. నెక్స్ట్ వీక్ నోటీస్ చేశారా, అన్న మీరు అన్నవన్నీ నిజమవుతున్నాయి, అందరూ అనడం స్టార్ట్ చేశారు. ఒక చిన్న క్వశ్చన్ కనెక్షన్. బిగ్ బాస్ లో మీరు ఎనలైజ్ చేశారని చెప్పి చాలా ఎనలైజ్ చేశారని చెప్పి జనం మిమ్మల్ని ఎనలైజ్ చేశారు. అవును, క్రౌడ్ మిమ్మల్ని ఎనలైజ్ చేశారు కదా. ఫర్ యూ పర్సనల్లీ విచ్ స్టేజ్ ఈజ్ మోర్ జడ్జ్మెంటల్? మీరు ఫిన్టెక్ కంపెనీస్లో ఉన్నప్పుడు మీ బోర్డ్ రూమ్లో మీ మధ్యన ఫౌండర్స్ మధ్యన జరిగిన డిస్కషన్స్ జడ్జ్మెంటల్, బిగ్ బాస్ జడ్జ్మెంటల్ ఎక్కువ? బోత్ ఆర్ రెండు డిఫరెంట్ వరల్డ్. యూ హ్యావ్ టు ఆన్సర్ ఓన్లీ. కాగా సి మోర్ జడ్జ్మెంటల్ అంటే బిగ్ బాస్ ఇస్ ఈవెన్ మోర్ జడ్జ్మెంటల్ కదా. ఎందుకంటే లెట్స్ నాట్ కమింగ్ టు ద పర్సంటేజ్ కేటగిరీకి. అంటే ఎక్కువ మంది జడ్జ్ చేస్తున్నారు కాబట్టి బిగ్ బాస్ జడ్జ్మెంటల్ అన్నది. ఓకే, తక్కువ మంది ఉన్నారు కాబట్టి. ఎగ్జాక్ట్ క్వశ్చన్, కెన్ యూ రీఫ్రేజ్ ఇట్ వన్స్ అగైన్, జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ ఇట్ పర్ఫెక్ట్లీ. మీ బోర్డ్ రూమ్ లో ఒక ఒపీనియన్ మీద లేకపోతే ఒక టాపిక్ మీద జరిగే డిస్కషన్, దాంట్లో వచ్చే డిఫరెన్సెస్ కానీ ఎస్ కానీ నో కానీ అక్కడ జరిగే డిస్కషన్స్ అవి జడ్జ్మెంటల్, లేదా బిగ్ బాస్ లో మీ కంటెస్టెంట్స్ ఆ 15-20 మంది మధ్యన జరిగే కంటెస్టెంట్స్ జడ్జ్మెంట్, ఆ డిస్కషన్స్ జడ్జ్మెంటల్ ఎక్కువ? మళ్ళీ లైక్ ఇప్పుడు మీరు అడేదానికి ఆన్సర్స్ ఉన్నాయి, బట్ అగైన్ మీరు ఒకటే చూస్ చేసుకోమంటున్నారు కాబట్టి ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ ఐల్ ఆన్సర్ ఇట్, దెన్ యూ విల్ గెట్ టు నో. యా ప్లీజ్. ఫస్ట్ దాంట్లో ఐఎమ్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ అదర్స్ లైఫ్స్ ఆల్సో. ఫస్ట్ జడ్జ్మెంట్లో ఫస్ట్ జడ్జ్మెంటల్ ఫిన్టెక్ కంపెనీస్. ఎందుకంటే నా మీద మనీ పెట్టి నాతో వర్క్ చేసే వాళ్ళు ఆ బోర్డ్ రూమ్లో ఏ జడ్జ్మెంట్ మీద డిపెండెంట్ ఉన్నారు. ఐఎమ్ హ్యావింగ్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ పీపుల్స్ లైఫ్స్. అక్కడ దిస్ వన్ కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్. ఆ ఎస్ నో కూడా నాకు ఎస్ నో అనిపించవచ్చు, లైక్ చూసే వాళ్ళకి ఎస్ నో అనిపించవచ్చు. కరెక్ట్. ఆ ఎస్ నో వల్ల వేరే వాళ్ళది ఇంపాక్ట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ ఏమంటారు డిసెంబర్ మంత్లో వెన్ వీ డిసైడ్ టు సార్ట్ ఆఫ్ సెల్ అవర్ బిజినెస్ ఆర్ సెల్ ద ప్రోడక్ట్ టు అనదర్ బిజినెస్, వన్ ఆఫ్ ది ఫస్ట్ థింగ్ నేను ఇన్వెస్టర్స్తో మాట్లాడింది కూడా, ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో దే నీడ్ టు బి సేఫ్ గార్డెడ్. మార్కెట్ ఈస్ గోయింగ్ డౌన్, అక్విజిషన్ అప్పుడు వీళ్ళకి ఆఫర్స్ వస్తాయా లేవా, ఇవన్నీ ఐఎమ్ డైరెక్ట్లీ రెస్పాన్స్. సో ఆ ఎస్ నోకి ఒకటి, ఈ ఎస్ నోని నా పర్సనాలిటీని క్యారెక్టరిస్టిక్ జడ్జ్ చేస్తుంది అంతే. పీపుల్ ఆర్ సీయింగ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అండ్ ఆ ఎస్ నో బట్టి నన్ను ట్రాల్ చేస్తారో లేకపోతే కామెంట్స్ అంటారో, దట్ ఈస్ సెకండరీ. సో అక్కడ నాకు ఏం ఇంపాక్ట్ లేదు. మ్యాక్స్ 1 year దే విల్ సార్ట్ ఆఫ్ హ్యావ్ అ ఒపీనియన్ ఆన్ మీ, తర్వాత అందరు మర్చిపోతారు. సో దీనివల్ల నా ఇమేజ్ని కూడా ఒకటి ఉంటుంది. బట్ ఇది ఎలా క్యారీ చేయాలో నాకు తెలుసు. ఐ ఫేస్డ్ ఇట్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్. సో నేను స్టిల్ వెయిటేజ్ సెకండ్ దానికి ఇస్తాను, బికాస్ ఐ పుట్ మై లైఫ్ ఆన్ స్టేక్. బట్ ఇంపాక్ట్ వైజ్ చూస్తే ఐ ఫీల్ దిస్ వన్ లైఫ్స్లో ఇంపాక్ట్ ఉండే నేను. బట్ అగైన్ దిస్ ఇస్ హౌ ఐ వుడ్ లైక్ టు. డిప్లొమాటిక్ కూడా కాదు ఆన్సర్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. నాకు అర్థమైంది, మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఓకే. సో బెంగళూరు కోవిడ్, మళ్ళీ అక్కడికి వెళ్దాం. ఐఎమ్ లవింగ్ హౌ యూర్ ఏమంటారు ఇదంతా కాన్వర్సేషన్, హౌ యూర్ బిల్డింగ్. ఐఎమ్ రియలీ లవింగ్ ఇట్. సో బెంగళూరు ఇది అయిపోయింది, స్టార్టెడ్ బిల్డింగ్ ఫెలో. దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఫెలో, FELLO. ఓకే. హలోలో HDCF. So that is how we came up with the name of the business. We wanted to say hello to the world of finance. That is a hello fellow. Yeah, that's the thing. And we built it, scaled the business pretty well.
ప్రతి వాట్ ఈస్ దిస్ బిజినెస్ అబౌట్? ఇట్స్ అ గేమిఫైడ్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్టింగ్ అప్లికేషన్. అంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏం సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం అంటే పీపుల్ వాంట్ టు సేవ్ అండ్ ఇన్వెస్ట్, బట్ వాళ్ళకి సేవ్ అండ్ ఇన్వెస్ట్ చేసే మోటివేషన్ లేదు. అండ్ దీన్ని మచ్ మోర్ ఎక్సైటింగ్ చేయడానికి ఒక గేమిఫైడ్ ఎక్స్పీరియన్స్ తీసుకొద్దాము. వెన్ ఎవర్ కన్జ్యూమర్స్ సేవ్ అండ్ ఇన్వెస్ట్ దే గెట్ సమ్ కైండ్ ఆఫ్ గేమింగ్ టోకెన్స్ యూజింగ్ విచ్ దే కుడ్ విన్ రివార్డ్స్. ఇప్పుడు మన క్రెడ్ ఉంది కదా, మీరు స్పెండ్ చేస్తే రివార్డ్స్ వస్తాయి. రైట్. సేవింగ్స్ని కూడా ఇట్లా గేమిఫైడ్ ఫ్యాషన్ చేస్తే ఎక్సైట్మెంట్ వస్తుంది అన్న థాట్ తోటి వి వెంట్ అహెడ్. వి బిల్ట్ ఇట్. ప్రతి ఆంటర్ప్రినర్కి ఒక గోల్డ్ మైన్ ఉంటుంది. లైక్ దే వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ వై కాంబినేటర్. వై కాంబినేటర్ ఇస్ వరల్డ్స్ బెస్ట్ ఇంక్యుబేటర్ బేస్డ్ అవుట్ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో. నాకు ఇట్లా మా అమ్మకి చెప్తుండే, మమ్మీ నేను లైఫ్లో ఒకసారి వై కాంబినేటర్లో ఉండాలి, ఐ జస్ట్ వాంట్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ వైసీ. ఫస్ట్ అటెంప్ట్లోనే వీ గాట్ ఇన్ టు వైసీ త్రూ దిస్ థింగ్. వైసీ ఫండెడ్ అస్. తర్వాత వి రేస్డ్ క్యాపిటల్. ఐ థింక్ వైసీ ఫండెడ్ లాట్ ఆఫ్ కంపెనీస్ లైక్ ఎస్ జెప్టోలో ఉంది, వాళ్ళు రేజర్ పేలో ఉన్నారు, సో మెనీ చాలా కంపెనీస్ ఫండ్ చేసి. ఎస్. అండ్ సక్సెస్ రేట్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు వై కాంబినేటర్ ఇస్ లెస్. హౌ డిడ్ దట్ హ్యాపెన్ అంటే ఫెలో అనే కంపెనీ ఫౌండ్ చేసి అక్కడి నుంచి వైసీ ఫండ్ చేసే వరకు ఎలా అవుతుంది ఆ చిన్న ప్రాసెస్? సో ఫస్ట్లీ ఆల్రెడీ నా బ్యాక్గ్రౌండ్ బిల్డ్ అయిపోయింది ఒకటి. ఎట్లా అంటే ఒక ఎర్లీ స్టేజ్ కంపెనీకి హీ వాజ్ ద ఫస్ట్ ఫౌండింగ్ టీమ్ మెంబర్. హీ స్కేల్ ద బిజినెస్ ఆర్ హెల్ప్ ద ఫౌండర్స్ ఇన్ స్కేలింగ్ ఇట్. హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్, స్టార్టెడ్ ఎ న్యూ వెంచర్. తక్కువ టైంలోనే యూజర్ బేస్ తీసుకొచ్చాడు. దిస్ నరేషన్ was enough to go and present myself in front of Y Combinator. So Y Combinator every year 2 batches, ఇప్పటి నుంచి 3 batches తీసుకుంటున్నారు. అప్లికేషన్ ఉంటుంది, ఆన్లైన్ అప్లికేషన్, వెరీ ట్రాన్స్పరెంట్. everyone can go to ycombinator.com. దాంట్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేయాలి. దాంట్లో ఫెలో గురించి రాశాను, నేను నా ఫౌండర్ బ్యాక్గ్రౌండ్స్ రాసాము, ఎవ్రీథింగ్ వీ రోట్ ఇట్ ఆన్ మా డేటా అంతా ఫిల్ చేసేసాము. ఇది అయిపోయిన తర్వాత వైసీ ఇఫ్ దే లైక్ యువర్ ప్రొఫైల్ అండ్ వాట్ యువర్ బిల్డింగ్ యాజ్ అ బిజినెస్, వాళ్ళు ఇంటర్వ్యూ కాల్ ఇస్తారు. దిస్ అ 10-minute ఇంటర్వ్యూ కాల్, దట్స్ ఇట్. వైసీకి ఓవర్ థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తాయి అక్రాస్ ద గ్లోబ్. అండ్ ద సక్సెస్ రేట్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు వైసీ ఇస్ లెస్ దెన్ సక్సెస్ రేట్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు హార్వర్డ్. అండ్ వైసీది ఏంటంటే ఇఫ్ యూఆర్ అ వైసీ బ్యాక్ కంపెనీ దే సే దట్ ద సక్సెస్ ఆఫ్ యువర్ కంపెనీ బికమింగ్ సక్సెస్ఫుల్ ఇస్ హైయర్. సో అట్లా పిచ్ టు వై కాంబినేటర్ 10-minute డేటింగ్ లెక్క ఉంటుంది, స్పీడ్ డేటింగ్ లెక్క ఉంటుంది ఆ పిచ్ అంతే. దాంట్లోనే వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్స్ అండ్ వీ ప్రూవ్డ్ అవర్ సెల్స్. ఏం పాయింట్స్ పిచ్ చేశారు? ఏం పాయింట్స్ పిచ్ చేయడం కాదు, వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అంతే. నేను తిరుపతిలో ఉండే, మా ఫ్రెండ్ మా కో ఫౌండర్ ఢిల్లీలో ఉండే, ఫ్రమ్ ఢిల్లీ. ఇద్దరం ముందు రోజు ఇట్లా పెట్టుకున్నాం, ప్రతి క్వశ్చన్ షుడ్ నాట్ ఎక్సీడ్ మోర్ దెన్ 45 seconds ఇన్ ఆన్సర్. ఎన్ని కంపెనీస్ వస్తాయి అలాగా? డిపెండ్స్ అండి, డిపెండ్స్. 100 కంపెనీలు అప్లై చేస్తే వాళ్ళు మహా అయితే 100 కంపెనీల్లో 1 తీసుకుంటారు అంతే. దట్ ఈస్ ద సక్సెస్ రేట్ ఆఫ్ వైసీ. అండ్ ఒక్కసారి మీ కంపెనీకి వైసీ ట్యాగ్ వచ్చిందంటే మీ లొకేషన్ వరల్డ్లో తెలిసినట్టు ప్రతి ఒక్కరికి. ఎవ్రీ ఇన్వెస్టర్ విల్ స్టార్ట్ చేసింగ్ యూ. అట్లా అయిపోతుంది అనమాట. సో దట్ ఈస్ వై వీ వాంటెడ్ టు బి ప్రౌడ్ టు సిట్ విత్ యూ. అరే మీరు మరీ చేస్తున్నారు అసలు. లేదు నిజంగా లేదు. ఇట్ వాస్ ఇట్లా సంథింగ్ విచ్ పీపుల్ వాంట్ కదా, లైక్ దిస్ వన్ థింగ్ విచ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ వైసీ ఇన్ మై లైఫ్. అండ్ అదొకటే అయింది. బిగ్ బాస్ కాదు, మై ఫస్ట్ థింగ్ వాస్ టు బి అ పార్ట్ ఆఫ్ వైసీ. సో అట్లనే ఇంటర్వ్యూ 10 minutes, వాంటెడ్ టు ఆన్సర్ యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్. లెస్ టైం, ఎఫెక్టివ్గా ఉండాలి, మోస్ట్ ఎఫెక్టివ్ ఉండాలి. సో 45 seconds, దట్ ఈస్ ద టాలెంట్ వాట్ మీ అండ్ శౌర్య హ్యాడ్. ఇద్దరికి ఏ క్వశ్చన్ అయినా తక్కువ టైంలో ఎఫెక్టివ్ వేలో చెప్పాం. వీ క్రాక్డ్ ఇట్. అండ్ దెన్ మీటింగ్ వస్తుంది 30 minutesలో, ది సే యూర్ సెలెక్టెడ్. అండ్ దెన్ వీ గాట్ ఇన్ టు ఇట్. తర్వాత వీ రేజ్డ్ అనదర్ ఫండింగ్ రౌండ్ ఫ్రమ్ ఒక న్యూయార్క్ బేస్డ్ వెంచర్ క్యాపిటల్ ఫర్మ్. అండ్ దట్స్ హౌ ద జర్నీ వెంట్. ఓకే, ఇట్స్ బీన్ 5 years. 2020 ఎండ్లో స్టార్ట్ అయ్యింది. ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద కంపెనీ 2021 Jan 9th. It is still there. Company product got bought out by another business కాబట్టి the product exists, but we as a company it is not there in the market, but yeah, product is there. ఎందుకంటే product got bought out by another business. మీరు టెక్ దాంట్లో, ఇప్పుడు ఫిన్టెక్ దాంట్లో మీరు ఒకటి డెవలప్ చేస్తుంటే, ప్రొడక్ట్ డెవలప్ చేస్తుంటే, మీ పర్సనాలిటీ ఇది, నేను ఇలా చేయగలను, నా లిమిటేషన్స్ ఇవి, నా స్ట్రెంగ్స్ ఇవి, నా వీక్నెసెస్ ఇవి, ఇలా ఒకటి అనుకుంటారు కదా. బిగ్ బాస్కి వచ్చాక మీ వీక్నెస్లు ఏంటి అనుకుంటున్నారు, మీ స్ట్రెంగ్త్ ఏమనుకుంటున్నారు, మీ పర్సనాలిటీ ఏమైనా డిస్కవర్ చేసుకున్నారా? వాట్ ఈజ్ యువర్ యాక్చువల్ పర్సనాలిటీ? వెళ్ళే ముందు బిలీవ్ ఆర్ నాట్ ఫ్రెండ్స్ అందరం కూడా కలిసాం. ఫ్రెండ్స్ నాకు ఒక్కటే చెప్పారు, నీకు హౌస్లో యూ విల్ డూ ఎనీథింగ్ ఫర్ ద హౌస్. మేము యాక్చువల్లీ అగ్ని పరీక్షలో కూడా చూసాము. యువర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్ దెన్ యూ కెన్ డూ ఎనీథింగ్. యువర్ బిగ్గెస్ట్ వీక్నెస్ ఇస్ గోయింగ్ టు బి ఫ్రెండ్షిప్స్. నాకు క్లియర్లీ చెప్పింది, ప్లే అ సింగిల్ గేమ్, ఫ్రెండ్స్ పెట్టుకోకు. బికాజ్ వన్స్ యూ గెట్ ఇన్ టు ఫ్రెండ్షిప్
యూ నో వాట్ యుల్ డూ ఫర్ ఫ్రెండ్షిప్స్ అని మై బెస్ట్ ఫ్రెండ్ అనన్య క్లియర్లీ చెప్పింది. కాల్ చేసి, షీ వాజంట్ ఇన్ హైదరాబాద్ బట్ కాల్ చేసి మరీ చెప్పింది. మొన్న కలిసాను మళ్ళీ అనన్యని. షీ టోల్డ్, నేను ఎవరు నామినేట్ చేశారంటే గుర్తు తెచ్చుకో అంటే ఇట్ వాజ్ ఇమాన్యుల్ అండ్ మన సుమన్ గారు. ఇమాన్యుల్ వాజ్ యువర్ ఫ్రెండ్ ఇన్ ద హౌస్ అండ్ సుమన్ గారుని నువ్వే బాబాయ్ అని పిలుస్తుండే. నేను చెప్పింది ఏంది గుర్తుంచుకున్నావు అంటే ఐ రిమెంబర్ ఇట్. నా బిగ్గెస్ట్ వీక్నెస్ అండి అది చెప్తున్నా. బికాజ్ నేను హౌస్ ఎంటర్ అయ్యేటప్పుడు నేను ఏం చెప్తాను, మామ్ డాడ్ అక్క ఫ్రెండ్స్ ఇస్ ఫర్ యూ, ఫ్రెండ్స్ ఆర్ ద బిగ్గెస్ట్ థింగ్స్ ఇన్ మై. నేను ఇప్పుడు లైఫ్లో ఏది ఉన్నా అంటే ఇట్స్ ఫ్రెండ్స్ ఆర్ ద బిగ్గెస్ట్ రీజన్ నాకు. ఎందుకంటే దేవర్ దేర్ అట్ మై హైస్, దేవర్ దేర్ అట్ మై లోస్. దట్స్ అ ట్రూ ఫ్రెండ్. తప్పు ఉన్నప్పుడు తప్పు అని చెప్తారు, కరెక్ట్ ఉన్నప్పుడు దే అప్రిషియేట్ ఇట్. ఐ ఆస్క్ యూ వన్ సింపుల్ క్వశ్చన్. గో ఫర్ ఇట్. మీరు ఒక కంపెనీని బిల్డ్ చేసేటప్పుడు, మళ్ళీ ఇందాక మాట్లాడుకున్నట్టు కంపెనీని బిల్డ్ చేసేటప్పుడు ప్రతి పాసిబిలిటీ చూసుకుంటూ ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, ఇఫ్ యూ ఆర్ పిచ్చింగ్ టు అన్ ఇన్వెస్టర్, ఆ ఇన్వెస్టర్ ఎలా ఆలోచిస్తాడు, ఆర్ ఇఫ్ యూ ఆర్ టాకింగ్ టు అన్ ఎంప్లాయీ, ఆ ఎంప్లాయీ ఎలా ఆలోచిస్తాడు అన్న దాన్ని బట్టి మీరు వాళ్ళతో రిలేషన్ ఎలా మెయింటైన్ చేయాలని చెప్పి ఒక లాంగ్ టర్మ్లో మాట్లాడుకుంటారు కదా. అది మీరు ఇక్కడ అప్లై చేయలేకపోయానని అనుకుంటున్నారా? సో ఫస్ట్లీ కార్పొరేట్ వరల్డ్ వర్సెస్ బిగ్ బాస్ వరల్డ్ చెప్తాను. కార్పొరేట్ వరల్డ్లో ఫస్ట్ ఐ డోంట్ ట్రస్ట్ ఎనీవన్ దట్ ఈజీలీ. బిగ్ బాస్లో కూడా ఎందుకు నమ్మారు? బిగ్ బాస్లో నేను చెప్తాను ఇంకోటి, పరీక్షలు ఇందాక అన్నారు చూసారా, వన్ ఆఫ్ ద ఆల్రెడీ అయిన ఎక్స్పీరియన్సే. ఎందుకంటే నేను ముందు నమ్మాను కొంతమందిని, కానీ స్టేజ్ ఎక్కి వన్స్ ఒక కాంపిటీషన్ స్టార్ట్ అయిన తర్వాత ఐ వాజ్ కంబోజ్డ్, అంటే షాక్ అయ్యాను. మీరు ఇది ఆల్రెడీ నాది 4th ఎపిసోడ్లో కూడా చూస్తారు. 3rd ఎపిసోడ్లో నేను ఇంకో కంటెస్టెంట్ ఫైర్ అయిపోతాను చెప్తాను, యూర్ నాట్ మై ఫ్రెండ్ ఎనీమోర్. అది ఆ రోజు నాకు రియాలిటీ చెక్ వచ్చేసింది ఏంటంటే ఈ హౌస్లో ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎవరు లేరని ఇట్లా స్టాంప్ వచ్చేసింది. మీకు అగ్ని పరీక్షలు అయ్యాక ఎక్స్పీరియన్స్ అయ్యింది. దానికోసం మై ఫ్రెండ్స్ క్లియర్లీ చెప్పారు కదా, ఫ్రెండ్షిప్ ఇస్ గోయింగ్ టు బి అ బిగ్గెస్ట్ వీక్నెస్. బికాస్ కార్పొరేట్ వరల్డ్ ఇస్ డిఫరెంట్, బిగ్ బాస్ వరల్డ్ ఇస్ డిఫరెంట్. బిగ్ బాస్ ఇస్ ఇట్స్ యువర్ పర్సనాలిటీ అండ్ రిలేషన్షిప్, ఇట్స్ కంప్లీట్లీ రిలేషన్షిప్ బేస్డ్ థింగ్ ఓన్లీ. కార్పొరేట్లో సింపుల్ అనుకుందామండి, మీకు యూ హ్యావ్ టైమ్ టు కనెక్ట్ విత్ పీపుల్ అండ్ నచ్చకపోతే యూ కుడ్ ఫైర్ దెమ్. బిగ్ బాస్లో ఏమైపోయిందంటే ఇట్స్ వెరీ లేదు అలా ఏం లేదు. అసలు కార్పొరేట్ వరల్డ్ కంటే ఐ పర్సనల్లీ బిలీవ్ బిగ్ బాస్లోనే ఎక్కువ టైం దొరుకుతుంది కనెక్ట్ అవ్వడానికి. బికాజ్ యూ డోంట్ హ్యావ్ టెక్నాలజీ, ఫోన్స్ ఉండవు, మాట్లాడడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. వాళ్ళ ట్రూ పర్సనాలిటీ ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ద డే ఒక్కసారైనా బయట పెడతారు. ఇప్పుడు చెప్తాను నేను ఇక్కడ, మీరు నోటీస్ చేస్తే నేను ఈవెన్చువలీ ద సో కాల్డ్ కామనర్స్తో డిసోసియేట్ అయిపోయాను. ఎందుకంటే ఐ వాజ్ ఏబుల్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ కామనర్స్. షో ఎట్లుండే టెనెన్స్ వర్సెస్ ఇది అయిపోయేసరికి వాళ్ళు వేరే దగ్గర ఉండే, వాళ్ళతో స్పెండింగ్ టైం చాలా తక్కువ అయిపోయింది. అండ్ దాంట్లో నేను కనెక్ట్ అయిన వాళ్ళు ఇమాన్యుయల్ అన్న, సంజన గారు అండ్ మన రాము గారితో కనెక్ట్ అయ్యాను. రాము గారితో ఫస్ట్ 2 days చూస్తే నేను అందరితో గొడవలు పెట్టుకున్నాను. బికాజ్ ఐ డోంట్ ట్రస్ట్ ఎవ్రీ వన్ దట్ ఈజీలీ. నేను ఎలిమినేట్ అయ్యే ఎపిసోడ్ నేను ఏమంటాను, ఎవరినైతే మోస్ట్ మిస్అండర్స్టాండ్ చేసుకున్నానో వాళ్ళు, బికాజ్ నేను అందరికంటే ఎక్కువ ట్రావెల్ అయింది సంజన గారితో. ఇంకోటి చెప్తాను, సంజన గారు వాజ్ ఆల్సో ఆస్కింగ్ మీ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్ నేను ఆన్సర్ కూడా ఇస్తుండే. ఆ రిలేషన్షిప్ వాజ్ బిల్డింగ్, ఆర్ గేమ్ వాజ్ ఆల్సో హ్యాపెనింగ్. షీ వాజ్ ద ఓన్లీ కంటెస్టెంట్ నేను చాలా టైం స్పెండ్ చేసి ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. వేరే కంటెస్టెంట్స్తో కంపారిటివ్లీ తక్కువ టైం స్పెండ్ అయింది. ఇప్పుడు ఇమాన్యుయల్ గారు వాజ్ ద ఓన్లీ పర్సన్, ఇట్ వాజ్ వెరీ డైసీ. ఇమోషనల్లీ చాలా కనెక్ట్ అయిపోయాం ఇద్దరం, బట్ గేమ్లో కనెక్ట్ అవ్వట్లేదు. గేమ్లో కనెక్ట్. అప్పుడు సంజన గారు షీ క్లారిఫైస్ ఫ్యూ థింగ్స్. నువ్వు ఇది హెడ్లో పెట్టుకుంటేనే దెన్ యూ విల్ ఆల్సో గ్రో ఇన్ ద గేమ్, బికాస్ ఎవ్రీ వన్ కెనాట్ బీ సేమ్ ఇన్ ద గేమ్. నాకు రియాలిటీ చెక్ ఇస్తారు. సో కమింగ్ టు ద బిగ్ బాస్ హౌస్, ఐ విష్ ఐ కుడ్ స్పెండ్ మోర్ టైమ్ విత్ అదర్ పీపుల్ ఆల్సో అనిపించింది. ఎందుకంటే నాకు కామనర్స్లో ఐ కాంట్ ట్రస్ట్ ఎనీవన్ నాకు అర్థమైపోయింది. దానికోసమే ఇమోషనలీ బ్రేక్అవుట్ అయ్యి నేను 6 రోజుల్లో తిట్టేస్తాను. ఏమైందంటే మన అగ్ని పరీక్షలో అన్ని ఏదో ఆర్మీ ట్రైనింగ్ లాగా పెట్టేసి ఉన్నది మనకి టాస్క్స్ అన్ని పెట్టి మీరు ఎవరిని నమ్మకూడదు కానీ నమ్మాలి, మీరు ఫ్రెండ్స్ చేసుకోకూడదు కానీ ఫ్రెండ్స్ చేసుకోవాలి. కానీ ఎండ్ ఆఫ్ అగ్ని పరీక్ష ఐ పర్సనల్లీ ఫెల్ట్ ఒక క్లారిటీ ఎవరికి రాలేదు. నేను నా వర్షన్ చెప్తాను దీంట్లో. నేను ఎట్లా చూసానంటే అగ్ని పరీక్ష ఇస్ ద గేట్ వే ఫర్ మీ టు గెట్ ఇన్ టు బిగ్ బాస్. డెఫినెట్లీ ఇట్స్ అ గేట్ వే. నేను అగ్ని పరీక్ష తర్వాత ద బెస్ట్ నేను ఒకటేం బిలీవ్ చేస్తానంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అన్లర్న్ థింగ్స్. మర్చిపోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. నాకు అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత వాజ్ డన్ విత్ ఇట్. నేను ఏ ప్రాసెస్లో ఉన్నాను తెలుసు అగ్ని పరీక్ష తర్వాత. అది నేను మిగతా కంటెస్టెంట్స్ అలా చేయలేదు అంటున్నా చాలా మంది. మేబీ నేను ఏంటంటే అగ్ని పరీక్ష అయిపోయాక నేను ఏం వర్క్ చేశాను తెలుసా, కంటిన్యూ అవుతున్నారేమో. నాట్ ఎవ్రీ వన్. ఇంకా చూస్తే కొన్ని ఫ్యాక్చువల్లీ కూడా వీ హ్యావ్ టు సార్ట్ ఆఫ్ టాక్ అబౌట్ అండి. లైక్ ఏమంటారు, వెన్ కంపేర్ టు ఆల్ ది అదర్ కంటెస్టెంట్స్ యాట్ ద లీస్ట్ ఏమంటారు ఫాలోవర్ కౌంట్.
సింపుల్. ఏంటి ప్రైవేట్ పర్సన్ ఇన్ లైఫ్ అసలుకి. అండ్ నేను అగ్ని పరీక్ష అయిపోగానే నేను జనాల్లో కలవడం స్టార్ట్ అయిపోయాను. రోజు బయటికి వెళ్ళి మీట్ విత్ మనీష్ అని టు మేక్ మై ఫేస్ మచ్, బికాజ్ ఐ నో ఓకే అది అయిపోయింది. ఇప్పుడు హ్యావ్ టు గెట్ పీపుల్స్ ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఫేమ్ హిట్ మీ, ఐ గెస్ పీపుల్ నీడ్ టు టెల్ మీ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ అది. బికాజ్ ముందు తర్వాత ఎట్లా సేమే ఉన్నాను, ఐ ఫీల్ ఇట్. సో బికాజ్ I don't know how to answer it, to be honest. Did that fame get into your head and నేను ఆన్సర్ చెప్పాను కానీ జనాలు నీడ్ టు జనం చూడడం అంటే ప్రాబబ్లీ మిమ్మల్ని రీల్స్ లో చూడడం, మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్. ఐ గెస్ మా ఫ్రెండ్స్ చెప్తే ఇట్స్ మచ్ మోర్ దిస్ థింగ్. పర్సనలీ అంటే ఫేమ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారా ఫేమ్ ని? నో, ఐ నీడ్ ఫస్ట్ టైం ఐమ్ ఓపెనింగ్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అబౌట్ దిస్. ఐ గెస్ సోషల్ యాంగ్జైటీ చాలా హిట్ అయింది నాకు. ఎందుకంటే రీసెంట్ టైంలో ఇట్లా బయటికి వెళ్ళగానే జనాలు వితౌట్ కన్సెంట్ ఫోటో తీసేస్తున్నారు, చాలా ఇట్లా ఇదైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, నాకు నీలోఫర్ ఛాయ్ అంటే ప్రాణం. నేను బిగ్ బాస్ హౌస్ ఎంటర్ అయ్యి రాత్రి నీలోఫర్కి వెళ్ళి ఛాయ్ తాగి వెళ్ళా. నెక్స్ట్ డే వెళ్ళగానే స్టోరీ కూడా పెట్టారు. నేంది లేట్ అయిన 3 రోజులు నీలోఫర్లోనే కూర్చున్నా. ఆ రోజు ఏమో ఇట్లా లైక్ జనాల్లో సడన్లీ వెళ్ళిపోయేసరికి ఐఎమ్ ఫీలింగ్ వాచ్డ్. ఈ ఫీలింగ్ నాకు ఎప్పుడు రాలేదు. లైక్ ఎప్పుడు ఇట్లా క్యాజువల్ నడిచేటోడిని సడన్లీ నేను ఏది చేసినా జనాలు చూసి నోటీస్ చేసి దే విల్ పాయింట్ అవుట్ అన్నది ఒకటి ఇట్లా మైండ్లో పడింది. అది ఐ గెస్ ఇట్స్ వెరీ న్యూ ఫర్ మీ. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి. ఆ సోషల్ యాంగ్జైటీ హిట్ అవుతుంది, దానికోసమే చాలా చూసి ఐఎమ్ స్టెప్పింగ్ అవుట్, టు బీ ఆనెస్ట్. సో టు ఆన్సర్ ఇట్, బట్ ఇంకోటి ఏంటంటే 2 months బిఫోర్ అండి ఐ వాజ్ ఐడియేటింగ్ ఆన్ మై నెక్స్ట్ బిజినెస్ థింగ్. 2 months తర్వాత పర్సన్ ర్యాండమ్లీ మెసేజ్ చేసి అన్నా ఐఎమ్ ఏ ఫ్యాన్. అది ఎట్లా అబ్జర్వ్ చేయాలో తెలియట్లేదు, హౌ టు రియాక్ట్ టు ఇట్ తెలియట్లేదు. స్ట్రెస్ఫుల్ కాదు నేను చెప్తాను. సో ఏమవుతుందంటే ఇప్పుడు ఒకళ్ళు మెసేజ్ చేస్తారు, వాళ్ళు మెసేజ్ చేసిన తర్వాత అన్న ఏంటి తలకెక్కిపోయిందా పొగరు, రిప్లై ఇవ్వట్లేదు ఇది అని. ఇన్ని నా ఇన్బాక్స్ చూస్తే అసలుకి ఏంటిది అవుతుంది. విల్ పీపుల్ స్టార్ట్ టేకింగ్ ఇట్ ఇన్ అ నెగటివ్ వే అది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ చెప్తానండి, రీసెంట్లీ దే వాజ్ దిస్ వన్ ప్రెస్ ఉమెన్ విత్ హూమ్ ఐ వాజ్ స్పీకింగ్ విత్, అండ్ టైం దొరకట్లేదు. ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. ఈరోజు అన్ఫార్చునేట్లీ ఐ హ్యాడ్ టు కమ్ లేట్ ఆల్సో. తనకి ఇంటర్వ్యూ ఇచ్చే టైం అస్సలు దొరకట్లేదు. నేను ఉండే సికింద్రాబాద్ అటు సైడ్, అండ్ ఇటు సైడ్ అన్ని ఇటు సైడే అవుతున్నాయి, ట్రాఫిక్లోనే దూలుతుంది. ఒకరోజు మిస్టేక్ అనేది, ఒక రోజు నేను మెట్రోలో వచ్చాను, గాన్ ఆ రోజు అసలు గాన్ అంటే గాన్ అసలుకి. జనాలు అందరూ వచ్చి చాలా నేను కొంచెం అన్కంఫర్టబుల్ అయిపోయాను స్పీకింగ్ విత్ ఎవ్రీ వన్. బట్ ఆ కంఫర్ట్ జోన్ సడన్లీ పోయింది ఫ్రీగా నడవకపోయేసరికి. అండ్ దట్స్ ద పాయింట్ ఆఫ్ టైమ్ ఐ రియలైజ్ ఐ నీడ్ టు ట్రావెల్ బై అదర్ సోర్సెస్ ఓన్లీ అని. అండ్ ఇంత దూరం రావాలి. సో దెన్ దట్ స్పెసిఫిక్ రిపోర్టర్ లైక్ ఏంటి బిగ్ బాస్ రాగానే సక్సెస్ తలకెక్కిందా టైప్స్ దే వర్ టాకింగ్. అమ్మో ఇవన్నీ అవుతున్నాయి అసలుకి, లైక్ వాట్స్ హ్యాపెనింగ్ అది ఇది. ఐ గెస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ మీరు సార్. మీరు అడగంగానే నేను లైక్ ఐ వాజ్ మేకింగ్ షూర్ టు కమ్, బికాజ్ ఐ మేక్ షూర్ టు గివ్ టైమ్ ఫర్ పీపుల్ హూ గివ్ ఇంపార్టెన్స్ టు మీ. జస్ట్ దట్ ఒక డీలే అంతే. ఒక చిన్న మెలిక పెడతా. మీరు ఫిన్టెక్లో ఉన్నప్పుడు మీకు ఫౌండర్ తోటి మీటింగ్ ఉంది, కో ఫౌండర్ తోటి. ఓకే. At the same time, ఒక ఎంప్లాయీ, వెరీ ఇంపార్టెంట్ ఎంప్లాయీ ఈస్ గోయింగ్ అవుట్. ఆ ఎంప్లాయీ తోటి మాట్లాడాలి, ఫౌండర్ తోటి మీటింగ్. ఏది ప్రయారిటీ? సెకండ్. వెరీ సింపుల్, వితౌట్ ఈవెన్ థింకింగ్ ఆన్సర్ చెప్పానా ఎంప్లాయీ. ఎందుకంటే కో ఫౌండర్ తోటి ఇన్వెస్టింగ్ మీటింగ్ ఉంది. ఇంకొంచెం నవదీప్ చెప్పినట్టు అక్కడ దాంట్లో కో ఫౌండర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఇన్వెస్టర్ మీటింగ్. ఇద్దరం నాలెడ్జబుల్ కదా, వి బోత్ కెన్ టేక్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. ఐ కెన్ ట్రస్ట్ హిమ్ ఆర్ హర్. ఎంప్లాయీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే లెట్ మీ ఫ్రేజ్ దిస్ క్వశ్చన్ another way. You have an investor meeting and you have a very important employee who is pissed about your company or about you and want to go out. Which one do you prioritize? Second one only. ఎందుకంటే ఇన్వెస్టర్ మైండ్ సెట్ ఇప్పుడు నాకు తెలుసు కదా. సో ఇన్వెస్టర్స్ ఇప్పుడు కాకపోయినా ఇన్వెస్టర్స్ విల్ యాక్చువల్లీ అప్రిషియేట్ నేను ఎంప్లాయీని ప్రయారిటైజ్ చేశాను కాబట్టి. ఎందుకంటే ఇన్వెస్టర్ ఇస్ స్టిల్ అవైలబుల్. గెట్టింగ్ అ గుడ్ టాలెంట్ అండ్ సమ్వన్ హూ ఇస్ సో వాల్యుబుల్ ఫర్ ద కంపెనీ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్. అండ్ అట్ ద సేమ్ టైం ఒకరితో నేను ట్రావెల్ అయినప్పుడు ఇట్ వాస్ వెరీ వెరీ సింపుల్ అండ్ ఇట్స్ ద రూట్స్ ఫ్రమ్ విచ్ ఐ కేమ్ ఫ్రమ్. ఫర్ ఎగ్జాంపుల్ కాయినెక్స్ అండ్ ఫ్లోబిల్స్ నేను వదిలేసే రోజు ఫౌండర్ అన్ని వదిలేసి హీ స్పెండ్ 1 day జస్ట్ టు మేక్ షూర్ టు రిటైన్ మీ, అండ్ సెకండ్లీ ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలుసుకోనికి. దట్ ఈస్ హౌ ఐ గ్రూ అప్ ఈవెన్ ఇన్ అ కార్పొరేట్ వరల్డ్. అండ్ దట్ ఈస్ వై ఏదైనా ఎంప్లాయీ వెళ్ళిపోతే
దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రయారిటీ ఎనీథింగ్. నా ప్రయారిటీ ఆర్డర్ ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పానండి. వాళ్ళకి బిల్డింగ్ అ కంపెనీ, ఒక ఫౌండర్ మైండ్ సెట్లో, అట్లీస్ట్ నా మైండ్ సెట్లో 5 people ఉంటారు. ఫస్ట్ వన్ ఇస్ కస్టమర్, సెకండ్ ఇస్ యువర్ టీమ్, థర్డ్ ఇస్ ఇన్వెస్టర్, ఫోర్త్ ఇస్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, ఫిఫ్త్ ఇస్ ourselves. ఎందుకంటే ఇదే ఆర్డర్ వీ కీప్ ourselves ఇన్ ద లీస్ట్ థింగ్, బికాస్ ఈ 4 మన మీద డిపెండ్ అయి ఉన్నారని. సో దట్ ఈస్ వేర్ ఏమంటారు, ఐ బిలీవ్ ఇట్, అండ్ దట్స్ వై కస్టమర్కి ఏమైనా వస్తే ఫస్ట్ కస్టమర్ పైసలు ఇస్తుడు, సెకండ్ ఎంప్లాయీ బికాస్ ఎంప్లాయీ ఇస్ బిల్డింగ్ ఫర్ ద కస్టమర్, థర్డ్ ఇన్వెస్టర్ బికాస్ ఈ ఇన్వెస్టర్ పైసలతో వీళ్ళిద్దరిది చేస్తున్నాం, ఫోర్త్ ఫ్యామిలీ ఇస్ సపోర్టింగ్ మెకానిజం అండ్ దే ఆల్సో ఎక్స్పెక్ట్ యూ, ఫిఫ్త్ ఇఫ్ యూఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ నథింగ్ ఎల్స్. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నా నరేషన్ చేంజ్ అయింది, దిస్ 5 into 1. ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఈ 4 ఎవరు చూడలేరని. ఎందుకంటే దే వాజ్ అ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ వాజ్ నాట్ ఈటింగ్ వెల్, ఏమైనా స్ట్రెస్ బాగా తీసేసుకోవడం, అండ్ మధ్యలో 1-2 days కంపెనీకి ఇట్లా లీవ్ పెట్టేయాల్సి వస్తుండే బికాస్ ఆఫ్ అబ్సల్యూట్ ప్రెషర్. దట్స్ ద పాయింట్ ఆఫ్ టైమ్ మై అడ్వైజర్ అగైన్ అడ్వైజ్డ్, నీ ఆర్డర్ మార్చుకొని ఫస్ట్ నువ్వు పెట్టుకో, ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ నీ కంపెనీని ఎవరు చూసుకుంటారు, సింపుల్, ఈ 4 ఎవరు చూసుకుంటారు. అది అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ ఈటింగ్ వెల్, హిట్టింగ్ ద జిమ్, నా లైఫ్ స్టైల్ మారిపోయింది. ఐ నో ఎగ్జాక్ట్లీ వెన్ ఇట్ హ్యాపెన్ ఇన్ 2023. అప్పటి నుంచి ఐఎమ్ కంప్లీట్లీ ఇంటూ ఫిట్నెస్, ఐఎమ్ కంప్లీట్లీ ఇంటూ మెంటల్ వెల్ బీయింగ్. All these things came up into my life. Yeah. Let's be very honest in this. Yes. Bigg Boss లోకి వెళ్ళడం అనేది is it a right step for you at this point of time? Yeah. ఎలా ఎందుకు అనుకుంటున్నారు? So 2 different things. Personal చెప్తాం. అది ఇచ్చే ఫేమ్ కావాలా లేకపోతే అది ఇచ్చే ఎక్స్పీరియన్స్ కావాలన్నా? రెండు కాదు. ఫేమ్, I mean like see, firstly this never also came to my mind also. This never hit me also. I've been an entrepreneur all my life, and entrepreneurial journey lo you must have faced this question a lot of times. Interviews lo you're the first one to ask me. Offline lo chaala mandi adigaru nannu. See, there are few things which I happened to achieve in my life which actually mattered to me a lot, way more than Bigg Boss, to be honest. YC mattered to me a lot. Eventually while I was building this, fortunately Forbes happened to me. I cried off the day I got into Forbes. ఇవి అయ్యాయి, అండ్ ఐ ఫెల్కి నా స్టార్టప్ లైఫ్లో నాకు కావాల్సిన ఫేమ్ అక్కడ దొరికేసింది, బట్ ఐ వాజ్ స్టిల్ ద సేమ్. మళ్ళీ ఫేమ్ని చేసి చేయాల్సిన అవసరం నాకు లేదు అసలు. ఫస్ట్ ఫేమ్ అంటే మీరు ఐసీ వచ్చింది అని చెప్పి మీరు ఇప్పుడు చెప్తే ఈ ఇంటర్వ్యూ ద్వారా మేబీ చాలా మంది తెలిసేమో. అవునవును. బిగ్ బాస్ అనేది అలా కాదు కదా. ఈ ఫేమ్ వల్ల నాకు పర్సనలీ ఎలా అవుట్పుట్ అవుద్దో నాకు తెలియదు ఫస్ట్లీ. ఎందుకంటే ఐ కంప్లీట్లీ బిలాంగ్ టు స్టార్టప్స్. ఐ టెక్ గై బేసికల్. టెక్ ఇండస్ట్రీ అతనికి ఎంటర్టైన్మెంట్ ఇస్ ఆల్ టుగెదర్ అనదర్ ఇండస్ట్రీ. సంబంధం లేదు. నేను చెప్తాను, ఇది యాక్చువల్లీ రాలేదు ఇన్ అగ్ని పరీక్ష దిస్ థింగ్. అభిజిత్ గారు అడుగుతారు లైక్ అసలుకి వై డూ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ బిగ్ బాస్ అని అడుగుతారు. నా ఆన్సర్ ఇది, అండ్ దిస్ ద రియల్ ఆన్సర్. నాకు ఐ గ్రూ అప్ రీడింగ్ హంగర్ గేమ్స్. చెప్పాను ఆల్రెడీ, రియాలిటీ షోస్లో ఉండే. I love the kick out of games. I'm a big time gamer. Free time lo also I play a lot of games, and itlanti Hunger Games ecosystem ni replicate chese game was Bigg Boss for me. I wanted to win that game. I wanted to be a part of that game. Deeniki వచ్చే complementing things are fame and other things which I did not care about, to be honest. That is the main motive for me to get into Bigg Boss, to play and win it. Right. ఇప్పుడు వచ్చే అవుట్పుట్స్ తోటి ఏం చేయాలో నాకు తెలియట్లేదు, టు బి ఆనెస్ట్. లైక్ ఏమంటారు, యూఆర్ టాకింగ్ అబౌట్ ద ఫేమ్ అసోసియేటెడ్ పీపుల్ అటెన్షన్, ఐ డోంట్ నో. బట్ ఐ ఆల్సో టెల్ ద సెకండ్ థింగ్. బిగ్ బాస్ ఆడిషన్స్ నా లైఫ్లో ఎలా వచ్చిందో చెప్తాను. సో ఐ స్టార్టెడ్ ఐడియేటింగ్ ఆన్ మై నెక్స్ట్ వెంచర్, అండ్ వన్ ఆఫ్ ది వెంచర్స్ విచ్ ఐ వాంటెడ్ టు లుక్ ఇన్ టు ఇస్ బిల్డింగ్ రియాలిటీ గేమ్ షో ఇండస్ట్రీ, లైక్ అ కంపెనీ. బీస్ట్ గేమ్స్ ఉంది కదా, I wanted to build something like Beast Games in the long run, and market research. Just any business you set up, you need to do market research. ఆ మార్కెట్ రీసెర్చ్ టైంలో ఇది కాకుండా ఇంకో 2 more రియాలిటీ షోస్ అప్లికేషన్స్ వచ్చాయి. అన్నిటికీ రాయేసాను నేను. బిగ్ బాస్ తగిలింది. తగిలితే ఒకటే అనుకున్నాను, 1 you have to do your market research, 2 finally your dream of getting into Bigg Boss is happening. కొడితే కప్పు వరకు కొట్టాలి. 2 అయిపోతాయి ఒకటేసారి. You'll get to know the industry, you'll get into the ecosystem. That was the మెయిన్ ఎక్స్పెక్టేషన్ అవుట్ ఆఫ్ దిస్ థింగ్. సో ఫేమ్ అండ్ మీకు ఆల్రెడీ అలాంటిది ఒకటి బిల్డ్ చేయాలని ఉంది కాబట్టి దీంట్లోకి వచ్చారు? నో బిల్డ్ చేయాలని ఉంది కాబట్టి వచ్చాను కంటే, మీ ఎగ్జాక్ట్ ఆన్సర్కే ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా, బిల్డ్ చేయాలి కాబట్టి వచ్చిన దానికంటే బిల్డ్ చేయాలని కాబట్టి వచ్చిన అనేది బికేమ్ అ ప్రాసెస్. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగితే నాకు ఇంకేమనిపిస్తుంది తెలుసా, ఇట్ వాజ్ మోర్ టువర్డ్స్ ఇన్నేళ్ళు నేను చూసాను అది బిగ్ బాస్.
లెట్స్ ప్లే దట్ గేమ్ అన్న ఇచ్చింది కదా చిన్నప్పటి నుంచి. యూ గ్రూ అప్ విత్ దీస్ గ్రేట్ రియాలిటీ షోస్. I guess that eventually motivated me to get into the main Bigg Boss. Simple. Now, with the market research చేయాలనుకుంటే అగ్ని పరీక్ష నేను ఆగిపోవచ్చు కదా. Why did I even put the effort to get into the Bigg Boss house, get judged by everyone? No, Agni Pariksha is definitely like a regular reality show. No, where we go in the mornings and come in the night. That is there. అంటే the connect with the world is still there. No, but నా మార్కెట్ రీసెర్చ్ అయిపోయింది కదా. అగ్ని పరీక్షలో ఎనిమల్ టీమ్ ఎవరో తెలిసింది, హౌ రియాలిటీ షో ప్రొడక్షన్స్ హ్యాపెన్, హౌ థింగ్స్ వర్క్. అదే దానికోసం అని చెప్పి మీరు మార్కెట్ రీసెర్చ్ చేద్దామని వెళ్ళారు. ఎస్ ఓకే, ఎందుకో చెప్తా. నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, నేను కూడా అగ్ని పరీక్ష నుంచి వచ్చాక కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ నేను కూడా వెళ్ళాను అనమాట. వెళ్తే పీపుల్ ఆస్క్డ్ మీ మై ఒపీనియన్ ఆన్ ద కంటెస్టెంట్స్ ఆర్ ఆన్ ద అగ్ని పరీక్ష షో అండ్ ఎవరు వెళ్ళాలి ఎవరు ఉండొచ్చు అని మాట్లాడితే నేనేమన్నాను అంటే, బిగ్ బాస్ షో ఈజ్ నాట్ ఫర్ ద పీపుల్ who doesn't belong to the industry. Who don't belong to the industry, true. Don't belong Very to well the put. industry. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక సింగర్గా ఉన్నాను అంటే, నేను బిగ్ బాస్ షోకి వెళ్ళాను అంటే నాకు అది ఇచ్చే పేరు కానీ వాట్ ఎవర్ దాంట్లో నేను చూపించుకునేది నాకు యూజ్ అవుతుంది. అవును. అదే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చారంటే బయటకు వచ్చి ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబే చేసుకుంటారు. అదే పేరు వస్తుంది, కానీ ఆ పేరు ద్వారా క్రియేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళలేరు. డెఫినెట్లీ వెళ్ళలేరు. అలాగా నేను అనుకున్నది ఓపెన్గా చెప్పాలి అంటే, యు ఆర్ వన్ ఆఫ్ ది పర్సన్స్. ఓపెన్గా చెప్తున్నా, యు ఆర్ వన్ ఆఫ్ ది పర్సన్స్. శ్రీజ ఈజ్ వన్ ఆఫ్ ది పర్సన్స్. సాఫ్ట్వేర్, yes, she was also సాఫ్ట్వేర్. కళ్యాణ్ ఆల్సో. ఎందుకంటే కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్, వీళ్ళందరూ పర్సనాలిటీస్ డిఫరెంట్. అంటే వాళ్ళు నేను ఇదే ఇండస్ట్రీలో ఉంటానని రాలే. అవును ట్రూ దట్. ఇదే ఇండస్ట్రీలో ఉంటానని రాలే. నేను ఇది కాకపోతే నాది వేరే. అంతే కాకపోతే అక్కడ చాలా మంది 90% ఆఫ్ ద కంటెస్టెంట్స్ బిగ్ బాస్ లోకి వచ్చే వాళ్ళందరికీ కూడా ఇదే ఇండస్ట్రీ ఉంటుంది. అంటే ఇండస్ట్రీలో ఉండాలనుకున్న వాళ్ళే వస్తారు. అది యూజ్ అవుతుంది కూడా. మీరు ఎగ్జాక్ట్లీ. సో నేను ఎందుకు అడిగానంటే, ఇప్పుడు మీరు అన్నారు చూసారా, నాకు మార్కెట్ రీసెర్చ్ కి యూజ్ అవుతుంది, నేను ఒకటి బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. నవ్ ఐ గాట్ యువర్ ఆన్సర్. అంటే ఎందుకు వెళ్ళారు అని ప్రాసెస్లో అది హెల్ప్ అయిపోయింది నాకు. తర్వాత అసలుకి ద కిక్ అవుట్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద గేమ్, విన్నింగ్ ఇట్, అది ఎంత ఘోరంగా హిట్ అయిపోయింది ఆఫ్టర్ లాస్ట్ డే ఆఫ్ అగ్ని పరీక్ష. సింపుల్ సార్. అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ థింక్ దేర్ షుడ్ బి పర్పస్ అండి. మనం వెళ్ళాము అంటే పర్పస్ ఏదో ఒకటి ఉండాలి. సి నాట్ జస్ట్ అంటే మీరు ఇప్పుడు అన్నారు చూసారా, చిన్నప్పటి నుంచి ఒక ఛాలెంజింగ్ గేమ్స్ అన్ని చూస్తూ పెరిగాను చేయాలని. అది నేను అనుకోవడం ఇప్పుడు వన్ ఆఫ్ ది పర్పసెస్. నేను ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు నన్ను పర్పసెస్ రేట్ చేయమంటే నాకు ఇంకా నెంబర్ 1 పర్పస్ అవుతుంది తెలుసా. ఎందుకంటే ద ఫస్ట్ పుష్ కేమ్ త్రూ ద మార్కెట్ రీసెర్చ్ అండ్ లెట్స్ డూ ఇట్. గేమ్ అవుతున్న కొద్దీ నన్నే డెఫినెట్లీ డిఫరెంట్. లైక్ దట్ ప్యాషన్ టువర్డ్స్ ప్లేయింగ్ దట్ గేమ్ అండ్ విన్నింగ్ చాలా అవుట్వే చేసేస్తుంది అంటున్నాను. సో రైట్ నౌ ఇప్పుడు నన్ను అడిగితే ద అవుట్పుట్స్, మీరు అన్నారు, మీ క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు కదా, వాట్ ఈస్ సంథింగ్ విచ్ ఆర్ టేకింగ్ అవుట్ ఆఫ్ దిస్ థింగ్. పుష్ టు ప్లే ద గేమ్ అండ్ విన్ ఇట్ మేడ్ మీ టు గెట్ ఇన్ టు బిగ్ బాస్ హౌస్. బట్ ద అవుట్పుట్ ఇస్, నేను ఫస్ట్ చేసిన మార్కెట్ రీసెర్చ్కి నాకు గ్రేట్ అవుట్పుట్ దొరికింది. దీన్ని ఎట్లా క్యాపిటలైజ్ చేసుకుంటా అనేది ఇట్స్ అప్ టు మై స్కిల్స్. అంటే ఐఎమ్ టేకింగ్ మై వర్డ్స్ బ్యాక్ which I said in the previous interviews about you and couple of other people. Because ఎందుకంటే నేను పర్సనల్లీ ఫీల్ అయింది ఏంటంటే, మీకు కానీ శ్రీజాకి కానీ అండ్ దేర్ ఆర్ కపుల్ ఆఫ్ అదర్ కంటెస్టెంట్స్, ఈ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అనేది బయటకు వస్తే వాళ్ళు చేసే పనులు ఉన్నాయి, ఇది ఎలా యూజ్ అవుతుంది. బట్ అది కూడా ఇంకా రైటే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే చేస్తానని కూడా ఇంకా రూల్ లేదు, టు బి ఆనెస్ట్. ఇట్స్ వన్ ఆఫ్ ది ఐడియాస్. సో నా నోషన్ ఉంటుంది ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ. అంటే నేను మిగతా కంటెస్టెంట్ తో కంపేర్ చేస్తే ఐ పర్సనల్లీ నౌ ఫీల్ యూ హ్యావ్ అ పర్పస్. It's of course it's one of the purposes. Apart from playing the game. See, అక్కడ అందరికీ కూడా బిగ్ బాస్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీలో తీసుకుంటే, ఫస్ట్ పాయింట్ మేబీ నాకు ఫేమ్ రావాలని ఉన్న, సెకండ్ ప్రయారిటీలో నాకు గేమ్ ఆడాలని ఉంటుంది. డెఫినెట్లీ ఈ రెండిట్లో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. మీకు ఫస్ట్ ప్రయారిటీ గేమ్ ఆడాలన్నా, సెకండ్ ప్రయారిటీ ఈస్ మార్కెట్ రీసెర్చ్. బట్ మీరు అన్నదానికి కొంచెం కాంప్లిమెంటింగ్ చెప్పాలంటే, ఒకవేళ ఇది అవ్వకపోయినా నో వాట్ టు డూ విత్ అదర్ థింగ్స్ కదా. లైక్ నేనేంటి 2017 నుంచి ఫిన్టెక్లోనే ఉన్నాను. I can build a new fintech venture again. So all those things are still there. Take as one of the biggest outputs out of it. That నాకు ఒక తెలియని ఇండస్ట్రీ గురించి చాలా బాగా కొంచెం, అంటే లైక్ అందరంత ఎక్స్పీరియన్స్ అయితే కాదు, బట్ అట్లీస్ట్ ఒక రూట్ లెవెల్లో, ఐ మీన్ లైక్
దట్ ఈస్ వేర్ ఐఎమ్ టేకింగ్ సమ్ ఆఫ్ ది పాజిటివ్స్ అవుట్ ఆఫ్ ఇట్. దాంట్లోకి వెళ్లే ముందు ఇప్పుడు మీరు అన్నారు చూసారా, బయటకు వస్తే ఐ హ్యావ్ అదర్ థింగ్స్ టు డూ ఒకవేళ అని చెప్పి, వాట్ డిడ్ యూ అన్లర్న్ ఇన్ బిగ్ బాస్ అండ్ వాట్ డిడ్ యూ లెర్న్ ఇన్ బిగ్ బాస్? వాట్ డిడ్ ఐ అన్లర్న్ ఇన్ బిగ్ బాస్? యూ డిడ్ నాట్ లెర్న్ ఇన్ రియల్ లైఫ్. వాట్ డిడ్ ఐ అన్లర్న్ ఇన్ బిగ్ బాస్? 2 weeks అండి. అసలు 2 weeksలో అన్లర్నింగ్ ఏమయ్యింది? ఐ థింక్ అంటే 2-3 రోజుల్లో కూడా యూ కుడ్ హ్యావ్ డన్ సంథింగ్. నో, నేను ఇది చేయకుండా ఉండాల్సింది, నేను ఇది చేయకూడదు. నేను సిచ్యువేషన్స్ అనట్లేదు, పనులు అనట్లే. నేను బిగ్ బాస్ క్యారెక్టర్, నేను బిగ్ బాస్ హౌస్లో పర్సనాలిటీ సంథింగ్. నో, ఐ ఫెల్ట్ నేను ఇది బిగ్ బాస్ హౌస్ నేను గేమ్ ఆడలేదు. ఐ వాజ్ లివింగ్ ఇన్ ద గేమ్. లివింగ్ యువర్ పర్సనాలిటీ, క్యారెక్టర్. ఐ వాజంట్ ప్లేయింగ్ ద గేమ్, ఐ వాజ్ లివింగ్. దాంట్లో ఒకళ్ళతోటి ఎవరితోనైనా మాట్లాడినప్పుడు నేను ఇలా మాట్లాడకుండా ఉండాల్సిందేమో. నో, ఐ డి నాట్ ఫీల్ ఇట్ అట్ ఆల్. అండ్ నేను అన్లర్న్. వాట్ డిడ్ ఐ అన్లర్నా? ఎవరైనా నన్ను ఏమైనా క్వశ్చన్ అడిగి నేను ఆలోచిస్తున్నానంటే ఇట్ మీన్స్ దట్ దర్ ఇస్ నో ఆన్సర్ టు ఇట్. అంటే లైక్ నేను ఆలోచించలేదు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ డిడ్ యూ లెర్న్ అన్నారు అనుకో, నాకు ఇమీడియట్లీ నాకు ఆన్సర్ ఉంది దానికి. వాట్ డిడ్ యూ లెర్న్? దట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్, ఇట్స్ ఓన్లీ రిలేషన్షిప్ దట్ మ్యాటర్ టు యూ. రియల్ లైఫ్లో నేర్చుకోనిది రియల్ లైఫ్లో నేర్చుకోలేదే అంటున్నాను నేను. ఓకే, ఎందుకంటే రియల్ లైఫ్లో చాలా వస్తాయండి, చాలా వస్తాయి. లైక్ రిలేషన్షిప్స్ వస్తాయి, మనీ వస్తుంది, ఎవ్రీథింగ్, ఎయిమ్, ఆస్పిరేషన్, ఎవ్రీథింగ్. బిగ్ బాస్ హౌస్ వచ్చాక ఇవేవి లేవు మీ దగ్గర, నథింగ్ ఇస్ దేర్. పండుకుంటాం కదా, పండుకునేటప్పుడు బయట పడుకునేటప్పుడు వి థింక్ రేపు వర్క్ ఉంది, ఈఎంఐలు ఉన్నాయి, మనీ ఇవన్నీ ఆలోచిస్తాం కదా. బిగ్ బాస్ హౌస్లో పడుకునేటప్పుడు ఓన్లీ ద పీపుల్ హూ యాక్చువల్లీ మ్యాటర్ టు యూ అన్నది ఒక్కటే గుర్తొస్తుంది, నథింగ్ ఎల్స్. లైఫ్లో నాకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటో నాకు రియాలిటీ చెక్ ఇచ్చింది. నాకు బయట వేరే కూడా ఇష్యూస్ ఉన్నాయి, అవేవి గుర్తురాలేదు తెలుసా అసలుకి. ఇవే గుర్తుంది. నేను సెకండ్ బ్యూటిఫుల్ థింగ్ చెప్తాను. ఇంత గొడవలు పడ్డాం కదా, మీది 24/7 వచ్చిందో లేదో కూడా తెలియదు అసలుకి. పడుకునేమో అందరు లైక్ సొల్లేసుకుంటాం కదా, ఇదే అనుకుంటాం, ఎవ్రీవన్ ఈస్ ఫీలింగ్ లోన్లీ ఇన్ ద హౌస్. ఎన్ని గొడవలైనా మనం వచ్చి మాట్లాడుకుంటాం. దట్ ఈస్ వేర్ ఐ స్టార్టెడ్ వాల్యూయింగ్ రిలేషన్షిప్స్ అండ్ పీపుల్ ఇన్ అ వెరీ 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 డిఫరెంట్ వే. నా పర్స్పెక్టివ్ మారిపోయిందండి, నా పర్స్పెక్టివ్ చాలా డిఫరెంట్ మారిపోయింది. ఎందుకంటే లైక్ బయటకు వచ్చినా కదా, బయటకు రాగానే 2-3 ఇష్యూస్ వచ్చేసాయి. నేను అనుకుంటున్నా, అరే నాకు ఇష్యూస్ ఉన్నా కూడా నాకు ఇన్ని రోజులు తెలియలేదు, నేను ఓన్లీ ఈ పీపుల్ గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను నేను. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ విచ్ ఐ థాట్ అ లాట్. అన్లర్నింగ్ ఏమో, లైక్ ఐ ఫీల్ దట్ ఏది అన్లర్నింగ్. డోంట్ జడ్జ్ పీపుల్ టూ క్విక్లీ. నో, ఓకే, గో ఆన్ వాట్ దిస్. మీరు యూజువల్లీ అంటే మీకు అలవాటు అయింది బేసిక్ ఎప్పటి నుంచి, ఎందుకంటే అప్పటి నుంచి మీరు ఇండస్ట్రీ అలాంటిది కాబట్టి, మీరు ఇండస్ట్రీ అలాంటిది కాబట్టి, ఒకటి ఏదైనా సపోజ్ ఒక ప్రొడక్ట్ వచ్చినా, ఒక కోడింగ్ వచ్చినా, లేకపోతే ఒక ఎంప్లాయీ వచ్చినా సరే, వాళ్ళ చదవడం, ఎంప్లాయీని చదవడం, లేకపోతే కంపెనీని చదవడం, కొంచెం అదంతా ఉంది. ఎనలైజింగ్ తగ్గింది. అనలైజింగ్ తగ్గిందంటే తగ్గించుకున్నారు, అంత అవసరం లేదు అని ఫీల్ అయ్యారు. అనలైజ్ చేసిన చోట చేశారు, మేబీ కొన్ని చోట్ల అంత. ఇప్పుడు ఇందాక అన్నారు సో అగ్ని పరీక్షలో 3 days తర్వాత అనలైజింగ్ ఇక్కడ లేదు తెలుసా. ఆ అనలైజింగ్ అమ్మో, నేను ఇంకా లైక్ అవును, అది చేసుకున్నారు. నన్ను ఇంతమంది నన్ను అనాలిసిస్ స్ట్రాటజీ అంటారా, నేనే వచ్చి ఒప్పుకుంటున్నా, అరే నేను ఒక స్టేజ్లో నేను చేశాను అని క్లియర్లీ ఒప్పుకోవాలి. యూ డిడ్ అన్లర్న్ దట్. అదే అగ్ని పరీక్ష 5th 6th ఎపిసోడ్ అప్పుడు, అంటే లైక్ టాప్ 15 ఎపిసోడ్స్ అప్పటి నుంచి అంటే దిస్ హోల్ బిగ్ బాస్ జర్నీలో వెరీ మచ్ చేసుకున్నారు. బట్ నేను ఫీల్ అవుతున్నా, జస్ట్ టెల్ మీ ఇఫ్ యు అక్నాలెడ్జ్ ఇట్ ఆర్ నాట్, అంతే. ఇప్పుడు ఆలోచిస్తున్నాడు, నేను ఒక్కరోజు యాక్చువల్లీ ఆలోచించాను. ఐ గెస్ ఓవర్ థింక్ చేయలేదు, ఎందుకంటే మాది ఇది టైం టాస్క్ వచ్చినప్పుడు ఐ థాట్ అబౌట్ ఎవ్రీ పాసిబిలిటీస్. అన్ని పాసిబిలిటీస్ చేసి అన్ని ప్రెప్ చేసుకొని కూర్చున్నాను ఆ రోజు. సమ్ ఆఫ్ దెమ్ హెల్ప్డ్, సమ్ ఆఫ్ దెమ్ డిడ్ నాట్ హెల్ప్ యాజ్ వెల్. బట్ ఓవర్ థింకింగ్ అయితే చేయలేదు, అదైతే తెలుసు నాకు. సో మేబీ టు సమ్ ఎక్స్టెంట్ ఐ కెన్ యాక్సెప్ట్ దట్. ఎందుకంటే అడ్డంగా వెళ్ళిపోయింది నాకు అగ్ని పరీక్ష, అడ్డంగా వెళ్ళిపోయింది అసలుకి. సో ఐ గెస్ టు సమ్ ఎక్స్టెంట్ ఒప్పుకోవాలి మీరు చెప్పింది. అది ఎలిమినేట్ అవ్వడం, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసిన వెంటనే ఎలిమినేట్ అవ్వడం అనేది, డూ యూ ట్రీట్ ఇట్ యాజ్ అ ఫెయిల్యూర్ ఆర్ ఫ్రీడమ్? ఫెయిల్యూర్ అండి, టు బి ఆనెస్ట్. ఎందుకంటే అండ్ అగైన్ ఇట్స్ నాట్ అ బ్యాడ్ ఫెయిల్యూర్. అంటే అలా అని కాదు, ఇప్పుడు మీరు బిగ్ బాస్ లో అంత మంది మధ్యన ఉన్నారు. అవును, యూ వర్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ స్ట్రెస్. అవును, యూ గాట్ అన్ యాంగ్జైటీ అటాక్. అవును, అంత వస్తే అక్కడ ఉండవు అవసరమా? సో 12th డే నేను రియలైజ్ అయ్యాను హౌస్లో దట్ సేమ్ థింగ్. అగ్ని పరీక్షలో చేసిన మిస్టేక్ ఇక్కడ కూడా అవుతుంది నాకు. గేమ్ని ఎంజాయ్ చేయడం బదులు నేను గేమ్ని సీరియస్ తీసేసుకుంటున్నాను.
అది 12th డే రోజు నాకు రియలైజ్ అయిపోయాను. నేను పూల్ దగ్గర ఒక రోజు రాత్రి కూర్చొని నేనే ఆలోచిస్తూ రియలైజ్ అయిపోయి దిస్ అ పార్ట్ ఆఫ్ ది గేమ్, ఇన్ని నేర్చుకున్నావు మైండ్లో ప్లసెస్ మైనస్ అన్ని ఇట్లా పెట్టుకుంటూ రియలైజ్ అయిపోయింది ఇక్కడ నుంచి లెట్స్ చేంజ్ ద గేమ్. నా గేమ్ ప్లాన్ అంతా ఇట్లా మంచి స్ట్రాటజీ కూడా వచ్చింది. లైక్ దిస్ హౌ లెట్స్ ప్లే ద గేమ్ ఇన్ ద కమింగ్ డేస్. అట్లీస్ట్ ఒక నరేటివ్ పెట్టుకుందాం. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ నేను అట్లీస్ట్ ఆనెస్ట్ ఉండాలి అసలుకి. ఎందుకంటే మొత్తం చూద్దామండి, అన్నీ చూస్తే కోర్స్ మానిటరింగ్ టాస్క్ రాలేదు. మీ ఒకటి కుల్లా చెప్తానండి, ఎవరు నోటీస్ చేయలేదు ఈ పాయింట్. సెకండ్ ఎపిసోడ్లో నో వన్ హ్యాడ్ ద కరేజ్ టు గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ అండ్ నామినేట్ సమ్వన్ ఎల్స్. ఐ డి నాట్ ఫియర్ అబౌట్ ఎనీ వన్ ఎల్స్. నేను వెళ్ళి సన్నగానే నామినేట్ అంటే లైక్ యూ హ్యావ్ టు పుట్ ద పాయింట్స్ రైట్. ఫస్ట్ టైం ఒక నామినేషన్లో ఐ నో పెట్టే పాయింట్ని ప్రతి ఒక్కరు కౌంటర్ చేస్తారని ఐ టుక్ ద కరేజ్ అండ్ డిడ్ ఇట్ బికాస్ ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. దట్ ఈస్ మై పర్సనాలిటీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో ఎక్కడెక్కడ ఆపర్చునిటీ వచ్చిందో ఐ డిడ్ ఎవ్రీథింగ్. ఐ స్పోక్ మై మైండ్. దట్ పర్సనాలిటీ డిడ్ హెల్ప్ యూ ఇన్ గెటింగ్ ఇట్ డిడ్ హెల్ప్ మీ ఇన్ గెటింగ్ అవుట్ అంటున్నారా మీరు? ఫండింగ్ పాయింట్స్ పెట్టడం 45 seconds మాట్లాడడం. నేను ఒకటి ఇక్కడ నుంచి అడుగుదాం అనుకున్నా. ఫండింగ్ వచ్చాక హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు 30 under 30? What is Forbes అసలు? Forbes is it's one of the world's largest business magazine and business ecosystem, and every year they celebrate people across different industries. Business is one of those industries. వీళ్ళు 30 different domains లో తీసుకుంటారా యూజువల్గా? డిఫరెంట్ డొమైన్స్లో తీసుకుంటారు. అండ్ నేను ఫైనాన్స్ కేటగిరీలో ఐ గాట్ లిస్టెడ్ యాజ్ 30 under 30 in Asia. సో ఏషియాలో ఫర్ 2024 ఇయర్లో 30 people who actually achieved like something significant in finance field లో దే లిస్టెడ్ మీ అనమాట. అది ఎలా అవుద్దంటే దే సీ యువర్ అచీవ్మెంట్స్, వాట్ యూ డెడ్. వై కాంబినేటర్ ఇస్ సంథింగ్ బిగ్. ఐ రేజ్ లైక్ నియర్లీ $4-5 million ఇన్ క్యాపిటల్. తర్వాత కంపెనీ యూజర్ బేస్ స్కేల్ డీసెంట్లీ వెల్ అండ్ యూర్ గివింగ్ ఆపర్చునిటీస్ టు ద ఈకో సిస్టమ్ కదా. లైక్ యువర్ పర్పస్ యూర్ సాల్వింగ్. ఐడియా ఇస్ వెరీ ఇన్నోవేటివ్. సో ఐ గెస్ వన్ ఆఫ్ సమ్మన్ హ్యాపెన్ టు రెఫర్ అవుతేనే ఫోర్బ్స్ రీచెస్ అవుట్ టు యూ. రెఫర్ చేశారు అండ్ వాళ్ళు ఒక రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ అవుతుంది వాళ్ళతోటి టు సీ ఇఫ్ ఇట్ ఇస్ లెజిటిమేట్ ఆర్. When did this happen? Which year? 2024 Janలో ఫస్ట్ టైం దే రీచ్డ్ అవుట్ టు మీ. May 12th or May 14th. So I applied so you need to be 30 or below before a specific date. And I was 30 or below a specific date. And I got to know about it in May. And that is that. How did the success? I cried. How did you చేశాను. మా అక్క కాల్ చేసి 8%. ఎందుకంటే నేను చెప్తాను, 2017 December 31st I applied for my founders, CoinX founders, for Forbes 30 under 30. CoinX founders are Forbes 30 under 30. Oh, nice. సో నేను వాళ్ళకి అప్లై చేసినప్పుడు ఫస్ట్ టైం Forbes 30 under 30 కేమ్ ఇన్ టు మై లైఫ్. అంటే దే సెలబ్రేటింగ్ ఆంటర్ప్రినర్షిప్, దే సెలబ్రేటింగ్ పీపుల్ ఆర్ బిల్డింగ్ సంథింగ్ గ్రేట్. నేను వాళ్ళకి అప్లై చేసిన అదే నాకు హిట్ అయింది. అరే అప్పట్లో నేనే వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశాను. I think people say you become the person and you get the qualities of the people you travel with. Like I think so. Like few things actually stuck around వాళ్ళవి చాలా. I grew up and that is one of the best things what అదే మైండ్లో గుర్తొచ్చింది. ఆ రోజు నైట్ డెడ్ లైన్ ముందు అప్లై చేస్తే ఇప్పుడు మనకి రియాలిటీలో ఏంది అది ఇది అని. సో బట్ సక్సెస్ ఇట్ మీ నథింగ్, టు బి ఆనెస్ట్. సేమ్ పర్సన్ అప్పుడు ఇప్పుడు, నథింగ్ ఎల్స్ చేంజెస్. I guess more than that thing, it was like the kind of background which we grew up in, I feel that had much more impact. Again, it's a very middle class upbringing. So simple. How I was like 10 years before, the same thing. How do you prioritize your schedule? My schedule? Prioritize schedule ammo. ఇప్పుడు like since I'm on my career break, post Bigg Boss అయితే like if I promise someone any kind of interviews, I'm prioritizing that. But no offense, no personal offense. No. ఇందాక ఫౌండర్కి ఇస్తారా ఎంప్లాయ్కి ఇస్తారా అవును ఇంపార్టెన్స్, అవును, లేకపోతే ఒక ఇన్వెస్టర్కి ఇస్తారా ఎంప్లాయ్కి ఇస్తారా అని అడిగాను. అవును.
ఈ రోజు మన ఇంటర్వ్యూ చాలా లేట్ అయింది, అవునవును, చాలా లేట్ అయింది, 3 hours డిలే. అవునవునవును, సరదా అవునవునవును. చెప్పండి సడన్ గా వచ్చింది. చెప్పండి. అంటే యూ ప్రయారిటైజ్ సంథింగ్ ఓవర్ దిస్. I prioritize something over this thing. సంథింగ్ ఓవర్ Yes, yes, yes. హౌ డిడ్ దట్ హ్యాపెన్? How did that happen అంటే హౌ డిడ్ దట్ హ్యాపెన్ అంటే ఐఎమ్ నాట్ ఆస్కింగ్ రీజన్స్ కాదు, Yes, 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 yes. వై డిడ్ దట్ హ్యాపెన్? అండ్ ఇఫ్ దిస్ ఈస్ సంథింగ్ బిగ్గర్, మేబీ ఇఫ్ నేను ఇక్కడ కూర్చున్నది సమ్ బిగ్ పర్సన్ అయితే కనుక అది అయ్యేదేదా? No, even if it is some like sir, with no I know you before. లేదు ఆ రోజు అగ్నిపరీక్ష స్టేజ్ లోనే చెప్పారు, I know you. మన ఫస్ట్ కాన్వర్సేషన్ గుర్తుందా? మీ సాంగ్ చెప్పారు, I was excited, like I'm speaking with you అని. I remember the first conversation మంది. మీకే ఆన్సర్ ఉంది ఇప్పుడు. ఈ పాడ్కాస్ట్ లోనే మాట్లాడుకున్నాం. నా పర్పస్ ఆఫ్ గెటింగ్ ఇంటూ బిగ్ బాస్ ఏంటి? మార్కెట్ రీసెర్చ్ అన్నాను. రైట్. ఈవెన్చువలీ ద ప్యాషన్ ఆఫ్ విన్నింగ్ ద గేమ్ ఓవర్ సీడెడ్. రైట్. ఇప్పుడు మీకు కూడా చెప్పాను, ఇంతకుముందు ఏ మీటింగ్ చెప్పాను. అలా నేను దట్ ఐ వాస్ ఫాలోయింగ్ అప్ సిన్స్ పోస్ట్ మై బిగ్ బాస్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి ఐ వాస్ వెయిటింగ్, ఈ కాన్వర్సేషన్ కావాలి నాకు, ఐ వాంట్ టు మీట్ దిస్ పర్సన్. రైట్. అండ్ కోఇన్సిడెంట్లీ ఇద్దరు ఒకటే రోజు అయింది. ఫస్ట్ ఇన్ఫాక్ట్ మీరే, టు బి ఆనెస్ట్, మీరే ఇచ్చారు. అండ్ ఆ అదర్ పర్సన్ ఇస్ నాట్ అవైలబుల్ ఆఫ్టర్ టుడే. అమ్మా దెబ్బడిపోయాను ఈ రోజు. సో దట్ ఇస్ వై మార్నింగ్ సార్. లేదు పర్సనల్ గా చర్చ. ఆఫ్ కోర్స్ ఐ టోటలీ అండర్స్టాండ్ ఇట్, బట్ అగైన్ టు put it, I told you also that purpose was there way before, and that is why I slightly prioritize that more than this thing. But no disrespect to either of them. దానికోసమే నెక్స్ట్ నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఉన్నాడు, అది ప్రయారిటైజ్మెంట్ లేదు అసలుకి. దట్ ఈస్ వై ఐఎమ్ ఓవర్ హియర్. బిఫోర్ బిగ్ బాస్ అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్, వాట్ చేంజ్ యూ ఫౌండ్? ఆఫ్టర్ బిగ్ బాస్ చెప్తాను, సింపుల్ చెప్తాను. ఈరోజు దిస్ ఇస్ ద ఫస్ట్ డే దిస్ థింగ్ కేమ్ అప్ వేర్ మై పర్సనల్ ఇంట్రెస్ట్ వాస్ కమింగ్ ఇన్ టు పిక్చర్. Previous day, it is all about the promises what I gave to different people. Manish Maryada, yes, as a person, 30 under 30, yes. He got YC, yes, and he worked in multiple companies. He's a successful person. Yes. తన స్కెడ్యూల్ ని ఎలా ప్రయారిటైజ్ చేసుకున్నాడు? ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు? The first priority, దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు? The first priority goes to family. First, ఏదైనా సరే ఫ్యామిలీ ఇస్ లైక్ P0 for me. ఇది నన్ను 3 years ముందు అడిగితే ఈ ఆన్సర్ రాకపోతుండే నేను, బికాస్ దట్ ఈస్ వాట్ ఐ లెర్న్డ్. ఐ నో దే వర్ ద బ్యాక్ బోన్, దే వర్ దేర్ విత్ మై ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి చూసిండ్రు. ఈవెన్చువలీ నేను అది రియలైజ్ అయ్యాను. నేను చిన్నప్పుడు యంగ్ కదా, లైక్ ఏమంటారు, ఈవెన్ 3-4 years ఐ ఫీల్ దట్ ఐ వాజ్ అ వెరీ డిఫరెంట్ పర్సన్. ఇప్పుడు ఐఎమ్ వెరీ డిఫరెంట్ పర్సన్. సో ఇప్పుడు ఏది వద్దన్నా నా ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీకి వెళ్ళిపోతుంది. సింపుల్ అండి, లైక్ బిగ్ బాస్లో కూడా ప్రతి ఒక్కటి లైక్ ఫ్యామిలీయే థాట్ వస్తుండే నాకు, ఏది కూడా రాకపోతుండే. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ ప్రయారిటీ వుడ్ గో టు వర్క్ రిలేటెడ్ థింగ్స్. ఆ వర్క్ తోటి ఒక టాంజిబుల్ అవుట్కమ్ ఉంది అంటేనే, సింపుల్, నాకు మీటింగ్ అవ్వాలంటేనే నేను మీటింగ్ పెట్టుకోండి, లేకపోతే ఐ డోంట్ టేక్ దోస్ మీటింగ్స్. ఈవెన్ అట్ ఆఫీస్ ఇంపార్టెంట్ మీటింగ్సే కావాలి, అవసరం లేని ఫాల్తూ మీటింగ్స్ అసలుకి ఇంపార్టెన్స్ కూడా ఇయ్యాను. ఇఫ్ దే కెన్ జస్ట్ బీ డన్ ఓవర్ లైక్ అ సింపుల్ కాల్, ఐల్ ఫినిష్ దెమ్ ఓవర్ అ కాల్. నేను ఐ బిలీవ్ ఇన్ అ థియరీ బై ద వే, ఏ టెక్స్ట్ అయినా ఇఫ్ ఇట్ టేక్స్ మోర్ దెన్ 4 messages యూ నీడ్ టు కాల్ ఇట్. ఇట్స్ అ వెరీ సింపుల్ థియరీ. దట్స్ ద ప్రిన్సిపల్. దట్స్ ద ప్రిన్సిపల్. ఎందుకంటే లైక్ టెక్స్ట్ అయితే రిపీట్ అవుతూనే ఉంటే, కాల్ యూ కెన్ సింప్లీ గెట్ థింగ్స్. ఐ డోంట్ వాంట్ వేస్ట్ టైం. దానికోసమే మిమ్మల్ని పోస్ట్ పోన్ ఎందుకు చేసుకుందాం అనుకుంటున్నా అంటే, ఐ డోంట్ వాంట్ కీప్ పీపుల్ వెయిటింగ్ అండ్ డోంట్ వేస్ట్ అదర్స్ టైం కాబట్టి. సో దట్స్ హౌ ఐ ప్రయారిటైజ్ థింగ్స్. ఫస్ట్ ఫ్యామిలీ, సెకండ్ కమ్స్ వర్క్, అండ్ థర్డ్ కమ్స్ ఎవ్రీ అదర్ కమిట్మెంట్. ఈ వర్క్ కూడా ఓన్లీ ఇఫ్ దర్ ఇస్ దేనికి టాంజిబుల్ అవుట్కమ్ ఉంది అండ్ ఇప్పుడు ఇంపార్టెంట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, అవే పెడతాను, లేకపోతే లేదు. ఇవన్నీ అవుతాయి కదా, మధ్యలో ఐ మేక్ షూర్ టు గివ్ టైమ్ ఫర్ మై సెల్ఫ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్. వెళ్ళి చాయ్ తాగడం, నేను ఎవ్రీడే నా ఆఫీస్ టైంలో ఆఫీస్ ఉన్నప్పుడు మై కంపెనీ నోస్ మనీష్ గారు 1:30 తర్వాత 15 minutes అవైలబుల్ ఉండడు. మనీష్ గారు 4:30 to 5 అవైలబుల్ ఉండడు. మొత్తం ఆఫీస్ తెలిసింది. నీలోఫర్ చాయ్. నో బెంగళూరు కదా, ఐ యూస్ టు గో ఫర్ వాక్. ఓకే, నేను వాక్కి వెళ్ళిపోయి ర్యాండమ్ వాక్ వెళ్ళి ఐ జస్ట్ కీప్ ఎక్స్ప్లోరింగ్. ఆ రోజు నేనేం ఆలోచించాను, దెన్ 4:30 to 5 ఐ రీడ్, సింపుల్. అట్లా ఐ యూస్ టు డూ ఇట్. సో నాకు కూడా టైం ఇచ్చుకుంటాను. దట్స్ హౌ ఐ ప్రయారిటైజ్. హౌ డిడ్ బిగ్ బాస్ ఫీల్ అండి? అంటే వెరీ డీప్ క్వశ్చన్. డిడ్ ఇట్ ట్రిగర్ యువర్ క్యారెక్టర్ ఆర్ డిడ్ ఇట్ హీల్ యువర్ పర్సనాలిటీ? ఇట్ డిడ్ నాట్ హీల్ మై పర్సనాలిటీ, వెరీ సింపుల్. ఐ గెస్ ఇట్ ట్రిగర్డ్ సమ్ ఎమోషన్స్ వెరీ స్ట్రాంగ్లీ. అండ్ ఆ ట్రిగర్ అయిన ఎమోషన్స్ని నేను ఏ రేంజ్ వరకు కంట్రోల్ చేసుకున్నానని చాలా టెస్ట్ చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఐ వాస్ కంట్రోలింగ్ అ లాట్ ఆఫ్ ఎమోషన్స్. ఐ గెస్ యాంగర్ ఇస్ సంథింగ్ విచ్ ఐ నెవర్ థాట్ దట్ నేను ఇంత కోపం వస్తుంది నాకు అండి, టు బి ఆనెస్ట్. అండ్ బికాస్ ద హౌస్
4 walls కదా and 15 సఫకేటింగ్ ఉండేదా బాగా? No, I did not feel suffocated, to be honest. I enjoyed it. I loved the house and all. I felt people were suffocating అనిపించింది. Not the house, to be honest. ఎందుకంటే వాట్ ఎమోషన్స్ ట్రిగర్ యు? చెప్పాను, యాంగర్ వాస్ ద ఫస్ట్ థింగ్ విచ్ గాట్ ట్రిగర్డ్ అ లాట్. ఎందుకంటే నేను బయట సిచ్యువేషన్స్లో ఆఫ్ ద బిగ్ బాస్ నేను ఏదైనా ఐ వాంట్ టు సాల్వ్ ఇట్ ఆన్ అ వెరీ పీస్ఫుల్ ఫ్యాషన్. నేను ఫస్ట్ అటెంప్ట్ కూడా అదే ఇస్తుండే హౌస్లో కూడా. బట్ అసలు పీపుల్ ఆర్ నాట్ కేరింగ్ అబౌట్ ఇట్ ఇన్ ద హౌస్. అసలుకి ఎవ్రీవన్ ఆర్ ట్రయింగ్ టు ప్లే దర్ గేమ్. అరే మంచిగా మాట్లాడుతున్నాడు, అసలుకి యూర్ ట్రయింగ్ టు సార్ట్ ఆఫ్ గో టు ఇంటెంటే లేదు అసలుకి. ఫర్ ఎగ్జాంపుల్ బయటకు వచ్చిన తర్వాత నాకు ఒకటి తెలిసింది ఏంటంటే, నేను వేరే వాళ్ళకి ఐ వాస్ సేయింగ్ లైక్ సమ్ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు టార్గెట్ యూ. ఐ వాస్ టెలింగ్ ఆన్ అ వెరీ గుడ్ నోట్, వెరీ ప్యూర్ ఇంటెంట్. మా ఫ్రెండ్స్ వచ్చి చెప్పిండు, అరే నువ్వు బయట కంటెస్టెంట్కి ఇది చెప్పినావు, ఆ కంటెస్టెంట్ వేరే వాళ్ళకి దేవర్ సేయింగ్కి లైక్ మనీష్ని ట్రస్ట్ చేయొద్దు, జస్ట్ ప్లేయింగ్ అ మైండ్ గేమ్. సొల్లు అసలు ఆ థాట్ కూడా లేదు తెలుసు అసలుకి హౌస్లో. నేను క్లియర్లీ కూడా డిస్క్లోజ్ చేశాను, ఐ ప్లేడ్ మైండ్ గేమ్ ట్వైస్ ఇన్ ద ఎంటైర్ బిగ్ బాస్. 2 మ్యాడ్ హిట్ ఉన్నాయి, అది ఎవరికి తెలియదు. నేను వేరే టైంలో జస్ట్ బీయింగ్ మై సెల్ఫ్ టెలింగ్కి అరే వీళ్ళు నిన్ను అటాక్ చేస్తున్నారు చూసుకోరా బై, వీళ్ళని నమ్మకు చూసుకోరా బై. బట్ పీపుల్ థాట్ ఐ వాస్ ప్లేయింగ్ ద అదర్ వే అరౌండ్. ఇట్లా మంచి చేస్తున్నా కూడా పీపుల్ ఆర్ అటాకింగ్ మీ అన్నప్పుడు కోపం వచ్చింది. అండ్ దట్ ఈస్ వేర్ ఐ వాస్ ఫీలింగ్ వెరీ కాషియస్. అరే కెమెరా ముందు ఈ కోపం ఎట్లా పడుతుంది అన్న చిన్నది ఇట్లా మైండ్లో పడిపోయింది. అండ్ ఎప్పుడు బర్స్ట్ అవుట్ అయినా కొంచెం ఎక్కువనే బర్స్ట్ అవుట్ అయ్యాను నేను. సో ఐ ఫెల్ కి ఐ బర్స్టెడ్ అవుట్ అ లాట్ వెన్ మీ అండ్ ప్రియా ఫాట్. యు నో మోర్ మై ఫ్రెండ్ అనగా ఐ ఫీల్ దట్ వాజ్ మై పీక్. అండ్ అప్పటి నుంచి సరే మనం కంట్రోల్ చేస్తాం. వాట్ వాస్ ద యూఎస్పీ దట్ యు మిస్డ్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్? వాట్ ఈస్ ద యూఎస్పీ దట్ ఐ యూఎస్పీ ఆఫ్ మనీష్? వాట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ మనీష్ దట్ ఐ మిస్డ్? హౌ కామ్ అండ్ కంపోజ్డ్ ఐ యామ్ అండి. I know it. I know I'm like a very, very calm and composed person. You could not show it to the audience. Simple andi, like... So you're being misunderstood as a person in Bigg Boss. I'm glad that after I got eliminated, I got understood very well. Jadal message just anna meer anna correct aitundi anna show that. So simple. Nena 10th episode lo 9th last but one episode of Agni Pariksha lo aduguతారు మీరు బిగ్ బాస్ హౌస్ లో ఎందుకు ఉండాలని. నా గ్రాఫ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అగ్ని పరీక్షలో. ట్యాంక్ నెగటివ్కి వెళ్ళిపోయి ఐ గ్రో అండ్ కమిట్. మనం యాక్చువల్ కాల్ మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఎగ్జాక్ట్లీ చెప్పకుండా మనం కాల్లో మాట్లాడుకున్నాం. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ అబౌట్ మీ అండి. లైక్ వెన్ టఫ్ సిచ్యువేషన్స్ కమ్, ఐ నో హౌ టు కామ్ మై సెల్ఫ్ అండ్ ప్లే ఇన్ అ కంపోజ్డ్ వే. అగ్ని పరీక్ష అదే నాకు హెల్ప్ చేసింది. ఇదంతా అయిపోయింది, ఇట్స్ ఇంపార్టెంట్ టు లీవ్ ఎవ్రీథింగ్ అండ్ ప్లే ఇన్ అ డిఫరెంట్. ఇట్ వర్క్ వెరీ వెల్. ఐ ఫీల్ దట్ ఆ బిగ్ బాస్లో ఆ స్టేజ్కి వచ్చాను. 12th డే రియలైజ్ అయిపోయాను. నేను చెప్తున్నా, పూల్ దగ్గర కూర్చున్న రోజు నాకు తెలుసు. Too late to realize. That's what I did not think. Simple అండి. లైక్ నేను ఫ్లోరా గారు ఉన్నప్పుడు నామినేషన్స్లో ఐ పర్సనలీ డిడ్ నాట్ థింక్. బట్ అగైన్ జనాల పర్స్పెక్టివ్ ఇట్ వాస్ టూ లేట్ టు రియలైజ్. బట్ అగైన్ 15 days of Big Boss, I enjoyed it. It's one of the most memorable days in my life, to be honest. Yeah. బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లో ఎవరిని మీ కో ఫౌండర్స్ అనుకుంటారు, ఎవరిని ఎంప్లాయ్ చేసుకుంటారు, ఎవరిని ప్యూన్ చేస్తారు, ఎవరిని సెక్యూరిటీ చేస్తారు? ఓకే, ఎవరిని నా కో ఫౌండర్ చేస్తానా? ఎవరిని ఇన్వెస్టర్ చేసుకుంటారు? ఇన్వెస్టర్ సంజనని చేసుకుంటాను నేను. Okay. I know because Sajda has her own ventures and I know what kind of a person she is. Cheera 1.3 lakhs attadi. So Sajda will be my investor for sure. Co-founder will be Barney garu. Brainy. Extremely. Great at execution. Okay. We'll be 2 great co-founders who think differently. Oh. We fight. ఇది ఎపిసోడ్లో పడలేదండి యాక్చువల్లీ. లైక్ నేను బర్నీ గారు వెన్ వీ హ్యావ్ టు షేర్ ద బెడ్, ఫస్ట్ నేను వద్దనేస్తాను, అది పడింది. మిగతా ఎవరు షేర్ చేసుకోరు. సో దెన్ ప్రియాన్ సీజన్ అడుగుతారు, మీరు ఒక బెడ్లో షిఫ్ట్ అయితే బర్నీ గారు మూవ్ అవుతారంటే లేదు అంటారు. సో ఐ రియలైజ్కి ఓకే, ఐ హ్యావ్ టు షేర్ ద బెడ్, ఇట్స్ ఫైన్, విల్ జస్ట్ స్పీక్ అవుట్. ఎపిసోడ్లో రైవల్రీ నడుస్తుంది, వీ హ్యావ్ టు స్పీక్ ఇట్ అవుట్ అండ్ గెట్ థింగ్స్ సార్టెడ్ బికాస్ షేరింగ్ ఇట్స్ అ వెరీ పర్సనల్ స్పేస్. ఇద్దరం వీ స్పీక్ ఆన్ అ వెరీ ప్రొఫెషనల్ టోన్ with a sense of maturity. That is what co-founders also need. మీరు ఎంత గొడవ పడ్డా కూడా నైట్ వచ్చి టేబుల్ మీద you should be able to have a sip of beer together. True. So 2 different game plays, 2 different strategies which will work very well, and only one co-founder? One. In fact, after building this business, I won't build with co-founders anymore. And it's I'll be a solo founder, and చాలా ఎక్స్పీరియన్స్ పీపుల్ని ఐ ఎండ్ అప్ హైరింగ్ యాజ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఆర్ డైరెక్టర్స్ ఆఫ్ దోస్. దిస్ ఇస్ అ లెర్నింగ్ అవుట్ ఆఫ్ మై బిజినెస్. సో దట్ ఈస్ హౌ ఐ వుడ్ డూ. ఓకే. ఎంప్లాయీస్ Emmanuel will be one of my employees. Absolute hard worker. HR? No. Emmanuel is an employee. He's an all-rounder.
ఈజ్ అన్ ఆల్రౌండర్. ఇమాన్యుల్ బి అన్ ఎంప్లాయీ. ఇంకా ఇంకా ఎంప్లాయీస్ ఎవరా? ఎంత వాళ్ళందరినీ ఫైర్ చేస్తారు అయితే? ఎంతమందిని ఫైర్ చేస్తానా? మిగతా వాళ్ళందరినీ ఫైర్ చేస్తున్నారు అయితే. లేదు పేర్లు చెప్తున్నాను కదా. శ్రీజ విల్ బి ద ఎంప్లాయీ, విల్ గెట్ అ లాట్ ఆఫ్ హెచ్ఆర్ కంప్లైంట్స్. శ్రీజ విల్ ఆల్సో షీజ్ అ హార్డ్ వర్కర్. చెప్తున్నా, షీజ్ అ వెరీ హార్డ్ వర్కర్. జనాలు వచ్చి ఏంటి ఇలా చేస్తుంది, ఎందుకు అరుస్తుంది, అవుట్పుట్ వస్తుంది. బట్ పీపుల్ ఇట్లా కొంచెం అవ్వచ్చు. సమ్ పీపుల్ లైక్, సమ్ పీపుల్ నాట్ లైక్. దట్ ఇస్ ద బెస్ట్. మేనేజర్ ఎవరు నుంచుతారు ఎంప్లాయీస్? మేనేజరా? ఎంప్లాయీ మేనేజర్ ఎవరు? హే, ఐ ఫీల్ దివ్య కెన్ బి అ గుడ్ మేనేజర్ అబ్బా. ఓకే, దివ్య కెన్ యాక్చువల్లీ బి అ గుడ్ మేనేజర్. ఎక్కడ స్ట్రిక్ట్ ఉండాలో తెలుసు, ఎక్కడ పని చేయాలో తెలుసు. ఆ పర్సనాలిటీ రావట్లేదు ఇంకా. ఐ నో దివ్య అగ్ని పరీక్ష డేస్లో కాబట్టి. ఐ ఫీల్ దివ్య కెన్ బి అ వెరీ గుడ్ మేనేజర్. మిగతా ఎవరికి మేనేజరియల్ స్కిల్స్ కనిపించట్లేదు అసలుకి, టు బి ఆనెస్ట్. ప్యూనా? ప్యూను? అయ్యో, నన్ను అంటారు అందరు కలిసి. నేను ఇది ఎందుకు చెప్తున్నాను ఆల్సో ఓన్లీ ఫర్ ద రీజన్ బికాజ్ ఐ ఆల్సో హోప్ దిస్ కంటెస్టెంట్ చేంజెస్ హిస్ పర్సనాలిటీ. రాము గారు ఎందుకంటే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్, ప్రతి ఒక్కరి మాట వింటూ అన్నీ చేస్తున్నారు రాము గారు. నేను లైక్ బిలీవర్ నా గేమ్ ప్లే చెప్పాను. వన్ ఆఫ్ ద గేమ్ ప్లేస్ వాట్ ఐ హ్యాడ్ వాజ్ రాము గారికి చెప్పాలి దట్ ఏమంటారు, మిమ్మల్ని అందరూ మిస్యూటిలైజ్ చేస్తున్నారు అని. సింపుల్, బర్నీ గారు ఏ చెప్పినా రాము గారు అయినా పని చేసి వచ్చేస్తారు. ఏది కావాలన్న పనులు అన్నీ చేస్తున్నారు. హీ కెన్ ప్లే అ గేమ్. మేబీ అదే తన గేమ్ అయితే నాకు తెలీదు. బట్ బిగ్ బాస్లో చూపించిన పర్సనాలిటీలో రాము గారు ఈజ్ వన్ పర్సన్ విల్ మేక్ ప్యూర్. రివెంజ్ మోడ్ తీసుకోవాలనుకుంటే గేమ్ ప్రకారం ఐ విల్ మేక్ ప్రియా. రివెంజ్ అయితే దట్స్ ఇట్. గేమ్ ప్లేలో రివెంజ్ అంటే టేక్ ఆన్ ప్రియా. కంపెనీలోనా? సో మీ రైవల్రీ కంపెనీ పెడితే కనుక ఎవరు పెడతారు మీకు? ప్రియా పెడుతుంది. తెలుసు. అయ్యో, ఆల్రెడీ నిన్న మొన్న ఎవరో నాకు షేర్ చేస్తుండే. స్టిల్ పోస్టింగ్ థింగ్స్ అబౌట్ మీ ఆన్ సోషల్ మీడియా. ఐ జస్ట్ గాట్ ఓవర్ ద గేమ్ టు బి ఆనెస్ట్. బట్ అగైన్ ఐ ఫీల్ షీ ఇస్ వెరీ, నేను ఐ ఆల్సో పర్సనలీ ఫీల్ వాట్ హ్యాపెన్స్ ఇన్ రోమ్. సింపుల్, గేమ్ అయిపోయింది. వీఆర్ అవుట్ సైడ్ వెరీ డిఫరెంట్ పీపుల్. మీరు బిలీవ్ చేస్తారు లేదా, బయటకు వచ్చాక కూడా నా బజ్ ఇంటర్వ్యూలో ఆల్సో ఐ సే ప్రియా ఇస్ అ ఫైర్. ప్రతి ఇంటర్వ్యూలో స్పీకింగ్ పాజిటివ్ అబౌట్ ప్రియా ఓన్లీ. బట్ అగైన్ ఇట్స్ జస్ట్ అ గేమ్ ఫర్ మీ. బట్ అగైన్ షీ ఈస్ వెరీ స్మార్ట్, ఇంటెలిజెంట్. సో దట్ ఇస్ వై షీ విల్ హ్యావ్ అ కాంపిటీటింగ్ కంపెనీ. యా, ప్రియా అయితే ఇది పెడుతుంది. ఇంకెవరిని హైర్ చేసుకోరు అసలు? హైరా? ప్రమోటర్ ఆఫ్ ద బిజినెస్సా? Tanuja Garu has a face. She has a good fan following. Tanuja Garu will be the promoter of the business. Spokesperson, promoter almost same ante. నేనే స్పోక్స్ పర్సన్ ఉంటాను, నేనే ప్రమోటర్ ఉండాలి ఇంకా, మోర్ దెన్ హ్యావింగ్ ఎనీ వన్, ఒక సెలబ్ లెక్క అంటే. సో యా, దీస్ ఆర్ ద పీపుల్. మీరు ఇంకో క్వశ్చన్ అడగలేదు, హూ వుడ్ యూ ఫైర్ అడగట్లేదు నన్ను. అదే చెప్పాను కదా, ఎవరిని ఫైర్ చేస్తాను. ఫస్ట్ డెమోని ఫైర్ చేస్తాను నేను. పని చేయరా అంటే ప్రతి ఒక్కటి చేస్తూ కూర్చుంటున్నాడు అక్కడ. అరే పొటెన్షియల్ ఉంది, అరే మంచి పని చేస్తావని హైర్ చేసుకుంటే ఏదేదో చేస్తూ కూర్చుంటున్నాడు. సెకండ్ కళ్యాణ్ని ఫైర్ చేస్తాడు. కళ్యాణ్ ఎట్లంటే ఈజ్ దట్ పర్సన్, ఇంటర్వ్యూలో హీ కిల్స్ ఇట్. మనోడు ఏమంటారు, కంపెనీ రేంజ్లో తీసుకెళ్తాడు, అట్టుకుంటాడు. కంపెనీలు రాగానే అరే ఏం చేస్తున్నారా అసలు, మధ్యలో సడన్లీ తలుకుతాడు. మస్తు ఈరోజు ఈ వీక్ వచ్చింది మనోడికి అనుకుంటాడు. తర్వాత ఏమంటారు, అరే ఆడు బాబు, లైక్ ఏమంటారు పర్ఫార్మెన్స్ రివ్యూ పెడతారు, ఏమంటారు పిఐపి ప్రోగ్రామ్ లో కళ్యాణ్ పెడతారు. ఎందుకంటే పొటెన్షియల్ ఉంది మనోడి దగ్గర. సడన్లీ తలుక్కొని కింద పడిపోతాడు మనన్న. సో దానికోసం ఇది ఫ్లోరా గారిని కూడా ఫైర్ చేస్తాను. చాలా మంచి పర్సన్ అండి. అంటే లైక్ నచ్చుతున్నారు కంపెనీలో, బట్ ఏమంటారు ఏం అవుట్పుట్ రావట్లేదు కంపెనీలో తన వల్ల. మేబీ ఐ విల్ బి అ గుడ్ ఫ్రెండ్ టు హర్, ఐ విల్ రెఫర్ టు అదర్ కంపెనీస్ మేబీ, కానీ మా కంపెనీ. మనీష్ గారు, ఇప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ చూసుకుంటుంటే వరుసగా కామనర్స్ అందరూ క్యూ కట్టేస్తున్నారు రైల్ బోగిల్లాగా బయటికి. వై ఇస్ దట్ హ్యాపెనింగ్? అంటే లోపల ఏమైనా తప్పు జరుగుతుందా? ఈ సంథింగ్ నేను అట్లీస్ట్ బయటకు వచ్చిన తర్వాత నేను ఒకటి రియలైజ్ ఏంటంటే 2 థింగ్స్ అండి. ఫస్ట్ చెప్తాను నేను, ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఉన్నారు, ఈ సెలబ్రిటీ తోటి జనాలు ట్రావెల్ అయ్యారు ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ట్రావెల్ అవ్వని వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది, అసలు తెలియని. ఎవరు? ఇప్పుడు సంజన ఉంది. అవును, సంజన ఒక సినిమాలో కనపడ్డారు తప్పితే, 1-2 సినిమాల్లో ఓకే కనపడ్డారని తప్పితే. షీ హాస్ 2.3 million followers on Instagram. లెట్స్ నాట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. సో ఈ వీళ్ళైనా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అయినా ఏదో రకంగా ట్రావెల్ అయ్యి ఒక సెన్స్ ఆఫ్ ఇమోషనల్ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అయిపోయింది వాళ్ళతో ఫస్ట్లీ.
ఇది ఒకటి గుర్తుపెట్టుకుందాం. మేము కామనర్స్ వచ్చేసి జనాలతో ఏ రకమైన ఇమోషనల్ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసుకోలేదు. ఓకే, వీళ్ళకి దే డోంట్ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎమోషనల్ కనెక్టివిటీ, మేము వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి వచ్చిన పాయింట్ ఏంటంటే, ఒక కామనర్ వెళ్ళి సెలబ్రిటీని అన్నన్ని మాటలు ఎలా అంటున్నారు అన్న క్వశ్చన్ వచ్చింది. సింపుల్ అనుకుందాం, నేను ఒక ఎక్స్ బిగ్ బాస్ అనుకుందాం, నేను శ్రీముఖి గారు అనుకుందాం, నేను సేమ్ పెట్టిన పాయింట్ శ్రీముఖి గారు పెట్టుంటే అలా ఇంపాక్ట్ వేరే ఉంటుండే. మేము వాళ్ళకి ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలో అబ్సల్యూట్ రెస్పెక్ట్ ఇస్తున్నాం. మీరు 24/7 కూడా చూడొచ్చు. పార్షియాలిటీ కొంచెం కనబడించాను నా దగ్గర. ఏం పార్షియాలిటీ? కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ పార్షియాలిటీ. సో వీళ్ళకి ఎప్పుడైతే మేము రెస్పెక్ట్ ఇవ్వాలో ఇస్తున్నాం. గేమ్ వస్తుంది కదా, వేర్ కంటెస్టెంట్స్. మీరు నాకు సెలబ్రిటీ కాదు, మీరు నాకు కామనర్ కాదు. 15 people, సేమ్ పీపుల్ ఆన్ ద సేమ్ స్టేజ్ కొట్లాడుకుందాం అంతే. ఇది జనాలకి ఆ ఈక్వేషన్ అర్థం కాలేదు, దట్ మేము పార్టిసిపెంట్స్ కామనర్ సెలబ్రిటీస్ కాదన్నట్టు. ఇది ఒకటి ఫస్ట్, ఆ ఎమోషనల్ బాండ్ అన్నది జనాలతో ఎస్టాబ్లిష్ కాలేదు. ఈ 4th week వచ్చే వరకు కపుల్ ఆఫ్ కంటెస్టెంట్స్తో ఎమోషనల్లీ బాండ్ అయిపోయారు. అది వాళ్ళకి గ్రో అవుతుంది. ఐఎమ్ గ్లాడ్ ఇట్ హ్యాపెండ్ రైట్. 4 weeksకి మంచిగా ఎమోషనల్ కనెక్టివిటీ వచ్చేసింది. అరే తప్పుగా అర్థం చేసుకున్నామే కొంతమందిని, వీళ్ళు బాగా ఆడుతున్నారు, ఆ ఎస్టాబ్లిష్ అయింది. సెలబ్రిటీస్కి రైట్ ఫ్రమ్ డే 1 దే డి నాట్ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. వాళ్ళు కనెక్ట్ అయిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ బర్నీ గారు అనుకుందాం. ఏంటి, నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా చూసింది బర్నీ గారు సీరియల్స్. They know him. They have travelled with him. Right. So that is the first thing which happened, because of which commoners ki entra inta pogar వచ్చిందా or ఏంటి ఇంత యాటిట్యూడ్ చూపిస్తుండ్రు అది లేదు మాకు తెలుసు అసలుకి. టు బి ఆనెస్ట్ లోపల అసలుకి అట్లాంటిది లేదు. అట్లీస్ట్ ఐ స్పీక్ ఫర్ మై సెల్ఫ్, బెబ్బే అంత బొమ్మ లేదు. ఐ వాస్ ట్రీటింగ్ ఎవ్రీ వన్ యాజ్ కామనర్స్, అండ్ ద రీజన్ వై ఐ వాజ్ ఆల్సో స్పీక్ టు దెమ్ ఆన్ దట్ లెవెల్ ఇస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే బిజినెస్తో హ్యాండిల్ చేస్తాను కాబట్టి I had that kind of conversations with other businesses. So it was very easy to have, for me to counter or command or have a debate with that level of people also. ఇప్పుడు సెకండ్ థింగ్కి వచ్చేస్తాను. సెకండ్ థింగ్ అందరికీ తెలిసిందే, కాంప్లిమెంటింగ్ టు దిస్ థింగ్, కామనర్స్ నెగిటివ్ అయిపోయారు బయట. వీ హ్యావ్ టు ఎంత వద్దనుకున్నా యాక్సెప్ట్ చేసేసుకోవాలి. ఆ నెగిటివిటీ వల్ల మంచిగా ఆడినా కూడా ఓట్స్ వేరే వాళ్ళకి పడిపోయాయి అసలుకి. దీస్ టూ ఆర్ ద బిగ్గెస్ట్ రీజన్స్ అండి, లైక్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. Do you think there is a reason behind it? PR స్టంట్ ఏమైనా ఉందా? నేను బయట వచ్చి చూస్తున్నాను, అట్లీస్ట్ బయట వచ్చి చూస్తున్నాను. PR ఉందా మీకు? నాకుండే. ఎవ్రీ గుడ్ కంటెస్టెంట్ పిఆర్, మీరు గేమ్ బాగా ఆడుతున్నారంటే పిఆర్ విల్ యాంప్లిఫై యువర్ గేమ్. మీ గేమ్ ఖరాబ్ ఉండి పిఆర్ అంటే పాయింట్లెస్ అసలు, టు బి ఆనెస్ట్. సో నేను హౌస్కి వెళ్తున్నాను అని నాకు లైక్ ఒక హంచ్ ఉంది అని నేను ఫీల్ అయితే I was like, okay, if I'm getting into the house, మీరు PR పెట్టేసుకుంటాను, వెళ్తే గుడ్, వెళ్ళకపోతే ఆల్ దీస్ థింగ్స్ అని వీ స్పోక్ బిఫోర్. PR సరిగ్గా లేకపోవడం వల్ల కామనర్స్ వచ్చేసేది బయటికి లేదు. ఏమంటారు, మీరు ₹1,00,000, ₹2 లక్షలు, ₹3 లక్షలు, ₹1,00,00,000 కూడా ఇవ్వండి PRకి, మీ గేమ్ బాగాలేకపోతే ఏంది అసలుకి, మీరు ఎంత ఇమోషనల్ కనెక్ట్ అవ్వట్లేదు. అండ్ సెకండ్లీ, ఓట్లు ఎవరు వేస్తున్నారు? జనాలు హు ఆర్ స్టార్మా ఆడియన్స్ చూస్తున్నారు. మెజారిటీ ఆఫ్ దెన్ ట్విట్టర్లో ఉండకపోవచ్చు, కూడా ఇన్స్టాగ్రామ్లో ఉండకపోవచ్చు, వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. వాళ్ళతో ఒక ఇమోషనల్ కనెక్ట్ కావాలి. బట్ ఓటింగ్ వేసే ఆడియన్స్ సిగ్నిఫికెంట్లీ ఇక్కడ కూడా ఉంటారు. కాబట్టి నేను ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత చూస్తుంది ఏంటంటే, అట్లీస్ట్ సెలబ్రిటీస్ హ్యావ్ వెరీ 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 గ్రేట్ PR. ఐ హ్యావ్ సీన్ ఇట్. బట్ అగైన్ ఐ కెన్ స్టిల్ నా ఇంకోటి నేను బిలీవ్ చేస్తున్నాను అంటే, ఎంత గ్రేట్ PR నైనా ఒక గ్రేట్ గేమ్ బదులు కొట్టచ్చు. నేను స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తాను. అట్లాంటి కంటెస్టెంట్స్ ఉన్నారు కామనర్లో. ఐఎమ్ జస్ట్ హోపింగ్ దే ప్లే. అంటే Bigg Boss 7లో యు గాట్ అ విన్నర్ ఫ్రమ్ కామనర్. అంటే పర్సనలీ మీరు పల్లవి ప్రశాంత్ని కామనర్ అంటున్నారు, బట్ బై ద టైమ్ హీ వెంట్ టు బిగ్ బాస్ హీ హ్యాడ్ లైక్ 1.2 million ఫాలోవర్స్ ఉన్నారు. అతను కొన్ని రీల్స్ వైరల్ అయ్యారు. హీ అండ్ హిస్ బ్రదర్ ఆర్ వాకింగ్ వెనకాల. ఒక రకంగా అనుకుంటే అగ్ని పరీక్షలో వచ్చిన ఫేమ్ తోటి 200K ఉన్న ఫాలోవర్లు కామనర్కి 200K వచ్చి కూడా బిగ్ బాస్ లోకి ఎంటర్ అయ్యారు. కెనాట్ కాల్ దెమ్ యాజ్ అ కామనర్. 200Kతో ఎవరు ఎంటర్ అయ్యారు? ప్రియా వెళ్ళారు వాళ్ళు. గాట్ సో మచ్. అండ్ ఐ థింక్ దివ్య నిఖిత కూడా చాలా మంచి ఫాలోవర్స్ ఉన్నారు. దివ్య నిఖిత వాజ్ అగ్ని పరీక్ష టైమ్. దివ్య నిఖిత ఇస్ వన్ ఆఫ్ ద కంటెస్టెంట్స్ హ్యాడ్ లైక్ ఎ లాట్ ఆఫ్ ఫాలోవర్స్. అంటే ఇక పర్స్పెక్టివ్ అండి. కూడా చాలా మంది అడిగారు ఈ క్వశ్చన్.
సెలబ్రిటీ. అరే మన టాప్ 45 ఉన్నప్పుడే పీపుల్ ఆర్ సేయింగ్ శ్రీతేజ గారు హౌ ఇస్ హి కామన్ ఇవన్నీ వచ్చాయి. నన్ను అడిగారు. నేను ఏమంటారు ఇప్పుడు మొత్తుకుని చెప్పాను చాలా ఇంటర్వ్యూస్ లో. వీళ్ళు ఏమంటే ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాక కేబీసీ షోకి వెళ్తే నన్ను వీళ్ళు అనేసారు. సింపుల్, టీవీ 9లో లేకపోతే ఎనీ న్యూస్ ఛానల్లో చాలా మంది వస్తారు అంటే వాళ్ళు కామనర్సే కదండి, వాళ్ళు వచ్చి ఒక స్పీచ్ కామనర్ షోకే వెళ్ళాను నేను. సో బట్ అగైన్ జనాల పర్స్పెక్టివ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో బట్ యా, మేము అగ్ని పరీక్ష నుంచి వచ్చాము. వి వెంట్ త్రూ ఆల్ ద థింగ్, స్క్రూటినీ అయింది త్రూ మా టీవీ ఎవ్రీథింగ్. సో ఇట్ వాజ్ అ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్. కామనర్స్కి అయితే నెగిటివ్ ఉంది, తగ్గుతుంది. ఐఎమ్ హ్యాపీ జనాలు రిలేట్ అవుతున్నారు, కనెక్ట్ అవుతున్నారు, నెగిటివిటీ మెల్లమెల్లే తగ్గుతుంది, వాళ్ళ గేమ్ ప్లే అర్థం చేసుకున్నారు. ఐ హోప్ లోపల ఉన్న గేమ్ ప్లేయర్స్ కొంచెం మారితే. లోపల గేమ్ ఆడినట్టు కాకుండా కరెక్ట్ గా చూసుకుంటే హూ ఆర్ ద టాప్ 5 కంటెస్టెంట్స్ యాస్ పర్ యూ. గేమ్ లో టాప్ 5 రీచ్ అవుతారు అన్నట్టు కాదు, నిజంగా టాప్ 5 ఎవరు, రియల్ టాప్ 5 ఎవరు, ఇప్పుడు రియల్ పీపుల్ ఇన్ సైడ్, రియల్ టాప్ 5 కదా. ఐల్ టెల్ హూ ఆర్ ద రియల్ పీపుల్. భరణి గారు మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది కాదు, దీస్ ఆర్ టాప్ 5 పీపుల్ యాజ్ ప్లేయర్స్ అన్నట్టు, రియల్ పీపుల్ who are being real in the house, heartfully. Demon is number 1. నిజంగా he's very innocent. నేను డెమాన్ గురించి అంటున్నా అంటే మీరు గుర్తుపెట్టు, నేను డెమాన్ అగ్నిపరీక్షలో కొట్లాడుకున్నాం, మాటలు అనుకున్నాం. డెమాన్ ఇస్ బయట ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు. డెమాన్ ఇస్ వెరీ ఇన్నోసెంట్ సోల్. నైస్. ఐ లైక్ డెమాన్ అలాట్. నేను మా ఇంట్లో చెప్తున్నా, రే ప్లీజ్ డెమాన్ గేమ్ మార్చుకో, ఫిజికల్ టాస్క్ ఇచ్చి పడేస్తున్నావు, నువ్వు మధ్య మధ్యలో గేమ్ ప్లే ఇస్తున్నావు, ఆ ఈక్వేషన్ వద్దబ్బా అసలుకి. నేను ఫస్ట్ వీక్ చెప్పిన డెమాన్కి, ఇది నా మాట వినలేదు. నేను చెప్పిన లైక్ గెట్ ఓవర్ దిస్ ట్రాక్ అది ఇది అని చెప్పిన. డెమాన్ అస్సలు వినలేదు నా మాట. ఈజ్ అ వెరీ 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 ప్యూర్ సోల్. ఐ నో ఇట్. డెమాన్ది ఈజ్ అ ఫస్ట్ పర్సన్ ఐ వుడ్ సే. సెకండ్ పర్సన్ ఇస్ సంజన గారు. ఐ టెల్ యూ వై. మీరు గేమ్ కోసం ఏదైనా చేయండి, బట్ ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్. గేమ్లో 2 మోడ్స్, బిగ్ బాస్లో 2 మోడ్స్ ఉన్నాయి. గేమ్ మోడ్ ఉండాలి, పర్సనల్ మోడ్ ఉండాలి. షీ వాజ్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ హూ వాజ్ అబ్సల్యూట్లీ ఆనర్డ్ డ్యూరింగ్ ద పర్సనల్ మోడ్. నేను ఒక కంటెస్టెంట్ ఏమండి, షీ వాజ్ యాక్చువల్లీ గివింగ్ మీ గ్రేట్ ఇన్పుట్స్. ఇవ్వద్దు నాకు అసలుకి. షీ వాజ్ యాక్చువల్లీ గివింగ్ మీ అమేజింగ్ ఇన్పుట్స్. ఇస్తున్నారు. ఐ ఫీల్ సంజన ఇస్ ద సెకండ్ వన్ హూ వాజ్ అబ్సల్యూట్ యాజ్ అ పర్సన్ అంటున్నాను. యాజ్ అ పర్సన్ ఇన్ ద హౌస్ రైట్ నౌ. సీ నేను గేమ్లో తిన గురించి ఐ థింక్ బిగ్ బాస్ ఈస్ నాట్ అబౌట్ గేమ్, ఇట్స్ నాట్ అబౌట్ ప్లేయింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ పర్సనాలిటీ. ఎగ్జాక్ట్లీ. నేను థర్డ్ పర్సన్ అందుకని అడిగా. దిస్ దివ్య నిఖిత. నేను దివ్య నిఖిత ఎందుకంటానంటే ఐ ట్రావెల్ విత్ హర్ ఇన్ అగ్ని పరీక్ష. నేను నో వన్ ట్రస్టింగ్ మీ. 14 versus 1 అయింది ఒక పాయింట్ ఆఫ్ టైంలో. నాకు ఎల్లో కార్డ్ వచ్చేసింది, టీమ్ బ్రేక్ చేసుకునే సిచ్యువేషన్ వచ్చింది కూడా. అట్లాంటి టైంలో ఏమంటారు, దివ్య నిఖిత ఆ రోజు స్టార్టింగ్లోనే అభిజిత్ గారు చెప్తారు, ఈ ఎపిసోడ్లో 5 ఎల్లో కార్డులు ఉన్నారు కదా, ఏ ఎల్లో కార్డ్ బాగా పర్ఫామ్ చేసినా కూడా వీల్ టేక్ బ్యాక్ ద ఎల్లో కార్డ్ అని. దివ్య నిఖిత గారు ట్రస్ట్ మీ. ఆ థీమ్ ఆఫ్ ద ఎపిసోడ్ ఇస్ గుడ్ నమ్మకం. షీ ట్రస్ట్ మీ, మొత్తం గేమ్ నాకు ఇచ్చేస్తుంది, హోపింగ్ దట్ మనోడికి ఎల్లో కార్డ్ ఉంది కదా, he will play for me, he'll play for us, he'll play to make sure that yellow card written avvalani. She blindly trusts and gives it to me. That defines a character of a person, and that is why Divya Nikita is number 3 for me. That's why even tanto game lo lekappoina konni negatives vastunayi reviews nunchi. I know her, what I traveled with her in Bigg Boss emantaru Agni Pariksha. I'm supporting her on social media, right? Endukante commoners ki votes takkuva avutunnayi. I really want such people to be in the house. Divya Nikita intiki velte emannaro telusa, రీతు గారు ఏమన్నా డోంట్ వాంట్ మనీష్ టూ ఇన్ ద హౌస్ అన్నారు. బికాస్ ఐ నో సమ్ ఆఫ్ ద థాట్స్ ఇంటర్సెక్ట్ విత్ దివ్య నిఖిత. షీ ఇస్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్, షీ స్పీక్స్ హర్ మైండ్. దివ్య నిఖిత గారు ఇస్ number 3. number 4 ఆలోచిస్తున్నాను. దిస్ ఇస్ వేర్ వన్స్ ఐ థింక్ ఐ మీన్ దట్ దర్ నో ఆన్సర్స్. సో దీస్ 3 ఆలోచించకుండానే వచ్చేస్తారు. ఈ ముగ్గురులో ఎవరు టాప్ 5 లో ఉంటారు నిజంగా? ఇప్పుడు టాప్ 5 లో సంజన గారు ఉంటారు, టాప్ 5 పక్కా ఉంటారు. సంజన గారు వద్దనుకున్న టాప్ 5 లో ఉంటారు, బికాస్ షీ హాస్ గేమ్ అండ్ క్యారెక్టర్. సో దట్ ఈస్ వై షీ ఈస్ బీయింగ్ ఇన్ ద టాప్ 5. విన్నర్ మెటీరియల్, సాలిడ్ విన్నర్ మెటీరియల్. ఐ జస్ట్ విష్ పీపుల్ సీ హర్ గేమ్ ఇన్ అ వెరీ గుడ్ వే. మిగతా వాళ్ళందరూ దే ఆర్ different in front of camera. They're very different in front of camera. So very good analyzing by the way. ఎందుకంటే మీరు ఎపిసోడ్ నుంచి ఎలిమినేట్ అయిపోయి స్టేజ్ మీదకి వచ్చాక దెన్ పీపుల్ థాట్, అరే ఇంత బాగా మాట్లాడారు, ఎవడ్రా వీడు అసలుకి. నేను ఇక్కడే ఉండే హౌస్ లో కూడా, అక్కడ ఏమంటారు మీరు ఎపిసోడ్లో ఏమొస్తుందో నాకు తెలియదు కదా. సో బయటకు వచ్చిందా ఏందన్నా ఇట్లా మాట్లాడారు, ఇంట్లో బాగా మాట్లాడావు కదా, మాట్లాడారు కదా, ఎందుకు ఎలిమినేట్ అయిపోయాడు.
ఐ హ్యావ్ నో క్లూ అసలుకి ఎందుకు బయట ఏం వచ్చిందో కట్ట 24/7 ఏం వచ్చిందో తెలియదు, కానీ ఐ బీన్ ద సేమ్ పర్సన్ లోపల బయట, అది కూడా. సో దట్స్ ఇట్. ఓకే, సో కమింగ్ టు ద సీరియస్ బిజినెస్, వాట్ ఆర్ ఇండియన్ స్టార్టప్స్ క్రేవింగ్ ఫర్? అంటే ఈ మధ్యన కొన్ని స్టార్టప్స్ ఎలా వస్తున్నాయంటే, ఐ పర్సనల్లీ సీన్ ఫ్యూ స్టార్టప్స్ వేర్ దే క్రేవ్ ఫర్ ఫేమ్ రాదర్ దెన్ ద బిజినెస్. ఫస్ట్ ఫేమ్ వచ్చేస్తుంది, ఫేమ్ వచ్చేస్తే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయని ఫీలింగ్ వేరు. లేదు, నాకు ఇది బాగా డెవలప్ చేయాలి అని ఫండింగ్ కోసం వెళ్ళడం. లైక్ ఒక సిరీస్ ఉంది, మనం చూస్తూ ఉంటాం కదా, బిజినెస్ పిచ్ చేసుకుంటారు. అవును, అక్కడ ఇన్వెస్టర్స్ కూర్చొని ఉంటారు, బిజినెస్ పిచ్ చేసుకుంటారు. దాంట్లో కొన్ని పిక్చర్స్ ఎలా ఉంటాయి అంటే ఓన్లీ ఫర్ ద ప్రమోషన్ అన్నట్టు ఉంటాయి. అవును అవును. ఇప్పుడు స్టార్టప్స్, ఇండియన్ స్టార్టప్స్ దేనికి క్రేవ్ చేయాలి? నేను అడ్వర్టైజింగ్ అండ్ ప్రమోషన్, డెవలప్మెంట్ ఆఫ్ ద కంపెనీ, అంటే ఫండింగ్, ఫేమ్గా? ఐ పుట్ ఇట్ ఇన్ మచ్ మోర్ స్ట్రక్చర్డ్ వే ఆల్సో. ఫస్ట్ దీన్ని ఫౌండర్స్లో డివైడ్ చేస్తాను, తర్వాత కంపెనీస్లో డివైడ్ చేస్తాను. ఫస్ట్ ఫౌండర్స్ది చెప్తాను. ఎవ్రీ ఫస్ట్ టైం ఫౌండర్, మెజారిటీ ఆఫ్ దెమ్, ద అన్ఫార్చునేట్ రియాలిటీ ఏంటంటే దే ఆర్ క్రేవింగ్ ఫర్ ఫేమ్. సెకండ్ టైం ఫౌండర్స్ ఉంటారు కదా, మోస్ట్లీ ఫస్ట్ టైం ఫౌండర్స్ మెజారిటీ ఆఫ్ దెమ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇది వీసీస్కి కూడా తెలుసు. ఫస్ట్ టైం ఫౌండర్స్ ఆర్ క్రేవింగ్ ఫర్ ఫేమ్, ఎందుకంటే వాట్ యూఆర్ ఇన్ ద లైమ్ లైట్, ఎవ్రీవన్ ఈస్ నోటీసింగ్ యూ. దెర్ అగైన్ ఆ ఫస్ట్ టైం ఫౌండర్స్లో సిగ్నిఫికెంట్ చంగ్ ఆల్సో వాంట్స్ సక్సెస్. సెకండ్ టైం ఫౌండర్స్ ఉంటారు కదా, దే ఫెల్ వన్స్, ఒకసారి దెబ్బలు తాకినాయి కదా, తల దించుకొని వీ వాంట్ సక్సెస్ కూడా, సక్సెస్ ప్లస్ పర్పస్ ఉంటుంది సెకండ్ టైం ఫౌండర్స్కి. దట్ ఈస్ వాట్ ఇండివిజువల్స్. యాజ్ ఎ కంపెనీ అంటున్నాను కదా, కంపెనీ వచ్చేసరికి వాట్ బిజినెస్ డిమాండ్స్ డూ దట్ అంటాను నేను. మీరు ఫేమా, అడ్వర్టైజ్మెంటా, సక్సెసా అంటే మీరున్న స్టేజ్లో కంపెనీకి ఏం డిమాండ్ ఉందో దాన్ని వ్యాలిడేట్ చేసి చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇనిషియల్ డేస్లో ఇట్స్ ఓన్లీ ప్రోడక్ట్ డెవలప్మెంట్, నథింగ్ ఎల్స్. డోంట్ గో ఓవర్ అడ్వర్టైజింగ్ డ్యూరింగ్ ఇనిషియల్ డేస్ ఆఫ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్. సింపుల్ అండి, ఈ మైక్ ఉంది, ఈ మైక్ అమ్ముడుపోద్దో తెలియకుండా నేను వెళ్ళి స్టార్ మైక్ బైట్ ఆఫ్ అంటే ఎందుకు? అసలుకి కొనేటోళ్ళు ఉన్నారో లేదో తెలియదు. ఈ మైక్ ఫీచర్స్ అన్నీ కరెక్ట్ ఉంటేనే, అది 100% తెలిసినప్పుడే వెళ్ళి అడ్వర్టైజ్ చేయండి. దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సే. సో ఇనిషియల్ డేస్ కంప్లీట్ ప్రోడక్ట్ డెవలప్మెంట్, తర్వాత అడ్వర్టైజింగ్, సక్సెస్ విల్ జస్ట్ కీప్ ఫాలోయింగ్ యూ. ఫస్ట్ టైం ఫౌండర్, సెకండ్ టైం ఫౌండర్ అన్నా కదా, అక్కడికి వచ్చేస్తే పర్సనల్ మీ లైఫ్లో ఒకవేళ టచ్ వుడ్, ఒకవేళ ఇప్పుడు మీరు చేసే కంపెనీస్ అన్నిటి నుంచి మీరు బయటకు వచ్చేయాల్సి వచ్చి, ఇఫ్ యూ హ్యావ్ టు బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ అగైన్, ఫ్రమ్ జీరో, ఇప్పుడున్న కరెంట్ సినారియోలో వాట్ వుడ్ యూ చూస్? వాట్ ఫీల్డ్ వుడ్ యూ చూస్? వాట్ ఫీల్డ్ వుడ్ ఐ చూస్ అంటే దేంట్లోకి ఇప్పుడు ఫిన్టెక్ అంటే చాలా ఉన్నాయి. బ్యాంకింగ్ సెక్టర్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ సెక్టర్ ఉంది, మీరు అన్నట్టు క్రిప్టో ఉంది, చాలా ఉన్నాయి కదా. దేంట్లో ఎలా స్టార్ట్ చేస్తారు? బికాస్ ఈ క్వశ్చన్ ఏంటి అంటే ఇట్ వుడ్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ స్టార్టింగ్ దర్ కెరియర్. నేను 3 ఫ్యాక్టర్స్ లోడ్ ఇన్ చేస్తాను దీంట్లో, అండ్ ఇది నేను మోస్ట్లీ నా సెకండ్ టైం ఫౌండర్ యాజ్ అ పర్స్పెక్టివ్లో చెప్తున్నాను. ఫస్ట్, యాజ్ అ ఫౌండర్ నేను దాన్ని సాల్వ్ చేయగలుగుతాను. సెకండ్, ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ నాకు ఎగ్జైటింగ్గా కనిపిస్తుందా? నాకు జనాలు వదిలేయండి, ప్రపంచానికి ఎగ్జైటింగ్ అనిపించని. సెకండ్, థర్డ్, ఇట్స్ ఇట్ సాల్వింగ్ అ పర్పస్. నేను ఒకటి బిలీవ్ చేస్తాను ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వేర్ సాల్వింగ్ ఫర్ అ పర్పస్. ఇట్ బికమ్స్ మచ్ మోర్ గ్రేట్ ఇన్ ద లాంగ్ రన్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెరీ గ్రేట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉందనుకోండి, దాన్ని మీరు సాల్వ్ చేయలేరు, బిల్డే చేయలేరు అసలు. దాన్ని మీ స్కిల్ సెట్ లేనప్పుడు ఎలా బిల్డ్ చేస్తారు అట్ ది ఎండ్ ఆఫ్. సో ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు నో దట్ మీరు సాల్వ్ చేయగలుగుతారా. సెకండ్లీ ఏమంటారు, మళ్ళీ ఐ జస్ట్ లాస్ట్ ట్రాక్ ఆఫ్ ఇట్. ఫస్ట్, కెన్ యూ సాల్వ్ ఇట్? సెకండ్, ఇస్ ఎగ్జైటింగ్ ఫర్ యూ? థర్డ్, ఇస్ ఇట్ సాల్వింగ్ అ పర్పస్? మీ లైఫ్, లైక్ దిస్ సంథింగ్ విచ్ ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ ఇస్, యూ నో, యువర్ లైఫ్ షుడ్ హ్యావ్ సమ్ ఆన్ ది అదర్ పర్పస్. వర్క్ టువర్డ్స్ దట్ పర్పస్. దట్ ఈస్ వేర్ రైట్ నౌ నేను రియాలిటీ గేమ్స్ కూడా ఎందుకు అన్నా అంటే, ఇట్ ఇస్ సాల్వింగ్ మై సెకండ్ థింగ్ వెరీ గ్రేట్లీ. ఇట్ ఇస్ సాల్వింగ్ సెకండ్ థింగ్ వెరీ గ్రేట్లీ. ఐఎమ్ ట్రయింగ్ టు వ్యాలిడేట్ ఇఫ్ ఇట్ ఇస్ సాల్వింగ్ మై పర్పస్ ఆర్ నాట్. నాకు పర్పస్ హ్యావ్ అ వెరీ డిఫరెంట్ డెఫినేషన్ ఆఫ్ పర్పస్. దట్ పర్పస్ నాకు మోస్ట్లీ నా రిటైర్మెంట్ ప్లాన్కే నాకు ఇట్ ఈస్ దేర్ రైట్ నౌ. ఐ నో వాట్ ఐ వాంట్ టు డూ, బట్ ఐఎమ్ మేకింగ్ షూర్ దట్ నా నెక్స్ట్ వెంచర్లోనే అది సాల్వ్ అవుతే ఇన్ సమ్ వే ఆర్ ఫ్యాషన్, ఐల్ బి సూపర్ హ్యాపీ అండ్ ఐమ్ థింకింగ్. ఓకే, టు పుట్ దిస్ ఇంటూ మోర్ ప్రిసైజ్ క్వశ్చన్, ఇందాక అడిగినట్టే మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది. అవును. You have zero in your account. There are no companies for you. Avunu. You are not into any company. You are not an employee. No one is hiring you. Nothing. Avunu. దేంతో స్టార్ట్ చేస్తారు? మళ్ళీ దేంతో స్టార్ట్ చేస్తున్నామని ఏ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతారు? కాంటెంట్. ఇప్పుడున్న కరెంట్ వరల్డ్లో కాంటెంట్ ఇస్ ద కింగ్. నా దగ్గర ఒక స్కిల్ సెట్ ఉంది,
ఒక సింపుల్ ల్యాప్టాప్ అండ్ డేటా ఉంది నా దగ్గర, చాలు. డేటా అండ్ కాంటెంట్ చాలు, అంతే. అది వేస్తాను. ఆర్ ఐల్ జస్ట్ గో మై సెల్ఫ్ fiverr.comకి వెళ్ళి ఐల్ సే దట్ ఐఎమ్ మార్కెటింగ్ ప్రో, ఐఎమ్ ప్రోడక్ట్ ప్రో, అక్కడ లిస్ట్ చేస్తాను. ఐల్ మేక్ సమ్ మనీ ఇన్ లైక్ 1-2 months. ఆ 1-2 months తోటి వచ్చే క్యాపిటల్ తోటి సైడ్లో ఇంకొక ప్రోడక్ట్ బిల్డ్ చేస్తూ ఏమైనా మైండ్లో ఉన్నాయండి? ఏమైనా బిల్డ్ చేసే ప్రొడక్ట్స్ ఏమైనా ఇది వస్తుందో? నేను టైం పాస్కి ఏఐ టూల్స్ వాడి ఐ బీన్ బిల్డింగ్ అ లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ మై సెల్ఫ్. హౌ ఈస్ ఏఐ హెల్పింగ్ దిస్ ఫిన్టెక్ ప్రొడక్ట్స్? బిగ్ టైమ్. ఫస్ట్లీ డిఫరెంట్ స్టేజెస్లో ఏఐ యూజ్ అవుతుంది. ఫస్ట్లీ ప్రోడక్ట్ డెవలప్మెంట్లో ఇట్స్ మేకింగ్ థింగ్స్ వెరీ ఈజీ. ప్రోడక్ట్ ప్రోటోటైపింగ్ అండ్ ఫ్రేమ్వర్క్స్ ఇవన్నీ డిజైన్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. సెకండ్, కోడ్ రివ్యూలో ఇట్ ఈస్ మేకింగ్ థింగ్స్ ఎక్స్ట్రీమ్లీ ఈజీ. ఒకప్పుడు ఒక QA టీమ్ అంత ఉంటుండే టు అనలైజ్ ద కోడ్. రైట్ నౌ విత్ ఇన్ అ స్నాప్ ఆఫ్ అ ఫింగర్ ఏఐ కోడ్ రివ్యూ చేసి అది పక్కన పెడితే, ఇప్పుడు కోడ్ ఇవన్నీ పక్కన పెడితే, దేర్ ఆర్ ఫ్యూ డెవలప్మెంట్స్ ఇన్ ఏఐ విచ్ హ్యావ్ బీన్ సేయింగ్ రీసెంట్లీ. ఒక ట్రేడ్ చేయాలి అంటే ట్రేడ్ మార్కెట్లో ఏఐ సపోర్ట్ చేస్తుంది, దీనికి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇది స్టాక్స్ ఎక్కడ ఉంటాయి ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తుంది. కెన్ వి రియల్లీ బిలీవ్ ఇట్? క్రిప్టో కానీ ఇదంతాను ఏఐ ఏజెంట్స్ వచ్చాయి. ఇప్పుడు రైట్ నౌ ఏఐ వెళ్ళిపోయి పీపుల్ ఆర్ కాలింగ్ ఏఐ ఏజెంట్స్. ఏజెంట్స్ అంటే సింపుల్ అని ఇండివిజువల్ ఎవరైతే ఉంటారో ఫినాన్షియల్ ఏఐ ఏజెంట్ అంటున్నారు. ఈ ఏఐ ఏజెంట్ కెన్ డూ అనాలిసిస్ వే మోర్ దెన్ అ ట్రెడిషనల్ ఫైనాన్స్ గై. టు అ వెరీ లార్జర్ డిగ్రీ వరకు వీటిని బిలీవ్ చేయవచ్చు. అంతెందుకు, నేనే చాట్ జీపీటీలో నా సొంత జీపీటీ బిల్డ్ చేసుకొని నా ఫినాన్షియల్ అనాలిసిస్ చేస్తుంది అది. సో ఐ టేక్ ద అవుట్పుట్స్ దాని నుంచి అండ్ ఐ గో అహెడ్ అండ్ ఇన్వెస్ట్ ఆన్ ఇట్. సో it depends on how exactly you want to use, and it's very much reliable. With every generation of AI ఇంకా చాలా ప్రిసైజ్ అవుతూ ఉంది. సో ఇట్స్ వెరీ మచ్ రిలయబుల్ టు బి ఆనెస్ట్. I've heard this from couple of reviewers and lot of people as well. మీ దగ్గర వరకు ఇది వచ్చిందో లేదో తెలియదు కానీ వన్ ఆఫ్ యువర్ కంపెనీస్లో బిందు మాధవ్ గారు మీకు ఇన్వెస్టర్ అనో లేకపోతే మీరు బిందు మాధవ్ గారి కంపెనీస్లో ఒక ఇన్వెస్టర్? నేను బిందు మాధవ్ గారి కంపెనీస్లో ఇన్వెస్టర్ ఏమో దాంట్లో ఇన్వెస్టర్ అని సంథింగ్. అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ లోకి ముందుకు వెళ్ళడానికి బిందు మాధవ్ గారు హెల్ప్ యూ ఇన్ This is the first time I'm hearing this thing. Okay. మన ఇంటర్వ్యూలో ఫస్ట్ టైం వింటున్నాను. ఓకే. నా బిందు మాధవ్ గారు నేను కలిసి ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్ ఇఫ్ యూ వాంట్ దిస్ క్వశ్చన్ టు బి ఆన్. ఇట్స్ సో ఫనీ టు బి ఆనెస్ట్. ఫస్ట్లీ ఓకే, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వింటున్నాను టు బి ఆనెస్ట్. అంటే కపుల్ ఆఫ్ రివ్యూస్ యాక్చువల్గా ఇది మాట్లాడారు. Reviews spoke shit about me to be honest. నేను మామూలుగా అడుగుతున్నా టు క్లారిఫై థింగ్స్. ఎగ్జాక్ట్లీ రివ్యూస్ నోటికి ఏది వస్తే అది చెప్పేసింది అసలుకి. సింపుల్, ఇదంతా వదిలేండి. గో టు మినిస్ట్రీ ఆఫ్ ఏమంటారు MCA ఉంటుంది. ఇట్ హ్యాస్ అ లిస్ట్ ఆఫ్ హూ ఆల్ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ మై బిజినెస్. యూఎస్లో ఆ కంపెనీస్ లిస్టెడ్. గో అండ్ సీ. లిస్టెడ్ అంటే లైక్ వాళ్ళ ఏమంటారు ఇన్కార్పొరేషన్ దాంట్లో ఆల్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఇస్ పబ్లిక్. like at least basic చేయండి. My investors, like if you get excited, like you know Ashnir is one of our investors. Cred's founder was one of our investors. మా ఫీల్డ్లో ఎవరైతే who are really valuable, we had them as our investors. Courtside Ventures, New York based venture capital firm, they are one of our. Y Combinator is one of our investors. So we had all these things. So yeah, Bindu Madhav first time met her on the stage. బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్లోకి వచ్చిన కామనర్స్లో హూ డజంట్ డిజర్వ్ దట్ స్టేజ్? ఇది చాలా మంది అడిగి ఉంటారు మిమ్మల్ని. దీనికంటే లైక్ ఎలిమినేటెడ్ వాళ్ళలో ఐ ఆల్సో స్పోక్ అబౌట్ దిస్ థింగ్ బై ద వే. ఎలిమినేటెడ్ వాళ్ళలో ఐ టోల్డ్కి 3 people యాక్చువల్లీ deserve to be at least in the top 15, like the next 15 అన్నాను. I told Urmila garu, Meeru and Nikita deserve to be in the top 15 way more than other contestants, to be honest. ఎందుకంటే you did way better than others, to be honest. Like then I was like, ఆ నేమ్స్ నేను సర్ప్రైజ్ అయ్యాను కొంతమందిది అసలు, టు బి ఆనెస్ట్. సో దట్ ఈస్ వేర్ ఐ ఫెల్ట్ కి లైక్ దీస్ 3 డిజర్వ్ మచ్ మోర్. నేను అదే చెప్పాను సార్, మీరున్నాను వేరే ఇంటర్వ్యూస్ చూడండి. ఆ ఇంటర్వ్యూస్లో చెప్పాను కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను నేను. ఎందుకంటే యూ డిడ్ టాస్క్స్, యూ స్పోక్ యువర్ ఒపీనియన్. ఊర్మిళ గారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్ ఇవన్నీ పూసుకున్నారు. షీ గాట్ అవుట్ ఆఫ్ హర్ కంఫర్ట్ జోన్. నిఖిత గారు ఆల్సో బ్రోక్ ద ఫోన్. షీ వాజ్ ఇన్ టు కుంగ్ ఫూ, షీ హ్యాడ్ అ పర్సనాలిటీ, ఆల్ దీస్ థింగ్స్. ఇవి నాకు ఏమంటారు కొంతమంది, ఐ డి నాట్ రీచ్ సమ్ పీపుల్స్ కాంపిటీషన్ ఆల్సో అగ్ని పరీక్షలో, టు బి ఆనెస్ట్. ఇప్పుడు హౌస్లోకి అంటారా, హౌస్లో హ్యావ్ వెరీ డిఫరెంట్ నరేటివ్ అండి, టు బి ఆనెస్ట్. ఎందుకంటే ఎవ్రీ వన్ స్ట్రగుల్డ్. సో ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్స్ దిస్ థింగ్. హౌస్కి వచ్చాక డిఫరెంట్ అయిపోయింది. అసలు హౌస్లోకి వచ్చి ఉండకూడదా ప్రియానా? లేదండి, నేను ప్రియా ఐ వాజ్ రూటింగ్ ఫర్ ప్రియా టు. లేదు అట్లాంటిది ఏమీ లేదు. నేను శ్రీజ గురించి పాజిటివ్గానే మాట్లాడాను. హౌస్కి వెళ్ళాక డెమాన్ నేను ఎంత గొడవ పడ్డామో, ద సేమ్ పర్సన్
నా ఈ వీడియో వైరల్ అయిపోయింది. లేటర్ ఐ గెస్కి డెమాన్ విల్ గో ఆన్ టు ద స్టేజ్, అది వైరల్ కూడా అయిపోయింది. ఇప్పుడు గేమ్ అంతా చూస్తే డెమానే అండి, టు బి ఆనెస్ట్. ఎందుకంటే ఏం ఆడట్లేదు అసలుకి. ఐ ఫీల్కి డెమాన్ కుడ్ బి రిప్లేస్ బై సమ్వన్ ఎల్స్. అంటే ఇప్పుడు జనాలు అందరు నేను వేసుకుంటాను, నువ్వు ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తుంటే మా అన్న అక్కడ ఆడుతున్నారు అది ఇది అది. నో బట్ ఓవరాల్ ఏమంటారు, ఐ ఫీల్ డిఫరెంట్ థింగ్. బట్ అగైన్ యు నో లైక్ few people can move forward, few people can I feel whatever it is. డెమాన్ అండ్ ఐ స్టిల్ కళ్యాణ్ మీద హోప్ ఉంది నాకు. కళ్యాణ్ మీద ఇంకా హోప్ ఉంది, కానీ ఆ ట్రాక్లన్నీ మానేసి సోలో గేమ్ ఆడితే మస్తు ఉంటుందని. సో డెమానే అనిపిస్తున్నారు. ప్రియా స్టిల్ నో, లైక్ తను ఎంత అన్నవాడిన గురించి బయట ఐ వాజ్ రూటింగ్ ఫర్ హర్. ఐ సీన్ హర్ హౌ షీ పర్ఫార్మ్ ఇన్ అగ్ని పరీక్ష అండ్ ఆల్. శ్రీజ ఆల్సో ప్లేడ్ వెరీ వెల్. కొంతమంది కండిషన్స్ వల్ల బయట కామనర్స్ నెగిటివ్ అయ్యారు, దట్ ఈస్ సెకండరీ. బట్ సింపుల్ అండి, ఈ ఆపర్చునిటీ కోసం ఇంతమంది వెయిట్ చేశారు అసలుకి. ఆ ఆపర్చునిటీ వస్తే మీరేం చేస్తున్నారు అసలుకి? నేను ఇక్కడ బాధపడుతున్నాను, అరే ఏంటి బాబాయ్ ఇంత చేసినా బయట పడ్డారు నేను బాధపడుతుంటే, వాళ్ళు నాకంటే ఇంకొక 2 weeks ఉండి వాట్ డిడ్ యూ ప్రూవ్ మోర్ ఇన్ ద నెక్స్ట్ 2 weeks? నథింగ్ అగేన్స్ట్ దెమ్. నేను వీళ్ళ మీద హోప్స్ చాలా పెట్టుకుంటున్నాను అసలు. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఐ ఫీల్. ఓకే, టు పుట్ యువర్ లైఫ్ ఇంటూ అ సింగిల్ సెంటెన్స్, స్టార్టింగ్ నుంచి కూడా జిప్పర్ నుంచి, what would you say? Dreaming it, achieving it. Simple. Did you feel that you achieved what you have actually craved for? సింపుల్. ఇప్పుడు మీ దగ్గర ఇక్కడ కూర్చున్నాను కదా, నేను ఒకటే డిఫైన్ చేస్తాను, ఐఎమ్ కంటెంట్ విత్ వాట్ ఐఎమ్. అంటే లైక్ ఉన్నదాంతో నేను హ్యాపీగా ఉన్నాను. ఐ ఫీల్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఏ మనిషికైనా. అది లేకపోతే చాలా అటు ఇటు అవుతాం. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సింపుల్. లాస్ట్ 6 months నేను కెరియర్ బ్రేక్ తీసుకున్నాను. In spite of doing nothing, I was happy. That is the first time spirituality kicked into my life. It made things even more beautiful. So that is where I feel that 23 years ఉన్నప్పుడు when I had like a huge loan, there was a huge tension on my head. లైఫ్లో ఇది చేయాలి అది చేయాలి. ఫ్యామిలీ సపోర్ట్ చేస్తో లేదో తెలియదు అసలుకి, ఇంత మ్యాడ్ డ్రీమ్స్ తోటి. బట్ ఈవెన్చువలీ ఇప్పుడు నేను మొన్ననే మా ఫ్రెండ్స్కి చెప్పాను, వెరీ ఫన్ కాన్వర్సేషన్. యాజ్ సూన్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్, ఇట్లా వి ఆల్ వెంట్ టు రెడ్ రైనో. రెడ్ రైనో మై మోస్ట్ ఫేవరెట్ ప్లేస్. వెళ్ళి చెప్తే అన్నాను లైక్ అన్నీ ఇట్లా లైఫ్లో ఆఫ్ బీట్ థింగ్స్ అయిపోయాయి, కొంచెం టైర్డ్ అయిపోయాను, కొంచెం నార్మల్ లైఫ్ చేస్తావంటే, నువ్వు ఎవడరా అసలు కామెంట్ చేసుకోనికి, నీ ఆఫ్ బీట్ థింగ్స్లో మేమే ఉన్నాం ప్రతిసారి, లేదు యూ కీప్ కంటిన్యూ డూయింగ్ దీస్ థింగ్స్ అది ఇది అని. నో, ఐ ఫీల్ దట్ యునో మై లైఫ్ హ్యాస్ బీన్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. అండ్ ఐ గెస్ లైక్ ఈ ఎక్స్పీరియన్సెస్ కంప్లీట్లీ ఒక ట్రెడిషనల్ నేను తప్పనట్లేదు. పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ విత్ ట్రెడిషనల్. నేను చూస్ చేసుకున్న పాత్కి ఐ నో దేవర్ ఆల్వేస్ పిట్ ఫాల్స్. ఆ పిట్ ఫాల్స్ని కూడా వెళ్ళి లైక్ ఐ వాజ్ ఈజీలీ ఏబుల్ టు డూ థింగ్స్ ఇన్ అ డీసెంట్ వే. సింపుల్. వెళ్ళే ముందు బిగ్ బాస్కి వెళ్ళే ముందు మై స్టార్ట్అప్ ఫౌండింగ్ కమ్యూనిటీ చాలా మెసేజ్, వాట్ ఆర్ ఈవెన్ డూయింగ్ విత్ యువర్ లైఫ్, యూ ఆల్రెడీ హ్యావ్ లైక్ ఎ పర్సోనా, వెళ్ళి ఎందుకు రిస్క్ చేసుకోవాలనుకుంటున్నా. జీరో రిగ్రెట్స్ తెలుసా, జీరో రిగ్రెట్స్ అసలుకి. 100%. Absolutely. I feel that, you know, it might actually help me out in a very good way in the long run అనిపిస్తుంది. ఎందుకంటే ఐ వాస్ బీయింగ్ మై సెల్ఫ్. ఏవైతే తప్పు అనుకున్నారో ఐఎమ్ గ్లాడ్ దట్ థర్డ్ వీక్ హెల్ప్ మీ సో మచ్. ఆ థర్డ్ వీక్ కాకపోతే చాలా ఇక నెగటివ్స్ ఉంటుండే నాకు. సో అట్లా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐ హావ్ డన్. వాట్ ఈస్ దట్ వన్ పాయింట్ యూ వుడ్ లైక్ టు పాస్ ఆన్ టు ద న్యూ ఫౌండర్స్ ఆఫ్ స్టార్టప్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్? ఏదైనా కంపెనీ పెట్టాలనుకుంటున్న వాళ్ళకి ఒక చిన్న అడ్వైజ్ ఏమి ఇస్తారు? మోర్ దెన్ కంపెనీ పెట్టాలనుకునే వాళ్ళకంటే అడ్వైస్ ఐల్ గివ్ టు ఎవ్రీ వన్ అండి. థింగ్ ఈజ్ డూ వాట్ యూ లవ్ రియలీ. ఓడిపోతామని భయపడకండి, దట్స్ ద ఓన్లీ థింగ్. అందరం ఓడిపోతామన్న భయంతో దే జస్ట్ డోంట్ టేక్ ద నెక్స్ట్ థింగ్స్. ఆ భయం ఒక్కసారి పోతే ఐ ఫీల్ దట్ పీపుల్ విల్ డూ వండర్స్. సెకండ్ థింగ్ ఈజ్ ఇమీడియట్ ఫినాన్షియల్ అవుట్కమ్ ఎక్స్పెక్ట్ చేయకండి. రైట్. ఒక 2-3 years తగ్గినా కూడా తర్వాత వస్తుంది అసలుకి. లైక్ వెల్త్ విల్ వాట్ ఈస్ దట్ బ్రీతింగ్ స్పేస్ యూ హ్యావ్ టు గివ్ టు కంపెనీ? అన్ యావరేజ్ బ్రీతింగ్ స్పేస్. యావరేజ్ బ్రీతింగ్ స్పేస్ డిపెండ్స్ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ, సెక్టర్ టు సెక్టర్. ఓకే. నేను బిల్డ్ చేసేటప్పుడు ఎందుకంటే పీపుల్ ఆర్ యాక్చువల్లీ కమింగ్ ఇన్ టు దిస్ ఫిన్టెక్ సైడ్ చాలా ఎక్కువ వస్తున్నారు ఈ మధ్య. బికాజ్ అదే భూమిలో ఉంది కూడా. బికాజ్ డాలర్ పడిపోతూ ఉండడం అండ్ దెన్ బ్రిక్స్ రావడం, చాలా ఉన్నాయి ఫ్యాక్టర్స్ అన్ని అంతా మారడం, దెన్ ద హోల్ జియోపాలిటిక్స్ ఇష్యూ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ అంతా చేంజ్ అవుతూ ఉండడం సినారియోస్. చాలా మంది ఫిన్టెక్ దాంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో చూపిస్తుంటే దీనికి యావరేజ్ బ్రీతింగ్ స్పేస్ ఎంత ఇవ్వాలి? సింపుల్.
ఫస్ట్ టైం ఫౌండర్స్ చెప్తా, సెకండ్ టైం ఫౌండర్స్ ఇస్ అ వెరీ డిఫరెంట్ ఈక్వేషన్. దే మస్ట్ హ్యావ్ నోన్ ఇట్ ఆల్. యా వాళ్ళకి తెలుసు. ఫస్ట్ టైం ఫౌండర్స్కి నేను వైల్ వాజ్ బిల్డింగ్ నేను ఒకటే పెట్టుకున్నాను మైండ్లో, ఓన్లీ రెంట్, ఫుడ్, నా వెహికల్ పెట్రోల్కి నేను నాకున్న సేవింగ్స్తో నేను 1 year సర్వైవ్ కావాలతానా టిల్ మై బ్యాంక్ బ్యాలెన్స్ బికమ్ 0. ఎందుకంటే కంపెనీ బిల్డ్ చేసేటప్పుడు ఫినాన్షియల్ ప్రెషర్ ఇస్ ద లీస్ట్ ప్రెషర్ వాట్ యూ వాంట్ టు హ్యావ్. మీరు చేజ్ చేసే డ్రీమ్స్కి మీరు అట్లీస్ట్ 1 year కూడా ఇవ్వకపోతే ఆ డ్రీమ్స్కి పర్పస్ లేదని ఐ థింక్. రైట్. నేనప్పుడు వెన్ ఐ సా మై బ్యాంక్ బ్యాలెన్స్ రిలైజ్కి ఓన్లీ రెంట్, ఫుడ్, పెట్రోల్, నెట్ఫ్లిక్స్లో ఏం లేవు, అన్ని క్యాన్సిల్, ప్రతి ఒక్కటి క్యాన్సిల్, పార్టీలు తీసేశారు, ప్రతి ఒక్కటి. ఏంది ఇవన్నీ పాయింట్లెస్ ఖర్చులు ఇవన్నీ. నేను ఏం చేశానంటే ఇది యాక్చువల్లీ మన బిజినెస్కి వర్కౌట్ అవుద్ది కదా, లగ్జరీ పక్కన పెట్టేసి నెసెసిటీ పెట్టుకున్నారు. బేసిక్ బేర్ మినిమం ఫుడ్, క్లోదింగ్, షెల్టర్, పెట్రోల్ కూడా, ఎందుకంటే యూ హ్యావ్ టు కమ్యూట్ హియర్ అండ్ దేర్. సో ఇది 1 year ఇవ్వాలండి మీరు, ఎందుకంటే ఇమీడియట్ అవుట్పుట్స్ ఇట్స్ నాట్ ఏమంటారు, ఇది మిరకిల్ కాదు. అండ్ మీరు ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ ఏమవుతుంది స్టార్టప్ ఈకో సిస్టంలో అంటే మీరు ఓన్లీ ఫ్యాన్సీ స్టోరీస్ వింటుండ్రు. లేదు, ద రియల్ థింగ్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఓన్లీ 5% ఆఫ్ ద స్టార్టప్ సక్సీడ్. జనాలకి మెంటల్ ప్రెషర్ ఏంటో తెలీదు స్టార్టప్స్లో. స్టార్టప్ అని స్టార్టప్ అన్నారు. సింపుల్ అండి, లైక్ ఎవరికైనా జాబ్ పోతేనే ఎంత ప్రెషర్ ఫీల్ అవుతారు. ఒక కంపెనీ, జనాలందరూ మీ మీద డిపెండెంట్ ఉన్నారు, మీరు ఇచ్చే జీతం మీద, ఇన్వెస్టర్స్ మీ మీద ప్రెషర్ ఉంది, మీ పర్సనల్ లైఫ్ ఎటు వెళ్తుందో తెలియదు, ఫ్యామిలీకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ ప్రెషర్ మీరు హ్యాండిల్ చేయగలుగుతారా స్టార్టప్లో? అది తెలిస్తేనే, రెడీ ఉంటేనే స్టార్టప్ అంటాను. వన్స్ యూ డిసైడ్ దట్ యూ కుడ్ డూ ఇట్, గో అడ్ అండ్ డూ ఇట్, అండ్ రెస్ట్ విల్ బీ హిస్టరీ. దట్స్ ఇట్. అండ్ స్టార్టప్ చేసే వాళ్ళు ఎందుకు కూడా భయపడొద్దు అంటానంటే, అందరికీ మిస్కాన్సెప్షన్ ఉంటుంది స్టార్టప్ ఫీల్ అవుతే ఏమవుతుందని. హూ ఆల్ హ్యావ్ అటెంప్టెడ్ ఎ స్టార్టప్ అట్లీస్ట్ వాళ్ళకి మార్కెట్లో ఉన్నంత డిమాండ్ వేరే ఎంప్లాయీకి ఉండదు. దిస్ ఇస్ అబ్సల్యూట్ రియాలిటీ. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి అందరు. ట్రై చేయండి. మీరు ఫెయిల్ అయినా కూడా ప్రతి కంపెనీ వుడ్ లైక్ టు హ్యావ్ యూ ఆన్ ద కంపెనీ. ఐ కెన్ గివ్ ఇట్ టు యు ఇన్ రైట్ బిల్డింగ్ సంథింగ్. ఎగ్జాక్ట్లీ కదా, అట్లాంటి డూవర్స్ కావాలి కంపెనీస్కి. అండ్ నేనే నోటీస్ చేశాను అది. సో దట్స్ ఇట్. ఓకే, హౌ మెనీ ఎంప్లాయీస్ యూ హ్యావ్ ఇన్ యువర్ హ్యాడ్? ఇన్ అవర్ పీక్ వీ హ్యాడ్ 30. Had 30 employees. Peakలో I had 30 employees in the company. Yeah. Nice. Yep. Very nice conversation. Ayyo. So yeah, well, quite it అంటే మనం మాక్సిమం మాట్లాడుకున్నాం. మీకు ఏమైనా ఇంకా చెప్పాలని ఉంటే కనుక యూ కెన్. ఏమన్నా చెప్పి మీరే అన్ని అడిగేసారు అసలుకి. లైక్ ఇట్ ఈస్ ద ఫస్ట్ పాడ్కాస్ట్ పోస్ట్ బిగ్ బాస్. చాలా ఎంజాయ్ చేస్తాను. ఐ గెస్ నా వేరే డిమెన్షన్ ఇట్ ఓపెన్డ్ అప్. ఇట్లా ఈ కాన్వర్సేషన్ కాలేదు అసలుకి. అదర్ సైడ్ అందరు సేమ్ అదే అడిగారు, ఏ కంటెస్టెంట్ ఇష్టం, అది ఇది. ఐ వాజ్ ప్రిటీ కూడా మాట్లాడుకున్నాము, బట్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే. ఇది క్వశ్చన్ నచ్చుతుంది, ఏమంటారు ఎవరిని ఫైర్ చేస్తారు, ఇది చాలా బాగుంటుంది. అది ఇట్స్ అ వెరీ డిఫరెంట్ వే ఆఫ్ పుట్టింగ్ ఇట్. అంతే, లైక్ ఏం చెప్పుకునేది లేదండి. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హౌస్లో ఉంటే బాగుండని. దట్స్ ద బిగ్ బాస్ థింగ్, దట్ ఇస్ సెకండరీ. బట్ అందరికి అనిపించుండొచ్చు, లైక్ ఫస్ట్ ఇదే అడిగారు అందరు, లైక్ ఎందుకు వెళ్తాం అనుకుంటున్నావు బిగ్ బాస్కి, అవసరమా ఇవన్నీ. అందరికి ఆన్సర్ వచ్చేసింది అయితే నేను అనుకుంటున్నాను. వచ్చింది యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. అండ్ సెకండ్లీ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏం అవుద్దా అనే టెన్షన్ కూడా లేదు. థింగ్స్ విల్ హ్యాపెన్. మీరు ఎంత ఎక్కువ ఆలోచిస్తే. ఏం తీసుకున్నారు బిగ్ బాస్ హౌస్ నుంచి? ఏం తీసుకున్నారు బిగ్ బాస్ హౌస్ నుంచి? హౌస్ నుంచా? నాది ఏమంటే పేమెంట్ కాకుండా నాది నా పెయింటర్స్ ఏమంటారు, నా ప్యాంట్ మొత్తం పెయింటే ఉంది దానికి. నా ఫైనల్ ఎపిసోడ్లో షర్ట్, నేను బర్నీ గారు ఫైట్ చేసిన షర్ట్, టూత్ బ్రష్, ఇవి ఇంకా నా దగ్గరనే ఉన్నాయి. తెచ్చుకున్నాను. అవి పడేయాలనుకోలేదు నేను అసలుకి. సో ఐ వాంట్ మెమరీస్. నేను పిండొద్దు కూడా అంటున్నా. ఇది ఇట్లానే ఉంటుంది, స్మెల్ వచ్చినా కూడా ఐ వాంట్ టు హ్యావ్ ఇట్. ఐ రిమెంబర్ ఇట్ ఫర్ లైఫ్. ఇది ఐ నెవర్. దాని మీద మాకు టేప్ వేసేసారు. ఆ టేప్ కూడా వేయలేదు నేను అసలు, బ్రాండ్లో అనిపించకుండా. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దీస్ 15 days ఆఫ్ మై లైఫ్. నైస్. ఎస్. నైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్ సీతేజ గారు. బికాస్ ఇట్స్ చాలా ప్రశాంత్, మంచిగా మాట్లాడుకున్నాను ఫీలింగ్ వచ్చింది నాకు కూడా. లైక్ ఏమంటారు, ఏం లేకుండా మైండ్లో మంచిగా ఇట్లా ప్లెజెంట్ కాన్వర్సేషన్ అయిపోయింది. ఇంకొకటి అడగడం మర్చిపోయా. చెప్పండి. ఐ థింక్ యు ఆర్ ఫౌండ్ ఆఫ్ వాచెస్. హౌ మెనీ వాచెస్? లేదు. సో నేను విన్నది ఏంటంటే వాచెస్ చాలా అలవాటు అయిపోయింది, ఇలా ఊరికనే చూసుకుంటున్నాను. బిగ్ బాస్ హౌస్లో అందరు ఫోన్. సో ఫస్ట్లీ నేను ఫోన్ స్క్రీన్ స్పేస్ నాకు చాలా తక్కువ ఉంటుంది. ఫోన్ని మిస్ అవ్వలేదు అసలు. మీకు ఇప్పుడు బిగ్గెస్ట్ రియాలిటీ చెప్తాను. బిఫోర్ అగ్ని పరీక్ష నాకు ఇన్స్టాగ్రామ్ లేదు బై ద వే. ఐఎమ్ నాట్ మేకింగ్ దిస్ అప్.
నేను జాన్లో అన్ఇన్స్టాల్ ఆల్సో. అవును, మనం మాట్లాడుకున్నాం కదా, యూ డిడ్ నాట్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ. ఎవ్రీవన్ థాట్ వాస్ టూ గుడ్ టు బి ట్రూ. నేను చెప్పాను వెళ్ళి నా ఫాలోవర్ చూడండి, నా లాస్ట్ పోస్ట్ ఎప్పుడు ఉందో చూడని చెప్పాను. అవును, సంథింగ్ అరౌండ్ 320 250 రైట్ 250 ఫాలోవర్స్. నేను కంప్లీట్లీ సోషల్ మీడియా డీటాక్స్ జోన్కి వెళ్ళిపోయాను. సోషల్ మీడియా లేని ఐ కుడ్ లివ్ వెరీ ఈజీలీ. అండ్ ఫోన్ స్పేస్ కూడా స్క్రీన్ టైమ్ ఆల్మోస్ట్ లైక్ లెస్ దెన్ 1 hour 45 minutes 2 hours ఉండే. వాచెస్ నాకు అలవాటు. ఎన్ని వాచెస్ అన్నారు? ఎన్ని వాచెస్ లేవు నా దగ్గర రైట్ నౌ, ఓన్లీ 3 watches. ఓకే. నేను ఏం చేస్తానంటే ఐ స్టార్ట్ దిస్ హ్యాబిట్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్. ఎవ్రీ బర్త్డేకి ఒక్కొక్క వాచ్ గిఫ్ట్ చేసుకుంటూ ఉందాం, ఒక వాచ్ ఒక టాటూ గిఫ్ట్ చేసుకుందాం మనకి మనం. సో అట్లా దిస్ ద ఫస్ట్, నేను నా ఫండ్ రైజ్ అయ్యాక నేను కొనుక్కున్న ఫస్ట్ వాచ్ ఇది. సో అట్లా ఇట్లా అలవాటు అయిపోయింది, ఇట్లా చూడడం మొత్తం అలవాటు అయిపోయింది. ఫస్ట్ 3 days ఇట్లానే చూస్తున్నాను. అండ్ దెన్ మా ఫ్రెండ్స్ నోటీస్ చేశారు ఇది బై ద వే. బయటికి రా, అరే నువ్వు వాచ్ మిస్ అయ్యా, నీకు ఎట్లా తెలుసురా అంటే వి సా యూ డూయింగ్ దిస్ వెరీ ఆఫెన్ అది ఇది అని. దే యాక్చువల్లీ దే థాట్ ఆఫ్ సెండింగ్ బ్రేస్లెట్ టు మీ ఇన్సైడ్ బికాస్ ఆఫ్ వెయిట్ అయినా తెలుస్తుంది అని. బట్ నథింగ్. బట్ యా, దట్ వాస్ దట్ థింగ్. ఎస్, నైస్ అండి. దట్స్ గ్రేట్ టాక్ అండి. థ్యాంక్స్ లాట్ ఫర్ హోస్టింగ్. Yes, లాట్ అండి. That's it for today. We had a very cool and nice conversation with Manish garu. ఇందాక ఓపెనింగ్లో చెప్పినట్టు, నాట్ జస్ట్ యాజ్ అ బిగ్ బాస్ కంటెస్టెంట్ బట్ యాజ్ అ పర్సన్, ఒక డిఫరెంట్ పర్సన్ని మనం ఈరోజు కొంచెం తెలుసుకున్నాము, వాళ్ళ గురించి మాట్లాడుకున్నాము, ఒక సక్సెస్ స్టోరీని మనం తెలుసుకున్నాము. సో యా, కీప్ వాచింగ్ PodX Talks Telugu. సబ్స్క్రైబ్. గుడ్ నైట్.